అటువంటి పిల్లవాడు తల్లిదండ్రుల్ని చూడగానే ఎంత ఆనందాన్ని పొందుతాడు. ఎంత తేడా ఉందని, అవునా కదా? మొత్తం విద్యాభ్యాసం అంతా గురుకులంలో చేసి వచ్చాడు. కొన్నేళ్ల పాటు తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాడు. అలా ఉన్నటువంటి వాడు సకల ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నటువంటి వాడే మొట్టమొదటిసారి చాలా సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులకి సకల విద్యా సంపన్నుడై ఎదురొస్తూ ఉంటే, ఆ ఎదురొస్తున్నటువంటి కొడుకుని చూసి అబ్బా నా పిల్లవాడు అన్నీ నేర్చుకున్నాడు, వీడికి అన్నీ తెలుసు అనేటువంటి భావంతో తల్లిదండ్రులు ఎదురెగుతూ ఉంటే ఆ సంయోగము ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో. ధర్మాన్ని పట్టుకున్నటువంటి వాడు, వర్ణాశ్రమ ధర్మాన్ని విడవకుండా పట్టుకున్నటువంటి వాడు, నిరంతర శాస్త్ర నియమాలని అనుగమిస్తూ ఉండేటువంటి వాడు, శాస్త్రబద్ధమైనటువంటి విషయాన్ని గురువుల ద్వారా తెలుసుకుంటూ ఉండేటువంటి వాడికి యమధర్మరాజు యొక్క దర్శనం ఎలా జరుగుతుంది అంటే ఇటువంటి పిల్లవాడిని చూస్తూ ఉంటే కలిగేటువంటి ఆనందం ఎలా ఉంటుందో అలా. కనుక విష్ణుమూర్తి అనుగ్రహం ఇచ్చాడు యమధర్మరాజు. నీకు పుట్టేటువంటి కొడుకు ఎవడైతే ఉన్నాడో వాడు ధర్మసావర్ణిగా ప్రస్తుతింపబడతాడు. పైగా వాడి రూపం ఎలా ఉంటుంది? నిరంతరము నీ యొక్క మనోహర స్వరూపంగా ధర్మాన్ని ఆచరించేటువంటి వాడికి నీ రూపం ఎలా కనపడుతుందో అలా వాడు నిరంతరం అలాగే కనపడుతూ ఉంటాడు. 10 మంది మనస్సులకి ఆనందాన్ని కలుగజేస్తూ ఉంటాడు. ఆ ధర్మసావర్ణి అనబడేటువంటి వాడి యొక్క కాలంలో మరణం అనేటువంటిది ఎవరిని బాధించదు. ఆ మన్వంతరంలో మరణం అనేటువంటిది రోగం రూపంలోనో బాధ రూపంలోనో ఉండదుట. ఎలా ఉంటుంది? సకల ధర్మాన్ని చదువుకున్న తర్వాత తనంతట తాను సంకల్పించి ఎవరు చేరుకోవాల్సిన లోకాలకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారట. అటువంటి కొడుకు నీవు గర్భానో పుడతాడయ్యా అని విష్ణుమూర్తి యమధర్మరాజుకి అనుగ్రహాన్ని ఇచ్చాడు. అటువంటి వాడు 11వ మనువు అయినటువంటి ధర్మసావర్ణి. ఆ 11వ మనువు అయిన తర్వాత 12వ మనువు రుద్రసావర్ణి అనబడేటువంటి పేరుతో పిలువబడుతూ ఉంటాడు. ఆ రుద్రసావర్ణి ఎవరు? ఒకానొక సందర్భంలో కైలాసంలో ఉన్నటువంటి శివుడికి ఇంకా వాహనం లేదుట. ఆయనకి ఇంకా వాహనం అనేటువంటిది మనందరం ఏమంటాం, శివుడి యొక్క వాహనం ఏమిటి? నంది. ఆ నంది అనబడేటువంటి వాహనం ఇంకా శివుడికి కేటాయించకుండా ఉన్న పూర్వము రోజు శివుడు కాలి నడకన తన భక్తులు ఎవరైతే తమ స్థాయిని పట్టుకుని ఆయన్ని ప్రకటింపజేసుకుంటూ ఉంటారో వాళ్ళ స్థాయిని బట్టి ఇక్కడ మాయమై అక్కడ కనపడుతూ ఉండడం. లేదు నా స్థాయి చాలా తక్కువ స్థాయి, ఆయన నెమ్మదిగా నడుచుకుంటూ నా ముందుకు రావడం. ఇలాగే ఆయన జర్నీ జరుగుతూ ఉండేది. ఆ జర్నీ జరుగుతూ ఉంటే ఆయన ప్రధానమైనటువంటి శిష్యుడు, చాలా ఆయనకి భక్తుడు ఒకానొక మహర్షి ఉండేవాడు. ఆయన పేరు ఏమిటాయంటే శిలాదుడు. ఆ శిలాదుడు అనబడేటువంటి మహర్షి రోజు బాధపడుతూ ఉండేవాడు. అయ్యో నా శివుడే ఇంత కష్టపడుతున్నాడే, నేను గబుక్కుని ఇంత తపస్సు చేసిన తర్వాత ఏదైనా ఒక కోరిక కోరితే నన్ను అనుగ్రహించాలి, నా ముందుకు రావాలి అంటే ఇంత జర్నీ చేసి రావాలి కదా, ఆ కైలాసం నుంచి నేను ఉండే గ్రామం దాకా రావాలి కదా, అంత కష్టం ఆయనకి ఇవ్వాలా? దాంతో అంత కష్టాన్ని ఆయనకి ఇవ్వకుండా ఉండాలంటే ఆయన చూడకుండా నేను ఉండగలనా? అలా నేను నిరంతరం కైలాసవాసిగా ఉండగలనా? ఇవన్నీ అయ్యే పనులు కాదు. కనుక నా శివుడికి నా కడుపున పుట్టేటువంటి వాడు వాహనంగా ఉండాలి, ఆయన కోరిక. ఎక్కడికి వెళ్ళినా నా కొడుకు నా కడుపున పుట్టేటువంటి వాడి వల్ల శివుడికి కాళ్ళ బాధ లేకుండా నడుచుకుంటూ మొత్తం జగత్తంతా భ్రమించేటువంటి స్థితి లేకుండా నా కడుపున పుట్టినటువంటి వాడు ఆయనకి వాహనం అవ్వాలనేటువంటి సంకల్పంతో విశేషంగా తపస్సు చేశాడు. నాకు పుట్టేటువంటి వాడు ఎలా పుట్టాలి? శివుడిని మోయాలి అంతే. ఆయన లోపల కోరిక అది. ఆయన కష్టపడద్దు, శివుడు కష్టపడద్దు, ఆయన ఎప్పుడు సుఖంగా ఉండాలి. ఆ సుఖాన్ని ఇచ్చేవాడు నా కొడుకు అవ్వాలి. ఆ శిలాదుడు అనేటువంటి వాడు విశేషమైనటువంటి సంకల్పంతో అలా కూర్చుని శివుడు గురించినటువంటి తపస్సు చేశాడు. ఆ శివ తపస్సు చేసేప్పటికి శివుడు ఆనందించాడు. అయ్యా నీకేం కావాలి? రావాలిగా, తపస్సు చేసినటువంటి భక్తుడిని అనుగ్రహించాలంటే నాకు రావాలి. వచ్చాడు. వస్తే నాయన ఇప్పుడు నా కోసం నువ్వు వచ్చావు కదా, నువ్వు వచ్చావు అనబడేటువంటి స్థితి కన్నా నీకు ఒక వాహనం ఉంది అన్నాను, ఆ వాహనంతో నువ్వు మా ముందు కథలు వచ్చావంటే మాకు ఆనందంగా ఉంటుంది. కనుక నీకు వాహనంగా ఉండగలిగేటువంటి వాడు నా కడుపున జన్మాన్ని పొందాలి, అటువంటి అనుగ్రహాన్ని నాకు ఇవ్వు అని అడిగాడు శిలాదుడు. అడిగేటప్పటికి ఏమన్నాడు? అయ్యా ఈ మామూలు తపస్సు కుదరదు, నేను ఒక దాన్ని ఎక్కాను అంటే ఇప్పుడు అర్థం ఏమిటి? ఆ ఎక్కిందో కూర్చుందో ఉన్నదో. ఇప్పుడు శివుడు కైలాసంలో ఉంటాడు అంటే అర్థం ఏమిటి? ఆ కైలాసం ఈజ్ ఈక్వల్ టు శివుడు. శివుడు వేరు, కైలాసం వేరు కాదు. ఆ కైలాస మా శిఖరాన్ని చూసాము అంటే అర్థం ఏమిటి? శివుడిని చూసినట్టే. అలాగే నేను ఒక వాహనాన్ని ఎక్కాను అంటే అర్థం ఏమిటి? అది వేరు, శివుడు వేరు కాదు. మేమిద్దరం కలిస్తేనే మొత్తం ఒక స్వరూపం. ఆ స్వరూపంగా నా అంతటి వాడు అంటే నన్ను మోసేటువంటి వాడు నీ గర్భాన పుట్టాలి అంటే నా అంశని ఎందు రావాలి. నా అంశని ఎందు రావాలంటే ఇప్పుడు చేసినటువంటి కాస్త తపస్సు సరిపోదు. మరి ఎంత తపస్సు కావాలి? 11 సంవత్సరాల పాటు
ఏకాదశ రుద్ర స్వరూపంలో ఉన్నటువంటి నా లింగ స్వరూపాలన్నింటినీ కూడా 11 లింగాలుగా నీ ముందు పెట్టుకుని ఆ 11 లింగాలకి 4 పూటలు కాదు, 5 పూటలు కాదు, 9 పూటల 9 సందర్భాలు, ఒక రోజుని 9 భాగాలు చేసుకుని ఆ 9 భాగాల యందు కూడా నా ఏకాదశ రుద్రస్వరూపానికి నిరంతరము అర్చన, దాంతోపాటు అభిషేకము, తపస్సు, ఈ 3 కూడా 11 లింగాల పట్ల కూడా నువ్వు చక్కగా చేస్తూ పో. ఇలా 11 సంవత్సరాలు కనుక ఏకాదశ రుద్ర స్వరూపాన్ని నిరంతరం అర్చించిన తర్వాత నీ యొక్క స్థాయిని బట్టి నిన్ను అనుగ్రహిస్తాను అని చెప్పేసి ఆయన అంతర్ధానం ఎప్పుడు ఏం చేశాడు? శివుణ్ణి మోయగలిగేటంత కొడుకు జన్మించాలనే సంకల్పం నా మనసులో నిలిపింది ఆయనే. తాను నా గర్భాన పుడతాను, నేను తప్ప అన్యులెవరు నన్ను మోయలేదని చెప్తుంది ఆయన. అంటే ఇప్పుడు ఎవరు పుడుతున్నారు నా కడుపున? స్వయం రుద్రస్వరూపమే పుడుతుంది నా కడుపున. ఆ రుద్రస్వరూపాన్ని మోయాలంటే ఇప్పుడు శక్తి కాదు. ఆ శక్తి కోసం కదా తపస్సు చేయమనేది. తపస్సు మనలో ఉన్నటువంటి శక్తిని కోల్పోవడం కోసం కాదు. కార్తీక మాసం 4 రోజులు చేస్తే మొదటి రోజు వెయిట్ చూసుకుంటే చిట్ట చివరి రోజు వెయిట్ ఎంత ఉంటుంది? ఓ 4 డిగ్రీలు కిందకు వచ్చేస్తాయి. అవునండి, ఏం చేస్తాం మరి? ఉపవాసాలు, తలస్నానాలు, ఏదో నిద్ర తక్కువై ఇవన్నీ లిస్ట్ చెప్తాం. ఇదంతా మనల్ని మనం క్షీణింపజేసుకోవడం కోసం, లేకపోతే ఇంత బాగా చేసుకున్నామని చెప్పుకోవడం కోసం కాదు. ఈ తపస్సు ద్వారా ఏం జరుగుతుంది? నీలో అహంకార ప్రేరితమైనటువంటి గుణాలు, విషయాలు తరిగిపోతున్నాయి. ఆ తరిగిపోవడం ద్వారా ఏమవుతుంది? ఏదన్నా ఇప్పుడు ఆలుగడ్డ తీసుకున్నాం, లేకపోతే ఇంకో రకమైనటువంటి ఒక కూరగాయ తీసుకుని దాన్ని పీల్ చేస్తున్నాం. పీల్ చేస్తుంటే అర్థం ఏమిటి? అది పీల్ చేయగా తినడానికి, వండుకోవడానికి అర్హత దానికి వస్తుంది. పరమేశ్వరుడు కూడా మనం ఏం చేస్తున్నాడు? ఈ ఉపవాస దీక్షల ద్వారా, మాసాంతర్గతంగా ఉండేటువంటి తపస్సుల ద్వారా ఏం చేయిస్తున్నాడు అంటే మన పైన ఉన్నటువంటి అహంకారం అనేటువంటి చర్మాన్ని కోసేస్తున్నాడు. అహంకారాన్ని తీగ ఏమవుతుంది? ఆయన హాయిగా వాడుకోవడానికి ఈ శరీరం, ఈ నా దేహం అనబడేటువంటి ఈ ప్రకృతి వైభవం అనేటువంటిది సార్థకతను పొందేటువంటి స్థితిని దగ్గర అవుతూ ఉంటుంది. ఆ దగ్గర అవ్వడమే మనం చేసేటువంటి తపస్సులకి ప్రేరకం. అది లేకపోతే తపస్సు దేనికోసం చేస్తున్నావు? నాకు ఒకటి కావాలని చేస్తున్నావు అంటాం. ఆ కావాలనుకోవాలి అనుకుంటే ఒకదాన్ని వదులుకోవాలి. నువ్వు దేన్నైనా కావాలనుకోవాలి. ఆ కావాలనుకోవడంలోనే ఒకటి వదులుకోవాలి. ఒకటి త్యాగం చేస్తేనే ఒకటి వస్తూ ఉంటుంది. అది నా త్యాగం ఎక్కడ చెప్పాడు? గృహస్థాశ్రమ ధర్మంలో. అయ్యా, గృహస్థాశ్రమ ధర్మం అంటే కేవలం అనుభవించడం కాదు, కేవలం సుఖాలతో పాటు ముడిపెట్టుకోవడం కాదు, సంపాదించుకోవడం కాదు. సంపాదించిన దానిలో 1% నువ్వు అనుభవించే యోగ్యత నీకుంది సుమా. మిగతా వాటిని భాగం డివైడ్ చేసుకో. ఒకటి దైవానికి పెట్టుకో ఒక భాగాన్ని, ఇంకో భాగాన్ని ఇంటికి వచ్చి వెళ్ళిపోయేటువంటి మహాత్ముల కోసం పెట్టుకో, వాళ్ళని తరింపు చేయడం కోసం, వాళ్ళని ఉద్ధరించడం కోసం, వాళ్ళని పోషించడం కోసం పెట్టుకో. ఇంకో భాగం అతిథుల కోసం పెట్టుకో, ఇంకొక భాగం బంధుమిత్రుల కోసం పెట్టుకో, ఇంకొక భాగం నువ్వు కన్న పిల్లల కోసం పెట్టుకో. అందులో ఒక భాగమే వాళ్ళది. ఇలా అన్ని డివైడ్ చేస్తూ పో. మిగతా చివరికి ఏ భాగం అయితే మిగిలిందో ఆ ఒక్క భాగమే నువ్వు అనుభవించడానికి మూలం. ఆ భాగాన్ని ఎంతగానో అనుభవిస్తావు? 60 ఏళ్ళు చాలు. ఇంకా తర్వాత డబ్బుతో సంపర్కం పెట్టుకోకు, ఆ డబ్బుని ముట్టుకోకు, డబ్బు సంబంధమైన విషయాలు అసలు నువ్వు మాట్లాడకు. అందుకే నీ తర్వాత పిల్లలు ఉంటారు, ఆ పిల్లలకి మొత్తం బాధ్యత అప్పగించేసే. డబ్బు ముట్టుకోకుండా 60 ఏళ్ళ తర్వాత నేను ప్రశాంతంగా ఉంటాను. 1 సంవత్సరం ఉన్నా, 10 సంవత్సరాలు ఉన్నా, 20 సంవత్సరాలు ఉన్నా, ఇంకో 40 సంవత్సరాలు, 100 ఏళ్ళు పూర్తి చేసుకున్నా, డబ్బుతో సంబంధం లేకుండా, అంటే ప్రకృతి పరంగా ఏదైతే నేను ఇది నన్ను సుఖం పెడుతుంది, ఇది నాకు సుఖాన్ని ఇస్తుంది, ఇది నాకు గొప్ప అనుకుని వేటితో అయితే మిళితమయ్యాయో ఆ ప్రకృతిబద్ధమైనటువంటివి, సమాజబద్ధమైనటువంటి విషయాల నుంచి బయటికి వచ్చేసి నీకు నువ్వుగా దేని మీద ఆధారపడకుండా ఉండు. ఆధారపడకుండా ఉండాలి అంటే దేని మీద ఆధారపడుతున్నావు? పంచభూతాలు కావాల్సిందే. పంచభూతాలు లేకపోతే నువ్వు బతకడానికి అవకాశం లేదు. కనుక పంచభూతాల మీద ఆధారమయ్యి భగవంతుడు 60 ఏళ్ళ లోపల నీకు ఏది ప్రసాదించాడో దాన్ని మాత్రమే అనుభవిస్తూ, మరి ఏది ఆశించకుండా, దాన్ని ఏమంటాం మనం? ఆస్తేయము. ఆస్తేయము అంటే ఇంకా మరల ఒకదాన్ని ఆశించకుండా. ఇంటికి చివరికి మా తాతగారు ఉండేవారు. 60 ఏళ్ళు దాటిన తర్వాత పిల్లలకి సమస్తాన్ని వదిలేసి ఆయన తపస్సుకి ఏ అరణ్యాలకి వెళ్ళాలి, ఓ రూమ్లో ఉండేవారు. ఆ రూమ్లో ఉండి చివరికి ఎవరైనా ఒక పెళ్లి కార్డు తీసుకొచ్చి తాతగారు మీరు రావాలండి అంటే నేను రావాలని కోరుకోవడం నీ ఇచ్చ, ఇంకా తీసుకోవద్దు అనేటువంటిది నాది. నా కొడుకున్నాడు, వాడికి ఇచ్చేసే, వాడి పేరు రాసే, నన్ను ఇంకా దేనికి కారకము ప్రేరకము చేయవు. నేను హాయిగా ఇంట్లో ఉంచుని జపం చేస్తూ ఉంటాను. నా వాళ్ళందరూ నా జపంలో ఉంటారు కనుక నేను చేసే జపం ద్వారా అందరూ బాగుండాలని కోరుకుంటాను. నా దగ్గరికి కార్డు వద్దు, బట్ట వద్దు, ఏది వద్దు. వస్తే నా పిల్లలు వస్తారు హాయిగా నీ ఫంక్షన్ చూస్తారు, వాళ్ళకే పెట్టు, వాళ్ళకే తీసుకో. నా పేరుతో నేను రాలేదని నా పిల్లలకు కూడా బట్టలు ఇవ్వద్దన్నంత స్థితిగా అనిపించేసాను. నాకు అక్కర్లేదు. ఇంకా ఒకే ఒక వస్త్రం, ఒకటి ఒంటి మీద ఉంటుంది, ఒకటి వదలడానికి ఉంటుంది.
ఆ 2 వస్త్రాలతో జీవుడు వెళ్ళిపోతే ఎంత తక్కువ వస్త్రం ఉంటే అంత తక్కువ జన్మలు ఉంటాయి అనేది అర్థం. ఇప్పుడు మనకి ఎన్ని జన్మలు ఉన్నాయి? ఒకసారి 2 బెడ్రూమ్లో తలుపులు తీసి లెక్క పెట్టుకుంటే ఎన్ని జన్మలో ఎవరికి వాళ్ళకి అర్థమైపోతుంది. ఒక్కొక్క జన్మని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు 1 పెట్టించుకోకూడదు, 2 కొనుక్కోకూడదు. 1 పెట్టించుకోవడం తగ్గించాలి, 2 కొనడం తగ్గించుకోవాలి. 2 తగ్గిపోతే ఇప్పుడు డబ్బుతో సావాసం పోయినట్టే కదా. ఆ డబ్బు మనం పైగా ఏమనుకుంటాం? పిల్లలకి ఇచ్చేస్తే అయిపోతుంది అనుకుంటాం. ఆ పిల్లల్లో ఇచ్చేది ఎలా ఉంటుంది? మగపిల్లవాడు నాలుబంధ రూపంలో వంశాన్ని ముందుకు తీసుకెళ్తాడు. వాడు ఏం చేస్తాడు? తండ్రికి వాడు రుణమో, వాడు తండ్రికి రుణమో ఇది చెప్పడం ఏమవుతారంగా. ఆ ఇచ్చిన ఆస్తిలో 90% ఇచ్చేస్తాం అనుకో, ఆడపిల్లకి ఏమి ఇస్తాం? ఆడపిల్లకి డబ్బు పరంగా ఏమి ఇవ్వకూడదు, స్థిరాస్తి పరంగా ఏమి ఇవ్వకూడదు. మనం ఏమి ఇస్తాం? వెంటనే డౌట్ అవుతుంది, ఏమండి ఎలా అంటే ఇలా అయితే ఈ రూల్స్ అన్ని ఎక్కడ పాటిస్తామండి ఈ రోజుల్లో? ఇవన్నీ కష్టం కదండి. ఏమీ ఇవ్వకయ్యా ఆడపిల్లకి, ఎందుకంటే దానం చేసాం. దానం చేసిన మళ్ళీ నీకు రుణపడకుండా చూసుకోవాలి. ఆల్రెడీ అల్లుడు నీకు రుణపడిపోయాడు అక్కడ, ఎందుకంటే వాడి వంశం నీ పిల్ల వల్ల ఉద్భవుతుంది కదా అక్కడ. వాళ్ళకి మళ్ళీ నువ్వు ఇంకోటి ఇవ్వడం వల్ల ఏమవుతుంది? అత్యుత్తమమైన దానం ఇచ్చిన చోట తక్కువ దానం ఇస్తే డబ్బు ఇవంటే ఎలాంటివన్నీ ఏంటవి? అతి తక్కువమైనటువంటి నీచమైనటువంటి దానం. ఇవన్నీ ఎంత వదిలేసుకుంటే అంత మంచిది. మళ్ళీ ఏమి ఇవ్వకు, ఇవ్వగలిగింది ఏమిటి? ప్రేమ, ఆస్పద. తల్లి తర్వాత మళ్ళీ తల్లి స్థానాన్ని పొందగలిగి మళ్ళీ ఎప్పుడు పుట్టింటికి వచ్చినా తల్లిదండ్రుల తర్వాత మళ్ళీ ఆ ఇంటికి మా అమ్మ వచ్చిందని అనిపించాలి తప్ప ఆడపిల్లలు వచ్చింది బాబాయ్ డిమాండ్స్ అనబడే స్థితిలో ఆడపిల్లని పెంచకుండా ఉండగలిగితే ఆస్తి ఇచ్చినట్లు శాస్త్రం. ఆస్తి ఇవ్వకూడదు, ప్రతిదానికి వెనకాల కుటుంబం నిలవగలగాలి. ఎక్కడ ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా వెనకాల తండ్రిగా తమ్ముడు అన్నో నిలవగలగాలి. ఇంటికి వచ్చిన భార్య తమ్ముడికో మరదలో ఏదో వదిన గారు అంటాం మనం ఆ బంధాన్ని. ఆ బంధం ఎలా నిలబడాలి? మళ్ళీ నువ్వు ఇంటికి వస్తే నీకు తల్లిదండ్రులుగా వీరు నిలబడగలగాలి. నువ్వు ఎప్పుడు ఇంటికి వచ్చినా వీళ్ళ కష్టం వచ్చిన రోజు నువ్వు తల్లిగా ఇంటికి అండగా ఉండగలగాలి. అటువంటి బంధాన్ని ఇవ్వబోయా చాలు. మనం ఏం చేస్తున్నాం? అంత డబ్బులతో విభజీకరించేస్తున్నాం. ఆ విభజీకరించేప్పటికి ఏమవుతుంది? ఇంత వచ్చింది అంత వచ్చింది పోట్లాట్లు వస్తాయి. తర్వాత కథలన్నీ అవి మార్కండేయ పురాణం మామూలుగా వదలలేదు అవన్నీ, దాన్ని అన్ని రకాలుగాను చుట్టుపెట్టేస్తుంది. కనుక ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ అతిరిక్తమైనటువంటి స్థితి పొందాలి. అంటే ఏం కావాలి? అనుభవం, పరమేశ్వరి యొక్క అనుగ్రహం అమితంగా ఉండాలి. అమితంగా ఉండగలిగే శక్తి నీకు రావాలి. ఒక సంతానాన్ని పొందాలి అంటే, ఆ సంతానం నీకు ఒక ఉన్నతమైనటువంటి స్థితిని అనుగ్రహించాలి అంటే అంత తేలిగ్గా వచ్చే విషయాలు కావయ్యా. అందులో ఏం చేశాడు? శిలాదుడు అనేటువంటి వాడు ఆ పరమేశ్వరుడికి వాహనంగా తన పుత్రుణ్ణి ఇవ్వడం కోసము 11 సంవత్సరాల పాటు కఠోరమైనటువంటి నియమాలతో ఏకాదశ రుద్రాలను చక్కగా అర్చించుకున్నాడు. అలా అర్చించుకునేప్పటికి ఏమైంది? 11 సంవత్సరాలు దాటిన తర్వాత మళ్ళీ శివుడు వచ్చి అనుగ్రహించేది ఏమీ లేదు. ఆ పుణ్యవశాత్తు ఈ 11 ఏకాదశ రుద్రాల నుంచి కూడా ఒక అంశీభూతమైనటువంటి రేఖాంశ అంటే ఒక వెలుగు బయటికి వచ్చింది. వచ్చేమైంది? ఆ 11 లింగాల్లోంచి బయటికి వచ్చి ఆ ఏకీకృతమైనటువంటి ఒక మహోగ్ర స్వరూపంగా బయటికి వచ్చి అందులోంచి ఒక ఫలము ఏర్పడి తనకి ఇష్టమైనటువంటి పండు ఏదో ఆ పండుగ అదంతా కూడా ఆవిష్కృతమైందట. ఆ పండు శిలాదుడి చేతిలోకి వచ్చి ఆగి, ఆ శిలాదుడు వెంటనే ఏం చేశాడు? దాన్ని 2 భాగాలు చేసి భార్యకి ఇచ్చాడు, తాను స్వీకరించాడు. ఆ తాను స్వీకరించి భార్యకి ఇచ్చిన తర్వాత వారికి వచ్చినటువంటి ప్రకృతిపరమైనటువంటి ఆలోచనల్ని చక్కగా ప్రకృతిలోకి తీసుకుని దాని ద్వారా గర్భధారణ చేసింది భార్య. ఆ చేసినటువంటి భార్య గర్భాన నందీశ్వరుడు అనబడేటువంటి వాడు జన్మని పుచ్చుకున్నాడు. పుట్టడంతోనే ఎలా ఉన్నట్ట? 2 కొమ్ములతో. ఆ వెలుగు ఆ శరీరంలోంచి బయటికి యోని ప్రాంతంలోంచి వస్తుంటే జగత్తంతా కూడా చీకటిమయం అయిపోయింది. చీకటి ఎందుకైంది? అంత కాంతి వస్తుందట. ఆ కాంతి చుట్టూతా ఎంత వలయాకారం అంటే ఒక కైలాస పర్వతంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు స్వయంగా వచ్చి 2 చేతులు అడ్డుపెట్టి ఒక దీపాన్ని పట్టుకోవాలి అంటే, పండెక్కుతున్నటువంటి దీపాన్ని, గాలికి అల్లల్లాడుతున్న దీపాన్ని స్థిరంగా ఉంచాలి అంటే 2 చేతులు అడ్డు పెడతారు. ఆ 2 చేతులు అడ్డు పెడితే ఒక దీపం ఎంత తేజోవంతంగా 2 చేతుల మధ్యలో ఉన్నటువంటి గాలికి ఇబ్బంది పడకుండా వెచ్చదనానికి ఏకీకృతం అవుతుందో, అలా లోపల నుంచి వస్తున్నటువంటి నందీశ్వర ఆగమనానికి మొత్తం ప్రకృతి అంతా తన 2 చేతుల్ని అడ్డుపెట్టి బయటికి తీసుకొచ్చిందట. ఆ వచ్చినవాడు ఎలా ఉన్నట్ట? రుద్రాంశ సంభూతుడుగా ఉన్నటువంటి వాడు, తేజో సంపన్నుడుగా ఉన్నటువంటి వాడు, అన్ని జగత్తులని కూడా ఒక కంటి చూపు మాత్రము చేత శాసించగలిగినటువంటి స్థాయి కలిగినటువంటి వాడుగా పుట్టాడు. ఆ పుట్టినవాడు ఎలా ఉన్నాడు? చూసుకునే తల్లిదండ్రులిద్దరు కూడా నమస్కరించారు. కడుపులో పుట్టిన పిల్లవాడికి నమస్కరించాలనేటువంటి స్థాయిలో పిల్లవాడు ఉన్నాడంటే ఎవడు పుట్టినట్టు? ఇప్పుడు స్వయం శివుడే పుట్టినట్లు. ఆ శివుడిగా పుట్టినటువంటి పిల్లవాడిని ఏం చేశాడు? వెంటనే నందిగా తీసుకువెళ్ళి శివుడి దగ్గర వచ్చేసేసాడు. ఆ శివుడిని అప్పుడు శివుడు చెప్పాడు నందికి, అయ్యా నువ్వు విశేషంగా
భగవత్ కృపచే పుట్టినటువంటి వాడివి. నీ తండ్రి తన అనుష్ఠాన బలంతో నిన్ను కన్నాడు, ఊరికే కన్నా, తన సుఖం కోసం కనలేదు ఆ తండ్రి. కేవలం నాకు నిన్ను కైంకర్యం చేయడం కోసం, నిన్ను దాసోహం చేయడం కోసం నిన్ను కన్నాడు, తన సుఖాన్ని నాకు అర్పించాడు. అటువంటి తండ్రి గర్భాన్న పుట్టినటువంటి వాడు కనుక నువ్వు నాకు ఆహారంగా మారాలి అంటే నువ్వు చేసుకోవాల్సినటువంటి అనుష్ఠానం కొంత ఉంది కనుక వాటి నుంచి కొన్ని సంవత్సరాల పాటు నేను నిన్ను అనుగ్రహించవలసినటువంటి సమయం ఆసన్నమయ్యే వరకు తపస్సులో నిమగ్నమవును అని చెప్పి ఆ కైలాస పర్వతం మీద కింద ఉండేటువంటి గౌరీకుండం అని ఉంటుంది. ఆ గౌరీకుండం దగ్గర తపస్సు చేసుకోమని ఆ నందీశ్వరుడు వదిలేశాడు. ఆ తపస్సు చేసుకుంటూ 100 సంవత్సరాల పాటు నందీశ్వరుడు తపస్సులో ఉండిపోయాట. ఆ తపస్సు చేసినటువంటి సమయంలో ఆయన శరీరంలోంచి ఒక కాంతి పుట్టింది. ఆ కాంతి పుట్టి ఈయన తపస్సులోంచి బయటకు వచ్చేదాకా ఆయన ఎదురుకుండా ఆ కాంతి కూడా ఉండి ఈయన ఎలా కూర్చున్నాడో అలాగే ఆ కాంతి కూడా అలాగే స్థిరంగా ఉండి ఇంత పాటు తపస్సు చేస్తుంటారు. ఎన్నేళ్ళు అంటే ఈయన ఎంతకాలం కూర్చుంటే అంతకాలం. 100 ఏళ్లలో 1 సంవత్సర కాలం తర్వాత ఆ కాంతి పుడితే మిగతా 99 సంవత్సరాలు ఆ కాంతి ఈయనతో పాటుగా తపస్సు చేస్తూ ఉంటుంది. 100 సంవత్సరాల తర్వాత శివుడు ఆనందించాడు. అబ్బా, ఇన్నాళ్ళకి క్వాలిఫికేషన్ పూర్తిగా వచ్చేసేసింది. హీఈస్ నాట్ ఓవర్ క్వాలిఫైడ్, హీఈస్ నాట్ అండర్ క్వాలిఫైడ్. ఇప్పుడు కరెక్ట్గా క్వాలిఫికేషన్ వచ్చింది. వచ్చి ఇప్పుడు ఏం చేశాడు, నందుని దగ్గరికి వచ్చాడు. నాయన కనుదెరు, ఇంక వాళ్ళ నుంచి నా వాహనాన్ని నువ్వు, నీకు నాకు మధ్యలో, నేను ఎక్కడ ఉంటే అక్కడ నువ్వు ఉంటావు, అందులో డౌట్ లేదు. నీకు నాకు మధ్యలో, నీ భక్తికి నా అనుగ్రహానికి మధ్యలో ఎవరూ రావడానికి అవకాశం లేదు. అంటే అనుగ్రహానికి భక్తికి మధ్యలో ఎవరు అడుగుపెట్టినా భస్మీపట్నం అయిపోతారనేటువంటి అనుగ్రహాన్ని వాటి నుంచి నీకు ఇస్తున్నాను అన్నాడు. ఇక దాంతో నందీశ్వరుడు ఆనందించాడు, లేచాడు. తండ్రి, వాటి నుంచి నువ్వే నా కర్త కర్మ క్రియ అన్నాడు. ఆయనకి వెళ్ళిపోయాడు. ఆ కాంతి అక్కడ ఈయన లేస్తుంటే ఇంత పాటే కదులుతోంది. అప్పుడు నందీశ్వరుడు అప్పసారి చూడాలి. నందీశ్వరుడు, అయ్యా ఏమిటి కాంతి అన్నాడు. అయ్యా నీ పుత్రుడు. ఎక్కడి నుంచి వచ్చాడు అంటే నీలో ఉన్నటువంటి తపోధనమైనటువంటి ప్రకృతి తత్వంలోంచి బయటకు వచ్చాడు. నా ప్రేరకంతో వీడు బయటకు వచ్చాడు. అయ్యా ఏం చేసుకోవాలి వీడిని, నాకు సంసారం వద్దు, నాకేమీ వద్దు, నాకు నువ్వు చాలు, నువ్వు చాలనుకున్న వాడికి నాకు ఇప్పుడు మళ్ళీ ఇది అటాచ్మెంట్ ఇస్తే ఎట్లాగా, నాకు నిన్నే చూసుకోవాలి, నీ దగ్గరే ఉండాలి, నిన్నే మోయాలి, నువ్వే ప్రాణంగా ఉండాలనేటువంటి కోరుకుంది. మళ్ళీ వీడు వచ్చాడు అనుకో, అయ్యో వీడు తిన్నాడో లేదో, వీడికి పెట్టాలో లేదో, వీడి కోసం ఏమైనా దాచాలేమో, ఎవరన్నా వచ్చి దక్షిణ ఇస్తే అందులో 10 రూపాయలు నీవు రూపాయలు నావని మళ్ళీ నేను మళ్ళీ లెక్కలు వేసుకొని ఇవన్నీ అవసరమా నాకు ఈ కొడుకు వద్దు, ఏమొద్దు పాపం అంటే, ఈ కొడుకు నువ్వు పోషిస్తే పోషింపబడేవాడు కాదయ్యా, వీడి ద్వారా జగత్తులు పోషింపబడతాయి. వీడి పేరు సావర్ణి, నీ నుంచి వచ్చిన వాడు రుద్రాంశ సంభూతుడు కనుక రుద్ర సావర్ణి అనే పేరుతో 11వ రుద్ర సావర్ణి అనేటువంటి పేరుతో 12వ మన్వంతరంలో ఉండేటువంటి జగత్తు యొక్క కార్యకలాపాలన్నీ తానే స్వయంగా చూసుకునేటువంటి వాడిగా పుడతాడు. అప్పటిదాకా రుద్రాంశ సంభూతుడిగా కైలాసంలో నువ్వు ఏది చేస్తే అదల్లా తాను కూడా నాకు సేవ చేసుకుంటూ ఉంటాడు అనేటువంటి అనుగ్రహంతో ఆ రుద్ర సావర్ణిని కూడా నందీశ్వరుడితో పాటు కైలాసానికి తీసుకువెళ్ళిపోయాడు రుద్రుడు అనబడేటువంటి శంభువు. ఆ శంభుదేవుడి దగ్గర ఇప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడట, ఇంకా ఆయనకి వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాడు. 7వది అయింది, 8, 9, 10, 11, 12 ఇంకా 5 మన్వంతరాల తర్వాత రుద్ర సావర్ణి మన్వంతరం వస్తుంది. ఆ రుద్ర సావర్ణి మన్వంతరంలో అప్పుడు కైలాసంలో 2 ఏళ్ల పాటు శివుడి స్వరూపాన్ని నిరంతరం ఆరాధిస్తూ శివుడుగా ఉన్నటువంటి ఆ రుద్ర సావర్ణి వచ్చి ఆ మన్వంతరాన్ని అంతటిని కూడా పాలిస్తాడు. ఆ రుద్ర సావర్ణి ఉన్నటువంటి రోజుల్లో మొత్తం జగత్తంతా ఎలా ఉంటుందిట, ఎక్కడ చూసినా శివనామస్మరణతో పాటు శివలింగాలతో కూడుకున్నటువంటి జగత్తు మొత్తం ఎక్కడ చూసినా శివలింగాలు విభూతులు, అభిషేకాలు, పారాయణలు, రుద్ర చమకాలతో కూడుకున్నటువంటి వైభోగమే తప్ప అన్యమేమీ కనపడడానికి అవకాశం లేకుండా ఆనందదాయకమైనటువంటి కైలాస స్వరూపంగా మొత్తం జగత్తంతా కనబడుతుంది. అటువంటి జగత్తుని రాను జగత్తులన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏదో అయిపోతుంది, ఇప్పుడు జగత్తు బాగాలేదు, ఇప్పుడు ఇలా ఉంది, అప్పుడు అలా ఉంది, ఇదంతా కూడా అమ్మ క్రియేట్ చేసేటువంటి మాయ. నువ్వు తప్పుని చూస్తావా, బాధని చూస్తావా, ఇబ్బందిని చూస్తావా, వీటన్నింటి వెనకాల ఉన్నటువంటి తల్లి యొక్క అసలు సిసలైనటువంటి మిథ్య అనబడేటువంటి మాయాజనితమైనటువంటి సంకల్పాన్ని చూస్తూ ఉంటావా, లేదు ఈ మిథ్యకి ఈ కనపడేటువంటి విషయాలకి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఆ స్వల్పమైనటువంటి ఆ జగద్ధాత్రి వైభవాన్ని గ్రహిస్తావా, నీ ఇష్టం. జగత్తంతా ఎప్పుడూ సాత్వికంగానే ఉంటుంది, కాలం ఎప్పుడూ ఆనందదాయకంగానే ఉంటుంది. ఆ కాలాన్ని ఆనందదాయక స్వరూపంగా నువ్వు గ్రహించాలి అంటే అమ్మ అనుగ్రహం కావాలి. అందుకని నిరంతరం అదే ఒక సామెత చెప్తారు, పచ్చకామెర్లు ఉన్న వాడికి లోకమంతా పచ్చని. ఒక పచ్చకామెల్లో 10 రోజులు వచ్చి నేను బాధ పెడితేనే లోకమంతా పచ్చగా కనబడితే, అమ్మనబడేటువంటి కళ్ళజోడు నామాన్ను, అమ్మనబడేటువంటి చూపును
శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చతగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత ఇలా ఒక అమ్మవారి అవతారాన్ని అంతటినీ కళ్ళ ముందు పెట్టి లలితా సహస్రనామాన్ని చదువుకో, ఆ సహస్రనామాన్ని నిరంతర పారాయణ చేసుకో. ఆ నిరంతర పారాయణ చేసుకునేటువంటి సహస్రనామంతో జగత్తంతా అమ్మవారి స్వరూపమే అని తెలుసుకో అని చెప్పాక, అబ్బో ఇప్పటికి 20 ఏళ్ళు బట్టి చదువుతున్నామండి లలితా సహస్రనామాలు అని తక్కువ ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎక్కువే ఉండుంటారు. 20 ఏళ్ల పైనుంచి చదువుతున్న వాళ్ళు ఉండుంటారు కదా. ఇన్ని సంవత్సరాల బట్టి లలితా సహస్రనామాన్ని వదలకుండా పారాయణ చేసి కళ్ళు మూస్తే 20 నిమిషాల్లో కంప్లీట్ చేయగలిగే శక్తిని పొందాక ఇంకా ప్రపంచంలో అమ్మ తప్ప అన్నీ కనపడుతున్నాయంటే లోపం ఎవరిలో ఉంది? 11 ఏళ్ళు తపస్సు చేసే శిలాదుడికి నంది పుట్టాడు. మరి ఒక్కళ్ళకి 20 ఏళ్ళ తపస్సులో ఉన్నాం కదా. మరి మన కడుపుని ఎవరు పుట్టాలి? మన కళ్ళకి జగత్ ఎలా కనపడాలి? కైలాసంగా కనపడాలా? లేకపోతే అయ్యో ఇంకెక్కడ ఏదో జరిగిందంటే ఇక్కడ ఏదో స్కామ్ జరిగింది, అక్కడ ఏదో స్కామ్ చేస్తే మొట్టమొదటి కలియుగంలో మనుషుల్ని పాడి చేసేది ఏదైనా ఉంది అంటే ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, మీడియా. ఆ మీడియాని పక్కన పెట్టేసి న్యూస్ చూడకుండా, పేపర్ ఇంటికి తెచ్చుకోకుండా ప్రశాంత చిత్తంతో జగత్తంతా అమ్మవారి యొక్క అనుగ్రహం, అమ్మవారి యొక్క స్వరూపం అని భావిస్తే మనం ఎలా ఉంటామో ప్రపంచం అలాగే కనపడుతుంది. నువ్వు దేన్ని 10 సార్లు తలుచుకుంటావో, పొద్దున్నే సంధ్యావందనం చేయమంటే ముళ్ళొంగదు, కానీ ఫస్ట్ ఈనాడులోనో ఆంధ్రజ్యోతిలోనో ఫస్ట్ పేజీ ఫస్ట్ వర్డ్ దగ్గర మొదలెట్టి చిట్ట చివరి దాకా వెనకాల ఉన్నటువంటి మొత్తం అన్ని బ్లాగ్స్ చదవమంటే మొత్తం అంతా గ్రహించడానికి ఎంత టైం పడుతుంది? మినిమం 2 అవర్స్ పడుతుంది. కనీసం ఇంపార్టెంట్ న్యూస్ చదవడానికి 1 అవర్ పడుతుంది. సంధ్యావందనానికి 15 నిమిషాలు. 15 నిమిషాల కన్నా 2 అవర్స్ చాలా ఇంపార్టెంట్ అనుకున్న వాడికి ప్రపంచం అంతా స్కామ్లతో నిండిపోయి కనపడుతుంది. అదంతా అక్కర్లేదు, 15 నిమిషాలు నాకు చాలా అనుకున్న వాడికి ఇప్పటికీ జగత్తు ఒక కైలాసంగానే, ఒక బృందావనంగానే, ఒక అయోధ్యగానే కనపడుతుంది. నువ్వు ఎలా చూడాలనుకుంటున్నావో నువ్వు నీ కళ్ళకి లేపనంగా పూసుకో. ఆ లేపనం లౌకికంగా రోగం వస్తే పచ్చకామెర్లు, అలౌకికమైనటువంటి ఆధ్యాత్మిక చింతనలో ఉన్నవాడికి ఇదే మణిద్వీపం, ఇదే కైలాసం, ఇదే బృందావనం. ఏ స్థితిలో నువ్వు ఉంటావో నువ్వు ఆలోచించుకో. అంతే తప్ప ప్రపంచాన్ని నిందించే హక్కు నీకు లేదు. నీలో ఉండేటువంటి అనవసరమైన వికారాలన్నింటినీ తీసేసేటువంటి లేపనాలు పుస్తకం ప్రయత్నం మాత్రం చేయి. అది ఈ రుద్రసావర్ణి కథ వల్ల తెలుసుకోగలిగినటువంటి అసలు విషయం. ఈ రుద్రసావర్ణి కథ తర్వాత వచ్చేటువంటిది ఏమైనా ఉంది అంటే అది దేవసావర్ణి కథ. ఇది అతి ప్రధానమైనటువంటి కథగా చెప్పబడుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వాడి పేరు రౌచ్యుడు అనబడేటువంటి వాడి కథని చెప్తారు. రౌచ్యుడు. ఆ రౌచ్యుడు అనబడేటువంటి వాడి కథ చెప్పడంలో అంతర్భాగం ఏమిటండి అంటే, మొత్తం మార్కండేయ పురాణంలో ఈ రౌచ్య భాగం దేవ సావర్ణి అనబడేటువంటి వాడి కథలో మనకి అత్యున్నతమైనటువంటి అతి ఉత్తమమైనటువంటి పితృదేవతాస్తుతి అనబడేటువంటి స్తోత్రం వస్తుంది. ఈ పితృదేవతా స్తోత్రాన్ని చదివినంత మాత్రం చేత ఏం కలుగుతుంది? ఇప్పుడు మార్కండేయ పురాణం పుస్తకాన్ని కొనుక్కుని ఆ పుస్తకంలో ఈ రౌచ్యుడు యొక్క ఘట్టాన్ని కనుక తీసుకుంటే అందులో ప్రతి వాళ్ళకి పితృదేవతా స్తోత్రం కనపడుతుంది. దాన్ని విడిగా మనం ఎక్కడ శోధించక్కర్లా. మార్కండేయ పురాణం ఓపెన్ చేసుకుంటే అందులో 13వ సావర్ణి చరిత్రలో మనకి ఈ రౌచ్యుడి యొక్క కథలో పితృదేవతాస్తుతి అని కనపడుతుంది. ఆ పితృదేవతాస్తుతిని కనుక నిరంతరం చదువుకుంటే ఏమవుతుంది? కొత్తగా పెళ్ళైనటువంటి భార్యాభర్తల దగ్గర నుంచి మొదలెట్టాడు. దీన్ని ఏదో ఎక్కడో అందరూ చనిపోతే చదువుకునేది కాదయ్యా. కొత్తగా పెళ్ళైనటువంటి భార్యాభర్తలతో కనీసం వారానికి ఒకసారో నెలకు ఒకసారో ఈ పితృదేవతా స్తోత్రాన్ని కనుక చేయించినట్లయితే వంశాన్ని ఉద్ధరింపజేయగలిగేటువంటి పుత్రులు కలుగుతారు. దాంతోపాటు తల్లిదండ్రులు వెళ్ళిపోయిన తర్వాత చేసేటువంటి పితృశ్రాద్ధాది కర్మల్లో ఎవరైతే ఈ స్తోత్రాన్ని భోక్తలు భోజనం చేసే సమయంలో కనుక పఠించినట్లయితే తెలిసి తెలియకుండా జరిగినటువంటి శ్రాద్ధ కర్మల్లో జరిగేటువంటి వైపరీత్యాలు ఏవైతే ఉంటాయో ఆ వైపరీత్యాలన్నీ కూడా తొలగిపోయి ఎటువంటి దోషము కర్మ చేసేటువంటి వాడికి రాక ఆ కర్మల్లో వెనకాల ఉన్నటువంటి దోషాలన్నీ కూడా నారాయణుడు స్వయంగా తాను గ్రహించి ఆ కార్యక్రమాన్ని సక్రమ రీతిలో పూర్తి చేయిస్తాడు. అఖండమైనటువంటి ప్రాప్తాన్ని అంటే ఆ పితృదేవతా యజ్ఞం ద్వారా ఏది సంకల్పించాము, ఏది సంకల్పించాలి పితృదేవతా అనుగ్రహం? ఇవాళ మా ఇంట్లో మా మామగారిదో, మా అత్తగారిదో, మా తల్లిగారిదో, ఇంకెవరిదో ఇవాళ శ్రాద్ధకర్మ జరుగుతుంది. ఆ శ్రాద్ధకర్మ జరిగే సమయంలో ఏం చేయాలి? మొట్టమొదటి సంకల్పం అవ్వాలి. అంటే త్రిరాత్ర వ్రతం అని చెప్పబడుతుంది. త్రిరాత్ర వ్రతం శ్రాద్ధము అంటే ఇవాళ మా ఇంట్లో తద్దినం ఉందండి. తద్దినం అంటే ఆ రోజు పొద్దున్నే లేచి బీపీ తెచ్చుకోవడం కాదు. ఆ ముందు రోజు సాయంకాలం నుంచి అంటే రేపు తద్దినం అంటే ఇవాళ సాయంకాలం నుంచి త్రిరాత్ర వ్రతం స్టార్ట్ అవుతుంది. త్రిరాత్ర 3 రాత్రులు జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్రతం అనేటువంటిది 3 రాత్రులతో ఉంటుంది. ఇవాళ సాయంకాలం నుంచి బయట ఏమీ తినడానికి అవకాశం లేదు.
ఆ బయట ఏమీ తినకుండా మడి కట్టుకుని స్నానం చేసి ముందే ఇంట్లో భార్య చక్కగా వస్త్రాలు ఉతికి ఆరేసి ఆ వస్త్రాలనే ఆ రోజు రాత్రికి కట్టుకుని భూసేనం చేయాలి, ఆ వస్త్రాలతోనే భోజనం చేయాలి, భూసేనం చేయాలి, అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. ఇంటి యజమాని ఎవరైతే కర్మ చేస్తున్నాడో ఆయన పూర్తి మౌనాన్ని అవతరించాలి. వీరినంత వరకు భార్య కూడా మౌనంగా ఉంటే మంచిది. పెద్ద పెద్దగా మాట్లాడడం కానీ, అనవసరమైన విషయాలు మాట్లాడడం కానీ, అనవసరమైనటువంటి వారి గురించి ఇంట్లో మాట్లాడడం కానీ చేయడానికి అవకాశం లేదు. మాట వచ్చింది అంటే చనిపోయినటువంటి వారు ఎవరి గురించి అయితే ఈ శ్రాద్ధం పెట్టబడుతుందో వారి యొక్క మంచిని గురించి మాత్రమే మాట్లాడాలి. అంటే అర్థం ఏమిటి? ఏమండి ఇన్ని నియమాలు ఎందుకు చెప్పారండి? ఏదో పెడుతున్నాం కదా, పెట్టేవాడికి మళ్ళీ ఇన్ని చెప్తే పెట్టేవాడు మీద పెట్టడం అది వాడి కర్మ. ఇన్ని చెప్పిన తర్వాత పెట్టేవాడు మానేస్తాడు అనుకుంటే వాడి కర్మ. పితృదేవతలు బాగానే ఉంటారు, వాళ్ళకేం నష్టం లేదు. పెట్టేవాడికి కర్మ మానేస్తే మరి ఎందుకు ఇవన్నీ చెప్పుకోవాలి? సంయమనీపురంలో నైరుతి భాగంలో ఉంటారు కదా, ఆ నైరుతి భాగంలో 32 మంది ఉంటారు. ఎవరు వాళ్ళు? పితృదేవతలు. ఆ పితృదేవతలు అందరూ 32 మందికి కూడా భార్య ఒకటే ఆవిడెవరు? స్వధ. స్వాహ స్వధ మంత్రాలని అంటాం. ఆ స్వధ అనబడేటువంటి ఆవిడ 32 మందికి కూడా భార్యగా ఉంటుంది. వీళ్ళు చేసేది ఏమిటయ్యా, మొత్తం ఉన్నటువంటి జగత్తులో ఎన్ని వంశాలు ఉన్నాయో, ఎన్ని గోత్రాలు ఉన్నాయో, ఎంతమంది పేర్లు ఉన్నాయో, ఆ గోత్రానికి ఋషి ఎవరైతే అధిష్టానాన్ని వహిస్తున్నాడో ఆ ఋషులందరూ కూడా వాళ్ళు మొత్తం 32 మంది. నువ్వు ఎవరి పేరు చెప్పి నా ఇంట్లో నా తండ్రను, మా మామగారను, మా అత్తగారను, మా అమ్మగారను, లేకపోతే మా తాతగారను, ముత్తాతగారను, మా నాన్నగారికి 3 భార్యలను, ఆ 3 భార్యలకి విడివిడిగా పెట్టే ధర్మము ఎలా పెడుతున్నావో పూర్తి పేరు చెప్పి 3 తరాలకి నువ్వు పిండాన్ని ప్రదానం చేస్తూ ఉంటావు. ఆ పిండాన్ని పెట్టేటప్పుడు ఏ పేరైతే చెప్పి ఏ ఋషి సంబంధమైనటువంటి విషయంలో అయితే వీళ్ళని కలుపుతూ ఉంటావో ఆ ఋషి సంబంధమైనటువంటి వాళ్ళు అక్కడ పితృదేవతా స్థానాల్లో ఉండి వీళ్ళు మన ద్వారా ఇవ్వబడినటువంటి గోత్రాన్ని కానీ, ఆ మనుషుల్ని కానీ, వంశ చరితాన్ని కానీ వదలకుండా పట్టుకున్నారనేటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. చాలామంది రోజులు అడుగుతారు, మా నాన్నగారు పోయి 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయిందండి, ఈ రోజుల్లో సినిమాలు చూస్తుంటే ఇలా పోగానే వీళ్ళు ఇంకో అంశతో ఎక్కడో కళ్ళు తెచ్చిన పిల్లాన్ని చూపిస్తున్నారు. అంటే పోగానే ఇంకెక్కడో బర్త్ హీఈస్ టేకింగ్. when he is taking rebirth, why still I am prepared? నేను ఇలాంటి శ్రాద్ధ కర్మలన్నీ నా తండ్రి పేరుతో ఇంకా ఎందుకు చేస్తున్నాను? అది పునరపి జననం పునరపి మరణం. అది ఎప్పుడు ఉన్నప్పుడు ఈ పోయిన మనిషిని ఇంకా నేను తలుచుకుంటూ ఎందుకు చేస్తున్నా అంటే ఆ పోయినవాడు కన్నటువంటి శరీరం ఏదైతే ఉందో ఆ ఇచ్చినటువంటి శరీరం లోపల పంచభూతాత్మక సప్తధాతు నిర్మిత మనస్సు, బుద్ధి, అహంకార చిత్తాలు ఏవైతే ఉన్నాయో ఇవి భూమి మీద ఉన్నంత కాలం వాడు బతుకున్నట్లే లెక్క. బతుకున్న వాడికి తిండి పెట్టే బాధ్యత ఇంట్లో ఉన్నటువంటి కొడుకుదే. ఆ కొడుకు తల్లిదండ్రులకి ఆహారం పెట్టకపోతే వాళ్ళ యొక్క శాపం తగ్గుతుంది. వాళ్ళేం శాపం నోటితో పెట్టక్కర్లా, దహించుకుపోతున్నటువంటి కడుపులో వచ్చేటువంటి మంట ఎసిడిటీ అని అంటాం. ఆ ఎసిడిటీ ఈ రోజుల్లో ఎందుకు ఎక్కువైంది అంటే నీ పితృదేవతల మీద నీ సరైనటువంటి గ్రాహ్యత లేదానికి నీకు ఎసిడిటీ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. ఎసిడిటీ లేదు అన్న వాళ్ళు ఒక్కడిని చేయొద్దండి. ఏమండి పెడుతున్నాం కదండి, పెడుతుంటే కూడా ఇలా తిడితే ఇంకేం చేస్తామండి? ఎక్కడ నీకు తెలిసి పెడుతున్నాను అనుకుంటున్నావు? సమయం లోపం కావచ్చు, 12 గంటలకి తిథి, ఆ రోజు తిథి పోయిన తిథి ఉండాలి, అది అటు ఇటు కావచ్చు. కరెక్ట్గా 12ంటికి మొదలెట్టాలి. 12ంటికి ముందు మొదలెట్టకూడదు, 12 దాటాక మరీ 1 గంటకి మొదలెట్టకూడదు. ఒక్కోసారి ఏమవుతుంది, తిథి 1 గంట తర్వాత వస్తుంది, 12 గంటలకి పెట్టకుండా 1 గంటకు మొదలెట్టినటువంటి దోషం మనకు అందుతుంటుంది. వచ్చినవాడు భోక్త, మనం ఆల్రెడీ ఇంతకుముందు ఒక అధ్యాయంలో చెప్పుకున్నాం, భోక్తకి పుచ్చిపోయిన పన్ను ఉండకూడదు, పుచ్చిపోయినటువంటి గాలి గోరు ఉండకూడదు, వాడికి జీవితంలో కష్టాలు ఉండకూడదు. ఇవన్నీ అది కష్టం లేని భోక్తను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే అసలు భోక్తకి ఎవరైనా కష్టం లేకుండా ఆ భోక్త వర్గంలోకి వస్తాడా వాడు? నేను భోక్తగా 10 మంది ఇంట్లో తింటున్నానంటే ఆ స్థాయిలో నా సంపాదన ఉంది, నాకు కనీసం ఒక పూట గడుస్తూ ఉంటే ఈ రకంగానే ఒక 500 నాకు వస్తాయని వచ్చేటువంటి బ్రాహ్మడే ఉంటాడు. మరి ఇవన్నీ దోషాలైనప్పుడు ఇంట్లో కుక్కని పెంచుకోకూడదు, బయట కుక్క అరవకూడదు. ఇంట్లో భక్తులు తింటున్నప్పుడు ఎవరింట్లోనూ ఉన్న కుక్క, రోడ్డు మీద ఉన్న కుక్క కూడా నేను ఇంట్లో భక్తులకు భోజనం పెడుతున్నప్పుడు అరవకూడదు అంటే అది కూడా దోషం. అంటే నేను ఎక్కడి నుంచి సాగు? ఇవన్నీ తెలిసి తెలియకుండా వచ్చేటువంటి దోషాలు. ఇంట్లో తిరుగుతూ ఉంటాం, ఆ భోక్తకి వడ్డించేటువంటి ఇంటి ఇల్లాలు ఎవరైతే వడ్డిస్తూ ఉంటుందో ఆ వడ్డించినటువంటి ఇంటి ఇల్లాల కింద పొరపాటున వెంట్రుకో లేకపోతే బట్టకు ఉన్నటువంటి దారం ముక్కు వచ్చి అంటు పెట్టినా ఆ భోక్త పట్ల మనం దోషం చేస్తాం. భోక్త ఎవరిక్కడ? ఎవరిని అందులోకి ఎస్యూమ్ చేస్తున్నాం? 32 మంది పితృదేవత వర్గాన్ని తీసుకొచ్చి అందులోకి ఎస్యూమ్ చేస్తున్నాం. ఆ పితృదేవతలకి నువ్వు ఎంత శ్రద్ధతో పెట్టాలో అది శ్రాద్ధం. ఆ శ్రాద్ధం సమయంలో నువ్వు ఆలోచన వచ్చినా, వడ్డించేటప్పుడు వండుతున్నప్పుడు నీకు నోరు ఊరి లాలాజలం లోపలికి వచ్చినా ఆ ఊరినటువంటి లాలాజలంతో ఈ వాసన బాగుంది, అందులో ఉప్పు తక్కువైంది, ఇది ఆయన సరిగా తినట్లేదు, ఆయన సరిగా తింటున్నాడు, ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఆయన పక్కన తోసేసాడు, ఇలా తింటున్నాడు, ఈ మాటలు ఏం మాట్లాడుకున్నా 32 మంది అలిగిపోతారు. దేవతలన్నా ప్రశాంతంగా ఉంటారేమో కానీ పితృదేవతలు మహాకోపిష్ఠులు. అందుకనే వాళ్ళ పట్ల ఎప్పుడు ఎలా ఉండాలి? అమితమైనటువంటి శ్రద్ధతో. అందుకనే దాన్ని శ్రాద్ధము.
ఆ శ్రాద్ధ ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమంలో ఎక్కడ ధనానికి లోపించినా, ఎక్కడ పదార్థానికి లోపించినా ఉంటే మిగలాలి తప్ప ఉండకుండా చెంచా వడ్డించుకోకూడదు అని చెప్తుంది శాస్త్రం. పైగా 2 పూట్ల, అప్పుడు 4ంటికో 5ంటికో ఇంటి ఇల్లాలు భోజనం చేస్తుంది. అందరికీ భోజనం పెట్టాక మళ్ళీ 7 అయ్యేటప్పటికల్లా ఓపిక లేకపోయినా, కడుపు నిండిపోయినా, బాబోయ్ నాకు వద్దు అంటే వంశం ఆగిపోతుంది. అలా అస్సలు అనకూడదు. నువ్వు మామగారి మీద అత్తగారి మీద ఎంత ప్రేమ ఉండాలి అంటే ఈ శాస్త్రం నా కోసమే చెప్పారు. అంత పని చేసిన తర్వాత 5 గంటలకి ఇంతమందికి భోజనం పెట్టిన తర్వాత తినమంటే ఎంత అన్నం తింటుంది? ఇంతే, అంత మించి అవ్వదు. అంత తింటే పాపం ఇంటి ఇల్లాలు కడుపు క్షోభిస్తుంది. ఆ ఇంట్లో కడుపు చలం ఉండి వంశం వృద్ధి చెందాలని శాస్త్రం ఏం చెప్తుంది? 7 అయ్యేటప్పటికల్లా 8 లోపల 7 అయ్యాక తప్పనిసరిగా ఇంటి ఇల్లాలు, భర్త కర్మ చేసిన వాడు ఒక గారెముక్క తినే చాలు, అంత మించి నువ్వు తినకని చెప్తావు. ఆడదాన్ని మాత్రం కూర్చొని ప్రశాంతంగా అన్నీ వడ్డించుకో, ప్రశాంతంగా అన్నం తినమని చెప్తుంది. అయ్యో నేను ఎప్పుడు ఏకభుక్తం చేస్తానండి, తద్దిన రోజు 2వ పూట ఎలా తిన్నారండి? అది శాస్త్ర నియమం అండి, తప్పనిసరిగా తినాలి. భర్తకి ఏం చేయాలి? 3వ రోజు తప్పనిసరిగా ఈ పదార్థాలన్నీ అట్టి పెట్టి భర్తకి మళ్ళీ పితృశేషాన్ని 3వ రోజు తినిపించాలి. ఆ 3వ రోజు పొద్దున పూట భర్త ఇంట్లో ఉన్నటువంటి మగపిల్లలు ఆ పదార్థాన్ని తిన్న తర్వాత ఎవరెవరు ఉండాలి? దౌహిత్రుడు ఉండాలి తప్పనిసరిగా. కర్మ చేసేటువంటి కొడుకు ఇంట్లో ఉండాలి. దౌహిత్రుడు అంటే ఆడపిల్లకి సంబంధించినటువంటి ప్రథమ సంతానం, మగపిల్లవాడు అయితే తప్పనిసరిగా దౌహిత్రుడు ఇంట్లో ఉండాలి. అలాగే మేనల్లుడు, ఆ పోయిన ఆయనకి మేనల్లుడు అంటే అక్క కొడుకో చెల్లెలి కొడుకో ఎవరైతే ఉంటో మేనల్లుడు ఇంట్లో ఉండాలి. వీళ్ళ ముగ్గురు ఇంట్లో ఉంటే ఆ తీసుకునేటువంటి వాడు సూక్ష్మ శరీరంతో ఉండి ఆనందంగా తీసుకుంటాడు. అబ్బా నా వాళ్ళు అంటే ఇటు నా అక్క చెల్లెళ్ళ వైపు వాడు వచ్చాడు అంటే నా కొడుకు కోడలు అందరితో చక్కగా ఉంటున్నారు. ఫస్ట్ పాయింట్ వచ్చేసింది కదా. ఇటు నా కూతురు కూడా ఆదరణ దొరుకుతుంది. అందునే కూతురు ప్రథమ సంతానమైనటువంటి దౌహిత్రుడు ఇంటికి వచ్చి ఉన్నాడు అంటే ప్రతిసారి వీళ్ళు ఇంట్లో ఉంటున్నారంటే నా పిల్లలు నా యొక్క వైభవాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక్కడతో సంపూర్ణమైనటువంటి బుద్ధి చెప్తుంది. ఈ మధ్యలో ఎక్కడైనా బయటికి వెళ్ళాలన్నా, ఏదైనా అనవసరంగా ఒక వ్యాపారాన్ని చూసుకోవాలన్నా, మాకు 3 రోజుల పాటు సెలవు పెట్టి ఇంట్లో ఉండడం కుదరదన్నా, నువ్వు బయటికి వెళ్ళాల్సిందే, మాట్లాడాల్సిందే, అనవసరమైనటువంటి వాకు నీ నోట్లోంచి రావాల్సిందే. ఇవన్నీ దోషభూయిష్టమైనవి. ఈ దోషాలన్నీ పోయేదెలా? వీటన్నిటికీ మార్గం ఏంటి? పోనీ చేసే సమయంలో మంత్రం సరిగా రాకపోవచ్చు, ఒక్కోసారి మంత్రం మధ్యలో తుమ్ము రావచ్చు, ఆవలింత రావచ్చు. ఆ మంత్రం చెప్పేటప్పుడు మంత్రం సరిగా వినకుండా ఏమైనా మాట్లాడి ఉండొచ్చు, ఇంకెవరైనా వస్తే మనం గబుక్కున పలకరించాల్సి రావచ్చు, ఏమైనా జరగచ్చు ఈ 3 రోజుల్లో. అవునా? 3వ రోజు త్రిరాత్రి వ్రతంలో ముందు రోజు రాత్రి చెప్పుకున్నాం, మడిబట్టతోనే తినాలి, మడిబట్టతోనే పడుకోవాలి, భూసేనం చేయాలి, ఇవన్నీ రూల్స్. నేను పడుకోలేనండి, ఆ రోజు పడుకుని తీరాలండి. అయితే మొత్తం పరుపులన్నీ తీసేసి చెక్క మంచం మీద పడుకోవచ్చా అండి? పడుకోవచ్చండి. అంతే తప్ప సుఖంగా మాత్రం మెత్తగా వేసుకుని పరుపుల మీద పడుకోకూడదండి. అలా పడుకుంటే 10 జన్మల పాటు మంచం ఎక్కగలిగే స్థితి కూడా ఉండదంటే అంత దౌర్భాగ్య స్థితిలో, ఐశ్వర్యం లేనటువంటి అనైశ్వర్య స్థితిని అనుభవిస్తావు, అంత దీన స్థితిలో ఉంటావని చెప్తుంది శాస్త్రం. ఇక్కడ నుంచి మొదలైతే 3వ రోజు నియమం ఏంటి? 3వ రోజు పొద్దున పితృశేషాన్ని తింటాడు. రాత్రి దాకా ఇంకేం తినద్దు. ఇంకెక్కడ బయట టీ, చాయ్, బిస్కెట్ కూడా తినడానికి అవకాశం లేదు. అంత నిష్టగా నువ్వు చేసుకుని ఇంకేదైనా ఒక గారు, ఒక పచ్చడో మిగిలిపోయింది ఆ కాస్త ఏదైనా ఇంట్లో కాస్త టిఫిన్ చేసుకుని ఆ పూట కూడా మర్యాదగా తిని పడుకుంటే, సున్నితంగా తినవన్నందుకు ఈ 2 రోజులు హెవీ అవుతుంది. 10 రకాల పదార్థాలు వేసుకుని తింటావు, మిగిలిపోయాయని తిన్నావు, తినాలి అని తిన్నావు, బయట ఎక్కడ తినకూడదని జాగ్రత్తగా తిన్నావు. ఈ 3 రోజులు అయిన తర్వాత ఆ రోజు రాత్రి కూడా కొంతగా పితృశేషాన్ని తీసుకుని ఇంకా ఆ పూటతో త్రిరాత్ర వ్రతాన్ని పూర్తి చేయాలి. ఆ 4వ రోజున పొద్దున్న లేచి తలస్నానం చేసి తల్లిదండ్రులిద్దరికీ సూర్యుడు ఎదురుకుండా నుంచుని 2 చేతులతో ఇలా పైకి ఇలా ఎగరేసుకోవాలి. గాలిని ఎగరేసుకుంటే అక్కడికి నాయన ఈ శరీరం ఇచ్చినందుకు గాను, ఈ శరీరంతో పాటు ఇంత శక్తి దీనికి ఇచ్చినందుకు గాను, ఇంత వంశాన్ని వృద్ధి చేసేటువంటి శక్తి దీనికి ఇచ్చినందుకు గాను నీకు ఈ జన్మకి ఈ సంవత్సరానికి 3 రోజులు పెట్టగలిగాను. 3 రోజులు మనం ఒక రోజు అనుకుంటాం, ఒక గంట అనుకుంటాం, 2 గంటలు కాదు, 3 రోజులు త్రిరాత్ర వ్రతం. ఆ త్రిరాత్ర వ్రతం చేయగలిగేటువంటి శక్తి నాకు ఇచ్చావు, వచ్చే సంవత్సరానికి కూడా ఈ శక్తి నాకు ఇలాగే ఇవ్వని వెళ్ళి రోజు. అసలు ఇంకా చెప్పాలి అంటే శాస్త్ర నియమాన్ని గట్టిగా ఆచరించాలి అంటే అసలు తండ్రి కానీ తల్లి కానీ చనిపోయినటువంటి తిథులు ముందు రాసుకోవాలి. ప్రతి నెలలో ఎప్పుడు వచ్చింది, శుక్లంలో పోయారా, కృష్ణంలో పోయారా, పక్షంలో రాసుకోవాలి. వెళ్ళి పొద్దున్న ఆ తిథి రాగానే వెంటనే ఆ సూర్యుడి దగ్గరికి వెళ్ళి వెంటనే ఆ 2 చేతుల్ని ఇలా పైకి ఇట్లా వెంట చరుస్తూ 3 సార్లు చేసి నమస్కారం పెట్టుకుంటే పితృదేవతలు అదిగో నా తిథి వచ్చింది, నా కొడుకు నన్ను గుర్తు చేసుకుంటున్నాడు అని పితృదేవతలు అనుగ్రహిస్తారు. వీడు నన్ను మర్చిపోవట్లేదు, ఏ రోజు ఏ నెలలో తిథి వచ్చినా నా తిథి అనుకుని నన్ను నమస్కరించుకుంటున్నాడు అని వాళ్ళు ఆనందిస్తూ ఉంటారట. కనుక ఇలాంటివన్నీ మర్చిపోయాం. ఇంట్లో పుత్రజననం జరిగింది, వంశం వృద్ధి చెందింది, వెంటనే ఏం చేయాలి? నీళ్లతో
ఆకాశంలోకి మామూలుగా విడిగా తర్పణాలంటే ఏం చేస్తాం, ఇలా నీళ్లు తీసి భగవంతుడు తర్పణం చేస్తాం. పుత్రుడు ఇంట్లో జన్మించాడు అంటే నీళ్లు చేతిలోకి తీసుకుని ఆకాశంలోకి వదిలేసేయాలి. ఈ మనం ఉన్న స్థానం నుంచి ఇలా వదిలేయాలి. అది యాక్చువల్గా నియమం. ఈ మధ్య ఏదో రకరకాల విషయాలు వచ్చాయి కానీ అవన్నీ నియమాలతో. చేత్తో 2 చేతుల్లో జలాశయం నుంచి నీళ్లు తీసుకుని బయటికి పైకి వదిలేయాలి. పితృతర్పణాలు, ఆ పితృదేవత స్వరూపం 32 మంది కూడా ఈ నీళ్ల ద్వారా పునీతులు అవుతూ ఉంటారు. ఆనందాన్ని హర్షాతిరేకాలతో చెప్తూ ఉంటారు. మనం ఏం చేస్తాం, ఇప్పుడు హోమాలు చేస్తాం, ఏవో యజ్ఞం చేస్తాం, లేకపోతే శివపార్వతుల కళ్యాణం చేస్తాం, సీతారాముల కళ్యాణం చేస్తాం. అంతా అయిపోయాక ఆ లోపల ఉన్నటువంటి పవిత్ర జలాన్ని చివరిని ఏం చేస్తారు, మా పండితులు వచ్చి అందరి మీద జల్లాలని చెప్పేసి ఆకాశం వరకు ఇలా జల్లుతుంటే అవన్నీ మన మీద కొంత చుక్క పడుతుంది, 4-5 చుక్కలు పడుతుంది. పడగానే శరీరం ఏమవుతుంది, ఒక్కసారిగా జల్దరిస్తుంది కదా. అంటే ఎదురుకుండా ఉన్నటువంటి ఒక అర్చామూర్తికి ఇంత వైభవంగా అభిషేకం చేసిన తర్వాత అభిషేక జలం వాళ్ళ పాదాలని శరీరాన్ని తగిలిన తర్వాత అది వచ్చి మన మీద ఒక చుక్క పడింది, 4 చుక్కలు పడ్డాయి అనగానే శరీరం అంతా జల్దరిస్తే, నేను చేసినటువంటి ఈ జీవితకాల పూజ నా వంశాన్ని వృద్ధి చెందించిందనేటువంటి భావనతో ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో వాడు వెళ్ళి ఈ శరీరంతో ఎంత దోసులతో అయితే నీళ్లు తీసుకున్నారో ఈ దోసులతో వచ్చినటువంటి నీరు మీ 32 మందికి నేను చేసేటువంటి అభిషేక జలం అని ప్రార్థించి కనుక ఆకాశంలోకి వదిలితే ఆ 32 మంది ఈ దోసుల నీళ్ళతో తడిసిపోయి ఆ తడిసినటువంటి ఆనందంతో హర్షాతిరేకాలతో శరీరం అంతా పులకించిపోతే ఆ పులకించినటువంటి శరీర రోమ గ్రంథులు ఉంటాయి కదా, రోమాలు నిక్కపొడుచుకున్నాయంట. ఆ నిక్కపొడుచుకున్నటువంటి గ్రంథులతో ఎన్ని చర్మ రోమాలైతే నిక్కపొడుచుకున్నాయో అన్ని సంవత్సరాల పాటు వీటి పాటు వీడికి వంశం ముందుకెళ్తూనే ఉంటుంది. ఆగడానికి అవకాశం లేదు. కనుక నీళ్లు తీసుకెళ్ళి ఆకాశానికి వదిలేయండి అని చెప్పారు. ఇన్ని నియమాలు చెప్పారు. ఇందులో ఎన్ని చేస్తున్నాం అసలు తెలుసా? తెలియదు కదా. ఏమంటే తెలియక చేసే తప్పు లేదన్నారు కదా. తెలిసి చేసావో తెలియక చేసావో, పెద్దవాళ్ళు చేసేదాన్ని ఇది ఎందుకని కనుక్కుని చెప్పలేకపోతే అక్కడే ఆగిపోయావో, తెలుసుకునే ప్రయత్నం చేయలేదో, ఇవన్నీ దోషాలేగా. జీవితంలో సగం కాలం గడిచిపోయింది కదా. మరి మిగతా సగం కాలం మన ఈ దోషాలు పోవాలి, మా నాన్నగారికి మా అమ్మగారికి ఆ పితృవంశాల్లాగా చేరాలి, వాళ్ళకి ఉత్తమగతులు రావాలి, వాళ్ళు ఇంకా ఎక్కడున్నారో, ఎటువంటి శరీరాన్ని అనుభవిస్తూ ఉన్నారో, ఎటువంటి స్థాయిల్లో ఉన్నారో, వాళ్ళు చేసిన మంచో చెడో నరకమే అనుభవిస్తున్నారో, స్వర్గలోకంలోనే ఉన్నారో, మరి వాళ్ళకి అక్కడ సుఖమో సంతోషమో బాధో ఏదుందో అది నాకు ఎలా తెలియాలి? ఈ పితృదేవతా స్తోత్రాన్ని ఇంట్లో భోక్తలు భోజనం చేసినటువంటి సమయంలో మౌనంగా ఉండవలసినటువంటి వాడు కర్త అయితే ఆ కర్తతో పాటు ఒక మంత్రం చెప్పేటువంటి బ్రాహ్మణ్ణి పక్కన పెట్టుకుంటాం. ఆ బ్రహ్మగారితో కనుక ఈ భోక్తలు భోజనం చేస్తున్న సమయంలో ఈ పితృదేవతా స్తోత్రాన్ని చదివించిన ఆడపిల్ల యొక్క ప్రథమ సంతానం దౌహిత్రుడని వస్తాడు, వాడు ఆ దేవతా స్తోత్రాన్ని చదివిన ఈ పోయిన ఆయనకి మేనల్లుడు వస్తాడు రావాలి అని చెప్పాం, ఆ మేనల్లుడు ఈ స్తోత్రాన్ని చదివిన లేదు, వీళ్ళెవరు కాదు, ఈ ఇంట్లో చేసేటువంటి కర్త చేస్తున్నటువంటి వాడికి కొడుకు ఉన్నాడు, వాడు ఆ స్తోత్రాన్ని చదివిన ఈ సంవత్సర కాలంలో, అంటే పోయినసారి నేను శ్రాద్ధం పెట్టిన తర్వాత మళ్ళీ శ్రాద్ధం పెట్టేటువంటి సమయం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో తెలిసి తెలియకుండా జరిగినటువంటి ఎన్నో దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలన్నీ పోతాయి. దాంతోపాటు ఈ శ్రాద్ధ సమయంలో పొద్దున్న నుంచి నిన్న రాత్రి నుంచి రేపు రాత్రి దాకా ఎన్ని దోషాలు అయితే జరుగుతాయో తెలిసి తెలియకుండా అవన్నీ కూడా నివృత్తి మార్గంలోకి వెళ్తాయి. కేవలం దోషాలే పోతాయా? కాదు. మొత్తం సంవత్సరానికి ఎన్ని ఋతువులు ఉన్నాయి? 6 ఋతువులు ఉన్నాయి. ఆ 6 ఋతువుల్లో ఒక్కొక్క ఋతువుల్లో ప్రాధాన్యత ఒక్కొక్క క్షేత్రానికి వెళ్ళి అక్కడ కనుక పిండ తర్పణాలు కనుక చేస్తే, పిండదానాలు కనుక చేసినట్లయితే మన వంశంలో పోయినటువంటి పెద్దలందరికీ కూడా ఉత్తమమైనటువంటి గతులు కలుగుతాయి. స్వర్గంలో ఉన్న వాళ్ళకి స్వర్గలాభాలు పెరిగి ఇంకాస్త ఎక్కువ రోజులు స్వర్గంలో ఉండగలిగేటువంటి అవకాశం లభిస్తుంది. అలాగే నరకంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎప్పుడైతే ఈ ఉన్నటువంటి వాడు ఇటువంటి క్రతువులు చేస్తూ ఆనందాన్ని దేవతలకు ఇస్తూ ఉంటారో ఆ పితృదేవతల అనుగ్రహం ద్వారా నరకంలో ఉన్నటువంటి వాళ్ళకి నరక బాధలు తగ్గుతాయి, వాళ్ళు సుఖంగా ఉంటారు. ఆ తర్వాత ఏ 3 రోజులు త్రిరాత్ర వ్రతం అని చెప్తున్నావో ఆ 3 రోజులు ఏ పెద్దలకైతే నువ్వు శ్రాద్ధాది కర్మలు చేస్తున్నావో ఆ శ్రాద్ధ కర్మలు చేసే సమయంలో ఆ పెద్దల గురించి మంచి విషయాలు మాట్లాడుకుంటే ఆ మాట్లాడుతున్నంత కాలము కూడా ఎంత పాపాలు చేసినటువంటి వాళ్ళైనా సరే స్వర్గంలోనే ఉంటారు తప్ప నరకానికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. కనుక ఆ 3 రోజులు మౌనంగా ఉండాలి. మౌనం దేని గురించి? లౌకికమైనటువంటి వ్యవహారాల దగ్గర నుంచి. ఏం మాట్లాడాలి? మా నాన్నగారు ఇలా, మా నాన్నగారు ఇలా, మా తాతగారు ఇలా, మా అమ్మగారు ఇలా, ఎవరు పోయారో ఎవరి గురించినటువంటి మనం కర్మ చేస్తున్నామో వారి గురించి ప్రస్తుతి విశేషంగా చేయాలి. వాళ్ళు మంచి చెప్పుకోవాలి. పిల్లలకి ఆ మంచి మళ్ళీ మనం అందిస్తూ ఉండాలి. అమ్మ తాతగారు ఇలా చేశారట, వాడు తర్వాత ఎప్పుడో ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత మన సాధకర్మం చేస్తూ మా నాన్నగారు వాళ్ళ నాన్నగారి గురించి ఇలా చెప్పారని వాడి పుత్రులకు చెప్పారు. ఇట్లా వంశ వృద్ధి జరగాలి అంతే తప్ప మీ తాతగారి పేరేమంటారా తెలియదండి, మా నాన్నగారిని అడగాలండి, ఇది దౌర్భాగ్యం.
గట్టిగా చేస్తున్న వాడిని ఏమంటే 3 తరాల్లో పోయిన వాళ్ళు ఎవరంటే ఏదో పుస్తకంలో రాసాను తీ అని. పుస్తకంలో రాయడం ఏమిటి నీ కర్మ? నువ్వు దేవతా మంత్రాలన్నా మర్చిపో, దేవుడితో ఏమనరు. శ్రాద్ధ కర్మల్లో ఉన్నటువంటి 3 తరాల పేర్లు మాత్రం మర్చిపోకు, పితృదేవతను ఆగ్రహిస్తారు. ఈ దోషాలన్నీ పోవాలంటే ఏం చేయాలి? ఈ పితృదేవతా స్థితిని నిరంతరం పఠించాలి. కనీసం నెలలో అమావాస్య రోజున తప్పనిసరిగా స్నానం చేసిన తర్వాత చక్కగా మొలక గుడ్డ కట్టుకుని నిరంతరం ఈ పితృదేవతా స్తోత్రాన్ని కనుక చదివినట్లయితే తెలిసి తెలియక చేసినటువంటి దోషాలు పోవడమే కాక 1 సంవత్సరం 2 సంవత్సరాలు లేదు వాటి నుంచి నేను ఒక సంకల్పం చేస్తాను, నేను బతికున్న నాళ్ళు కూడా ప్రతి అమావాస్యకి ఈ స్తోత్రాన్ని చదువుతా. 6 ఋతువుల్లో కూడా విశేషమైనటువంటి క్షేత్రాల్లో నీ పెద్దలందరికీ కూడా పిండ తర్పణాలు చేసి సశాస్త్రీయమైనటువంటి విషయాలతో వాళ్ళని ఉత్తమ గతులకు తీసుకెళ్ళినటువంటి పుణ్యం నీ ఖాతాలో వేసేస్తుంది మొత్తం శాస్త్రం. ఈ పితృదేవతాస్తుతి ఈ రౌచ మహర్షి చరిత్రలో ఇంత విశేషంగా ఇచ్చారు. ఆ పితృదేవతాస్తుతి వివరణ కూడా ఉంటుంది, అది చెప్పుకున్నాను ఇంకో 4 రోజులు పడుతుంది. ఆ పితృదేవతాస్తుతి చాలా విశేషంగా ఉంటుంది కనుక అటువంటి పితృదేవతాస్తుతి ఎందుకు చేయాల్సి వచ్చింది రౌచుడు కనుక 13వ వాడైనటువంటి దేవసావర్ణి కథను జాగ్రత్తగా వింటే ఈ దేవసావర్ణిగా పుట్టబోయేటువంటి వాడు రౌచుడు అనేటువంటి పేరుతో ఉన్నాడు. ఆ రౌచుడు అనేటువంటి వాడికి తండ్రి ఉన్నాడు, ఆయన పేరు రుచి. ఆ రుచి ఈ పుట్టడంతోనే అన్నిటి మీద ఆయనకు ఒక రకమైనటువంటి సంఘం లేదు. నాకేమీ అక్కర్లేదు, నాదనే వస్తువు ఏమీ లేకుండా ఉన్నట్ట. నాకేమీ అక్కర్లేదు, నా ఇల్లు, నా వస్తువులు, నా బట్టలు, నా ఆహారం, నా ప్లేటు, నా మంచం, నా కుర్చీ, ఇలా ఏవి ఆయనకి నా అనేటువంటి భావన లేదు. అది పూర్వజన్మ సుకృతం. ఆ నా అనేటువంటి భావన ఏమాత్రమూ లేకుండా తాను ప్రస్తుతానికి ఏది అనుభవిస్తున్నాడో అది అనుభవించి మళ్ళీ ప్రకృతికి వదిలేయడం, ఇది ఇప్పటికీ క్షణానికి నాకు దొరికింది, మరో క్షణానికి ఇది ఇంకెవరైనా కూడా యూజ్ చేసుకోవచ్చు అనే స్థాయిలో తన అంతరింద్రియ బాహ్యేంద్రియ పట్టుని సాధించాడు. దాంతోపాటు నాది నేను నాకు అనబడేటువంటి అహంకారానికి బయటకు వచ్చేసేసాడు. వచ్చేయడంతో ఏమైపోయింది, ఎప్పుడైతే నాది అనే మమకారం లేదో నాకు కావాలనేటువంటి లోభత్వం లేదు, నాకు కావాలనే లోభత్వం లేదో నాకు ఉండిపోవాలనేటువంటి స్థితి లేదు. ఎప్పుడైతే వీటన్నిటి నుంచి బయటకు వచ్చేసాడో ఇల్లు వదిలేశాడు, అన్నీ వదిలేశాడు. అమ్మ నాయనలకు చెప్పండి, నాయన నాకు పెళ్ళొద్దు, నాకు ఇవేం వద్దు, నేను హాయిగా దేశ సంచారిగా బయట తిరుగుతాను, నాకు వద్దు ఇవన్నీ కూడా, నన్ను వదిలేసేసేయండి, నా నుంచి ఇంకా మీరేం ఎక్స్పెక్ట్ చేయకండి, నన్ను వదిలేసేయండి అన్న. తల్లిదండ్రులు చెప్పారు, ఎక్కడ మాట వెళ్ళలేదు. అన్నిటి నుంచి నిస్సంగా అనుకుంటూ తిరగడం మొదలెట్టాడు. అలా 50 ఏళ్ళు వచ్చేదాకా తిరిగి అన్ని క్షేత్రాలు తిరిగాడు, అన్ని దేవతామూర్తుల్ని దర్శించాడు, స్నానాలు చేశాడు, తపస్సులు చేశాడు. అంత అద్భుతమైనటువంటి ఇలాంటి వాళ్ళు మనకు కనపడితే ఏమంటాం, అబ్బా ఏం జీవితం అంటే ఇలాంటి వాడు నిజంగా ఉండాలి అని అనుకుంటాం. అయితే ఒకనొక సందర్భంలో అలా యాత్రలు చేయగా జుట్టు నెరిసిపోయింది, మనిషి కాస్త శిథిలపడ్డాడు, శరీరం కాస్త ముందుకు వచ్చింది, కాస్త కంటి చూపు తగ్గింది, ఏదో దొరికిందే తింటున్నాడు కనుక శరీరం కాస్త ఎక్కువ 50 ఏళ్ల కన్నా మించినటువంటి శిథిలావస్థలోకి శరీరం వచ్చింది. అలా ప్రయాణం చేస్తూ ఎక్కడికో వెళ్తున్నాడు. ఒకనొక సందర్భంలో రాత్రిపూట నడుస్తూ మైదానంలో వెళ్తూ ఉంటే దూరంగా ఒక కాంతి కనబడింది, ఒక గుహ అంతా కాంతి కనబడింది. ఆ కాంతి కనబడితే ఏమిటి రాత్రిపూట ఇంత కాంతిగా ఉన్నటువంటి గుహ పైన చుట్టుపక్కల ఎక్కడ ఏమీ లేవు, ఇక్కడ మాత్రం ఇంత కాంతి ఉంది ఏమిటా అని తదేకంగా ఆ కాంతిని చూస్తూ వెళ్ళాడు. ఆ చూస్తూ వెళ్ళేప్పటికీ రకరకాల గడ్డి మోపులు ఆకాశంలో ఇలా ఉన్నాయి. దానికి ఆధారం ఏమీ లేదు. గడ్డి ఎలా ఉంటుంది, భూమిలోంచి పైకి పెరుగుతుంది. కానీ ఈయన చూసినటువంటి గడ్డి మోపులు ఎలా ఉన్నాయట, పైన ఏదో ఆకాశం అంతా భూమి అన్నట్లు ఆ భూమిని ఆశ్రితం చేసుకున్నటువంటి గడ్డి మోపులు. ఆ గడ్డి మోపుల యొక్క చిగుళ్ళన్నీ కూడా కిందకి వేళ్లాడుతుంది. తలకిందులుగా ప్రపంచం అంతా మారిపోయినట్లుగా పైన గడ్డి మోపులు, కిందకేమో చిగుళ్ళు వేళ్లాడుతూ కనిపిస్తుంది. ఏమిటి ఇలా వేళ్లాడుతున్నాయి విశేషంగానే ఒక్కొక్క గడ్డి మోపుని ఇలా చూస్తున్నాడు. బాగుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక గడ్డి మోపులోంచి బాగా పెద్దదైనటువంటి ఒక కాడ కిందకి వేళ్లాడుతుంది. ఆ కాడ కిందకి వేళ్లాడుతుంటే ఏమిటో కదులుతున్నాయి పురుగుల్లాగా. అబ్బో ఏమిటి దీని నిండా పురుగులు ఉన్నట్టున్నాయని ఇంకా సునిశ్చితంగా దాని దగ్గరికి వెళ్ళి చూశారు. మనుషులు ఒక 32 మంది పాప ఆ తాళని పట్టుకుని వేళ్లాడుతూ అన్నారు. పడిపోతున్నారు, పట్టుకోలేకపోతున్నారు, పడిపోతున్నారు. పడిపోకుండా ఉండాలని తాపత్రయంతో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇంకా ప్రెషర్ పెంచుకున్నారు. ఆహాకారాలు చేస్తున్నారు. నన్ను పట్టుకోరా అంటే నన్ను పట్టుకోరా, నన్ను వదిలేకరా అంటే నన్ను వదిలేకరా అని ఏడుస్తున్నారు. పాపం వీళ్ళందరూ ఇంత చిన్న వాళ్ళగా ఉన్నారు, పాపం వీళ్ళకి ఇంత కర్మే ఉంటాం అనుకుంటారు. వెంటనే ఆ 32 మంది వచ్చారు. ఒరే నీ వల్లేరా మాకు ఈ కర్మ నాయన, బాబోయ్ నేనేమిటి, ఈ చిన్నగా ఉన్న వాళ్ళు నాతో మాట్లాడడం ఏమిటి, వాళ్ళ కర్మకి నేనేమిటి, నాకు వాళ్ళకి సంబంధం ఏమిటి అనుకున్నట్టు. మీ పితృదేవతలు అన్నా మేము దుర్మార్గుడా, నీ తండ్రి నీకు ఉపనయనం చేశాడు,
ఉపనయనం చేసి సంస్కారం చేసి నువ్వు బాగుపడరా, నీకు ఇవ్వబడినటువంటి వర్ణాశ్రమ ధర్మాన్ని జాగ్రత్తగా పాటించరా, వివాహం చేస్తాను చక్కగా గృహస్థాశ్రమ ధర్మంలోకి వెళ్ళరా, ఆ ధర్మంలో నువ్వు ధర్మార్థకామ మోక్షాన్ని 4టిని పొందగలవురా, దానివల్ల అన్ని లోకాల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చక్కటి వృద్ధిని పొందుతారా, నీకు సకల ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తారా అని చిలకి చెప్పినట్టు మీ నాన్న చెప్తే చాచా పోపో అన్నావు. పోనీ బయటపడిన వాడేమన్నా పోనీ పూర్తిగా సన్యాసాశ్రమ దీక్షలోకి వచ్చావా, రాలేదు. అటు సన్యాసాశ్రమాన్ని ఉద్ధరించకుండా ఇటు గృహస్థాశ్రమంలోకి రాకుండా దేశ దిమ్మరిలాగా నువ్వు అనుష్ఠించాల్సినటువంటి సంధ్యావందనాది కార్యక్రమాలని, హోమాది క్రతువుల్ని కూడా పక్కన పెట్టి, నిత్యాగ్నిహోత్రాన్ని పక్కన పెట్టి ఎందుకు పనికిరానటువంటి వాళ్ళలాగా ఒక నిజంగా ఒక వేస్ట్ ఫెలో లాగా మమ్మల్ని అందరినీ కూడా ఈ నరక అక్కడెక్కడో పితృదేవతా లోకంలో ఆనందంగా విహరిస్తూ ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఇవాళ ఈ త్రిశంకు స్వర్గంలోకి తీసుకొచ్చి ఒక గడ్డి మోపు భూమి మీద మొలవాల్సింది పోయి ఆకాశాన్ని ఆధారం చేసుకుని కిందకి మొలిస్తే ఆ మొలుస్తున్నటువంటి గడ్డి మోపులోంచి ఒక గడ్డి మోపులో ఒక పీలికాన్ని ఆధారం చేసుకుని మేము కింద పడిపోతూ ఉంటే ఆ పడిపోతున్న వాళ్ళని చూసి పాపం ఏం పాపం చేశారు అంటావా, నీదే పాపం అంట అని తిట్టి, అయ్యా నాకు దేని మీద సంఘం లేదు స్వామి, మీరు ఎంత తిట్టినా నాకు దేని మీద సంఘం రావాలి కదా, ఇది నాకు కావాలనేటువంటి కోరిక నాకు రావాలి కదా, కోరిక రాకుండా నేను దేంతో పెట్టుకోను. పైగా ఒకనొక సందర్భంలో ఒకనొక ప్రవచనానికి వెళ్ళాను, ఆ ప్రవచనకర్త చెప్పాడు సంసారం అంతా పంకిలమే అని చెప్పాడు. ఆ పంకిలలోకి వెళ్తే బురదలోకి మునిగిపోతావు, పళ్ళం నీకు ఉన్నటువంటి సుఖాన్నంతా హరించేస్తుంది, పిల్లలు నీకు నైష్కర్యాన్నంతా లాగేస్తారు, ఆ తర్వాత వచ్చేటువంటి బంధాలు మొత్తం నేను కర్మపాసంలోకి తీసుకెళ్తాయి. ఇవన్నీ చెప్పాడు. దెబ్బకి భయపడిపోయాను. నాకు పెళ్ళం వద్దు, పిల్లలు వద్దు, వాళ్ళ వల్ల వచ్చే సుఖాలు వద్దు, కష్టాలు వద్దు. ఈ కష్టాలు సుఖాలు అన్నింటినీ వదిలేసి వెళ్ళిపోతే సుఖం అనుకుని వెళ్ళాను తప్ప వెళ్ళిపోవడం కూడా పాపం అని తెలిస్తే వెళ్ళేవాడిని కదా, నాకు ఎవరు చెప్పలేదు. ముందే చెప్పాలంటే నువ్వు అడగాలి కదా, నేను వెళ్ళేటువంటి తీసుకునేటువంటి నిర్ణయం కరెక్టా కాదా అని అడగాలి కదా. మీ నాన్న పక్క చెప్తున్నాడు, రే నువ్వు పని చేయకురా, నీకు వివాహం చేస్తాను అని చెప్పాడు. ఆ వివాహం అంటే భయం వేసింది, కానీ అసలు వివాహం వల్ల ఏం సిద్ధిస్తుందో నీకేం తెలిసింది? వివాహం అనేటువంటి ఒక క్రతువు ద్వారా ధర్మబద్ధంగా ఇంకొక స్త్రీ వల్ల నీ వంశం వృద్ధి చెందేటువంటి అవకాశం. దాంతోపాటు ఆ ఇంట్లోంచి కన్యాదానాన్ని స్వీకరించడం ద్వారా ఆ వంశాన్ని ఉద్ధరించగలిగేటువంటి స్థితిలో, జామాతా స్థితిలో నువ్వు ఉంటావు. ఆ ఇంటికి పుత్రుడుగా, ప్రథమ పుత్రుడిగా నువ్వు ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటావు. ఆ వంశాన్ని ఈ వంశాన్ని కూడా ఉద్ధరించగలిగేటువంటి శక్తి నీలోకి వస్తుంది. వాళ్ళ అనుగ్రహం, వీళ్ళ అనుగ్రహం అంటే అత్తమామగారు, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాల వల్ల నీలో ధర్మాన్ని ఆచరించాలనేటువంటి తపన ఇంకాస్త పెరుగుతుంది. ఆ తపన ఎప్పుడైతే పెరిగిందో దానివల్ల అనుష్ఠానం పెరుగుతుంది. అనుష్ఠానం వల్ల ఆశ్రమ ధర్మం నిలుస్తుంది. ఆశ్రమ ధర్మం వల్ల మేమందరం కూడా ఉద్ధరింపబోతాం. అవన్నీ వదిలేసేసి నాకు ఇవన్నీ తెలివి, నాకేం వద్దని పారిపోవడం వల్ల నువ్వేమైపోయావు? నీకు శరీరంలో తుష్టి ఉంది, పుష్టి ఉంది, శక్తి ఉంది. ఇవన్నీ శక్తిని వేస్ట్ చేసేసావు, వయసుని, కాలాన్ని వేస్ట్ చేసేసావు. ఏమీ వద్దనుకున్నావు కొన్ని అలా అని పూర్తిగా సన్యాసాశ్రమ దీక్షలోకి వెళ్ళి కొన్ని సన్యాసాశ్రమ దీక్షలో వంశంలో ఒక్కడున్న 32 తరాలు ఇటు 32 తరాలు అటు కూడా ఉద్ధరింపబడతాయని శాస్త్రం చెప్తుంది. కొన్ని సన్యాసాశ్రమ దీక్షను తీసుకుని సన్యాసాశ్రమ నియమానుబద్ధంగా కనుక జీవితాన్ని తీసుకెళ్ళినట్లయితే మేమందరం ఇంకా ఆనందించేవాళ్ళం. సన్యాసాశ్రమాన్ని స్వీకరించలేదు, గృహస్థాశ్రమాన్ని చేపట్టకుండా దేశ దిమ్మరమై తిరుగుతూ నీ వంశానికి ఇటువాళ్ళని అటువాళ్ళని కూడా నువ్వు పంకినలోకి తీసుకెళ్ళి నీ అంతటా నువ్వుగా మొత్తం అంతా పాడు చేసుకున్నావు. అదే ఓ స్త్రీని వివాహం చేసుకుంటే నీ వల్ల అతిథి అభ్యాగతులు, యోగులు, మునులు, తపస్సులు, దేశంలో అటు ఇటు సంచరించేటువంటి రకరకాల స్థాయిల్లో ఉండేటువంటి సన్యాసాశ్రమ దీక్షలో ఉండేటువంటి వాళ్ళు, ఆలయాలు, పాఠశాలలు ఇవన్నీ కూడా ఉద్ధరింపబడతాయి ఒక గృహస్థు వల్ల. ఇవన్నీ కూడా నువ్వు చేయకుండా ఏం చేస్తావు? కాలాన్ని హరింపజేస్తావు. దానివల్ల ఏమవుతుంది? వచ్చే జన్మల్లో ఇన్ని వేల జన్మలు నువ్వు మనిషిగా పుట్టేటువంటి అర్హతని కోల్పోయావు. నీ కాలాన్ని వృధా చేయడం ద్వారా ఇప్పుడు ఏమైపోయింది? మనిషిగా పుట్టగలిగేటువంటి కనీస ధర్మాన్ని కూడా నువ్వు పోగొట్టుకున్నావు. పిపీలికాది జన్మలు, చిన్న చిన్న కీటకాల జన్మల్లో 10,000 జన్మలు వస్తాయి. ఏం సాధించవు దీనివల్ల? మోక్షాన్ని సాధించావా? ఆనందాన్ని సాధించావా? నిన్ను కన్నవాళ్ళకి సుఖాన్ని ఇవ్వగలిగావా? వాళ్ళకి మోక్షాలన్నా ఇవ్వగలిగావా? వాళ్ళకి పితృకార్యాలన్నా చేయగలిగావా? అసలు వాళ్ళు బతుకున్నారో లేదో నీకు తెలుసా? ఇవన్నీ వెంటనే అయ్యో ఇంత జరుగుతుందని నాకు తెలియదండి, ఇవి చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు, ఏదో వాక్యాన్ని విన్నాను ఇంకా అదే గొప్ప అనుకున్నాను. ఈ రోజుల్లో జరిగేది ఏమిటి? ఎక్కడో ఏ యూట్యూబ్లోనో ఓ వాక్యం వింటారు, ఇంకా ఆ వాక్యాన్ని పట్టుకుని ఇదే కరాకండి అంటే దాని ముందున్నది దాని వెనకాలనే జరిగింది. సగం హాఫ్ నాలెడ్జ్ అంటాం. ఆ హాఫ్ నాలెడ్జ్ ఏం చేస్తుంది? మనిషిని పాడు చేస్తుంది. ఆ పాడు చేయడం అనేటువంటి రౌచుడి కథలో మనం తెలుసు. అప్పుడు అన్నాడు, అయ్యా మీరు అన్నట్లే ఇప్పుడు నాకు అయ్యో నేను చేసింది తప్పనే విషయం నాకు అర్థమైంది. జరిగిపోయిన కాలాన్ని తీసుకురాలేను, జరగబోయే కాలం ఏముంది? నా శరీరం అంతా కూడా శిథిలం అయిపోయింది, ఒళ్ళంతా ముడతను పడిపోయింది, జుట్టంతా ముగ్గుపొట్లా అయిపోయింది,
పళ్ళు కూడా కొన్ని కదిలిపోతున్నాయి లోపల. ఇప్పుడు నేనేదో ఇప్పుడు గృహస్థాశ్రమ ధర్మంలోకి వెళ్దాము అంటే నాకు పిల్లనిచ్చేవాడు ఎవడున్నాడు? ఇప్పుడు పైగా అందరూ కోరుకునేది ఏమిటి? రకరకాల ఉద్యోగాలు చేయాలి, ఇంత సంపాదించాలి, సొంత ఇల్లు ఉండాలి, అంత ఉండాలి, ఇంత ఉండాలి, ఇవన్నీ అడుగుతున్న టైంలో పళ్ళు ఊడిపోతూ జుట్టు తెల్లగా అయిపోయి నేను వెళ్ళి నాకు పిల్లల్ని అంటే ఇప్పుడు ఎవడు ఇస్తాడు? కష్టం కదా. కనుక ఇవన్నీ అయ్యే పనులు కావు. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు నేను ఏంటి నెక్స్ట్ ఏమీ లేదు, వివాహం చేసుకోవాలి. అయ్యా వివాహం చేసుకోవాలి, నాకు పిల్లని ఎవరు ఇస్తారంటే నువ్వు బ్రహ్మ గురించినటువంటి తపస్సు చేయవయ్యా. నువ్వు బ్రహ్మ గురించినటువంటి తపస్సు చేయి. నీ తపస్సుకు మెచ్చి బ్రహ్మగారు నేను అనుగ్రహిస్తారు. ఆ బ్రహ్మగారి అనుగ్రహంతో మా గురించినటువంటి స్తోత్రాన్ని ఆయన ఎలా నీ నోటి వెంబడి పలికిస్తాడో అలా పలుకు. నీ ద్వారా పితృదేవతా స్తుతి అనేటువంటివి జగత్తులోకి రావాలి. ఆ స్తోత్రాన్ని నువ్వు చేయడం ద్వారా నీ వయస్సా, నీ తెల్ల జుట్ట, నీ శరీరమైపోయిన శరీరమా, నీ ఊడిపోయే పళ్ళ, ఇవన్నీ కాదు. ఏం పొందుతావో తర్వాత నాకు చెప్పు. ముందు నువ్వు తపస్సులోకి వెళ్ళిపో, లేకపోతే నువ్వు నరకంలోకి వెళ్తావు. మా 32 మందిని నరకంలోకి తీసుకెళ్తావు. ఇది అండర్లైన్ చేసుకో అని చెప్పేసారు. దాంతో దెబ్బకి కూర్చున్నాడు ఉన్న చోటే. ఒక పక్క పితృదేవతలు ఆ తాళ్ళు పట్టుకుని పాపం జారిపోయేవాళ్ళు జారిపోకుండా పైకి ఎగబోతున్నారు. అక్కడే కూర్చున్నాడు. అదే సరైన సమయం అనుకున్నాడు. ఇంకా తపస్సు మొదలెట్టాడు. చేశాడు. ఎంతకాలం చేశాడో లెక్క పెట్టుకునేలేదు అని చెప్తోంది శాస్త్రం. రుచి చేసినటువంటి తపస్సు ఇన్నాళ్ళని చెప్పడానికి సమయం లెక్క పెట్టుకోలేదట. ఎందుకంటే దాని మీద ఆయన మమకారం లేదు. ఎప్పుడు బ్రహ్మగారు వస్తే అప్పుడే నా తపస్సు సఫలీకృతమైంది అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి ప్రశాంతంగా తపస్సు చేశాడు. ఒక ఫైన్ మూమెంట్లో బ్రహ్మగారు వచ్చి నాయన నీకేం కోరిక? అయ్యా మీకు తెలియదేం లేదు, నాకు ఈ శరీరాన్ని ఇచ్చింది మీరే, ఈ శరీరానికి ఈ బుద్ధి పుట్టించింది మీరే, దీంతో ఇంతకాలం కాలభ్రమణం చేసేలా చేసింది, దేశ భ్రమణం జరిగేలా చేసింది మీరే. ఇప్పుడు జరిగింది కూడా మీకు తెలిసే ఉంటుంది. పితృదేవతలు నన్ను ఎలా తిట్టారో, నేను ఏం తెలుసుకున్నానో, ఏం తెలుసుకోలేకపోయాను ఉన్నాళ్ళు, అది కూడా మీకు తెలిసింది. కనుక మీ అందరి వల్ల ఇప్పుడు నాకు కావాల్సింది ఏమిటంటే ఆ 32 మంది నాకు చెప్పిన విషయం మీ అనుగ్రహంతో నేను ఒక పితృదేవతా స్తోత్రాన్ని చేస్తానని చెప్పాను. కనుక అది నాకు ఇవ్వండి. ఇస్తే దాని ద్వారా నా పాపమంతటిని కూడా కడిగేసుకునే ప్రయత్నం చేస్తాను అన్నాడు. అయ్యా నా అనుగ్రహంతో నీ నోట్లోంచి ఏది వస్తుందో దాన్ని చక్కగా ముందు లిఖితం రాసుకుని దాన్ని తదేక నిష్ఠతో పారాయణ చేయి. ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకంతా కూడా కళ్ళ ముందు చక్కగా జరుగుతూ ఉంటుంది. ఏమాత్రం భయపడకు, నమ్మి ఈ స్తోత్రాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ పో అని చెప్పేసి అనుగ్రహం ఇచ్చాడు. దాంతో ఇంకా కూర్చున్నాడు. బ్రహ్మగారు మస్తిష్కంలోకి ఏది పంపిస్తే ఆ పదాన్ని పేపర్ మీద రాసుకుంటూ పోయాడు. అందుకనే పితృదేవతాస్తుతికి బ్రహ్మకృతమైనటువంటి పితృదేవతా స్తోత్రం ఉంటుంది, రుచికృతమైనటువంటి పితృదేవతా స్తోత్రం. 2 రకాల పేర్లు ఉంటాయి. బ్రహ్మకృతం శాస్త్ర నియమానుసారంగా వచ్చినటువంటి నామం. ఆ పితృదేవతా స్తుతిని అంతా కూడా పేపర్ మీద రాసుకున్నాడు. పేపర్ అంటే ఆ రోజుల్లో ఆకుల మీద చక్కగా పుల్ల పెట్టి దాంతో జాగ్రత్తగా రాసుకున్నాడు. ఆ రాసుకున్న దాన్ని తదేక నిష్ఠతో ఆ పితృదేవతల్ని దర్శిస్తూ ఎదుర్కొండా వాళ్ళు తాళ్ళని పట్టుకుని వేలాడుతున్నారు. ఈయన కూర్చుని ఆ స్తోత్రాన్ని చదివారట. ఆ స్తోత్రాన్ని చదివిన వెంటనే దివ్య రూపాలు అంతసేపు దీనావస్థలో ఉండి అంగుష్టమాత్రంలో కణుపు ఎంత ఉంటుందో ఆ కణుపులాగా మారిపోయి శిథిలమైపోయి పాపం ఏమీ లేకుండా ఒక్క తాళ్ళని పట్టుకుని ఆ గడ్డి పరకను పట్టుకుని వేలాడుతున్నటువంటి పితృదేవతలందరూ కూడా దేదీప్యమానమైనటువంటి తేజోలంకృతమైనటువంటి వస్త్రాలతోనూ అలంకారాలతోనూ శరీరంతోనూ కాంతితోనూ మెరిసిపోతూ 32 మంది దర్శనం ఇచ్చి నాన్న నీకంతా కూడా శుభం జరుగుతుంది, నీకు జరిగేటువంటి ఈ శుభం ద్వారా జగత్తంతా కూడా పితృదేవతల యొక్క గౌరవాన్ని ఎలా పట్టి ఉంచుకోవాలో తెలుసుకుంటుంది. ఈ పితృదేవతా స్తుతి నీ ద్వారా జగత్తులోకి రావడమే నీ జన్మ యొక్క అసలు రహస్యం. కనుక ఈ విషయాన్ని నువ్వు తెలుసుకుని జరిగిన దాని గురించి ఆలోచించగా జరగవలసిన దాని గురించి మాత్రమే ఆలోచిస్తూ ముందుకు సాగిపో. నీ అంతటా అన్నీ నీకు మా యొక్క అనుగ్రహంతో వచ్చేస్తాయి. అన్ని ఆనందాలు నీ జీవితంలోకి వస్తాయి. ఆనందాలు వచ్చిన సందర్భంలో కూడా అహంకారానికి లోనవ్వకుండా నీ జీవితాన్ని ధర్మ మార్గంలోకి తీసుకువెళ్ళు అని చెప్పేసి అనుగ్రహించేసి వెళ్ళిపోయినప్పటికీ కూర్చున్నాడు. ఆ స్తోత్రాన్ని చదువుతున్నాడు, ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. అప్పటిదాకా 50 ఏళ్ల ముసలివాడిగా మారిపోయినటువంటి శరీరం తిండి ఉండి తిండి లేక, పోషణ ఉండి పోషణ లేక, సరైనటువంటి నిద్ర ఉండి నిద్ర లేక, సరైన స్థానంలో పడుకోలేక ఏ శరీరం అయితే నానా తిప్పలు పడుతుందో ఆ శరీరం అంతా కూడా వజ్ర సమానమైనటువంటి కాంతితో మెరిసిపోతూ దృఢంగా మారిపోయింది. జుట్టంతా కూడా ఇంతసేపు తెల్లగా మారిపోయింది, అదంతా కూడా నల్లగా రంగు పూసినట్టుగా మంచిగా అయిపోయింది. పళ్ళన్నీ గట్టిగా అయిపోయినాయి. ఎక్కడ లేనటువంటి శక్తి వాళ్ళలోకి వచ్చేసింది. అబ్బా శరీరం అంతా కూడా 30 ఏళ్ల వయసు 25 ఏళ్ల వయసు వాడికి ఎంత ఉంటుందో ఆ శరీర స్థితికి వచ్చేసేసింది. లోపల నుంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది చూద్దాం. తాను ఇదంతా కూడా ఎక్కడ చేస్తున్నాడు? ఒక నదీ తటాకంలో నడుచుకుంటూ వెళ్ళి ఒక గుహలో అక్కడ ఉన్నటువంటి కొండలో ఈ కాంతి చూసి ఆగిపోయాడు.
అదంతా జరిగిపోయి బ్రహ్మదేవుడు రావడం, మళ్ళీ తనకి వజ్ర సమానమైనటువంటి దేహం రావడం, ఇదంతా జరిగిపోయిన తర్వాత తెల్లారింది. బయటకు వచ్చి చూశాడు, అదంతా యమునా తటం. ఆ యమునా నది తీరంలో చక్కగా స్నానం చేశాడు. ఆ యమునకి నమస్కరించుకున్నాడు. ఆ యమునకు నమస్కరించుకొని సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చి నదిలోంచి బయటికి వచ్చాడు. వచ్చి రావడంతోనే ఆ యమున మధ్యలోంచి ఒక అప్సరస బయటకు వచ్చింది. అప్సరస బయటకు వచ్చి, అయ్యా నేను పుష్కరుడు అనబడేటువంటి వరుణదేవుడి యొక్క కొడుకు యొక్క భార్యను, అంటే వరుణదేవుడి యొక్క కోడలి నేను కూడా ఈ పాలసముద్రం చిలికేటప్పుడు వచ్చినటువంటి ఒకనొక అప్సరస స్వరూపాన్ని. నాయన పుత్ర ఎలా ఉన్నావు రుచి అని అడిగింది. ఏమండి మీరెవరో నాకు తెలియనప్పుడు, నేనెవరో మీకు తెలియనప్పుడు పుత్ర అని పిలవడంలో ఔచిత్యం ఏమిటి? ఎందుకు పిలిచారు నన్ను పుత్ర అంటే, నాకు కాబోయేటువంటి మా గర్భాన పుట్టినటువంటి పిల్లవాడు పుత్రుడ సమానుడే. అలాగే మా అమ్మాయిని ఎవరికైతే ఇచ్చి వివాహం చేయదలుచుకున్నామో ఆ అల్లుడిగా ఉన్నటువంటి వాడు, ఎవరినైతే మేము జామాత అనుకుంటున్నామో వాడు పుత్ర సమానుడు. కనుక మా అమ్మాయిని నీకు ఇచ్చి వివాహం చేయాలని మేము నిశ్చయించుకున్నాం. ఆ నిశ్చయానికి సంబంధించి మనసులో నీ పట్ల ఆ పుత్రభావన పెరిగింది కనుక పుత్ర అని పిలిచారు. అయ్యా నాకెందుకు ఇవ్వాలనుకుంటున్నారు అంటే, మా అమ్మాయి మాకు భగవంతుడి యొక్క అనుగ్రహం చేత పుట్టింది. ఆ పుట్టినటువంటి పిల్ల రకరకాల నియమాలు పెట్టుకుంది. నేను జీవితాంతం 30 ఏళ్ల వయసులో ఉండిపోయి నిత్య యవ్వనుడుగా ఉండిపోయేటువంటి వాడిని వివాహం చేసుకుంటాను. ఎందుకంటే మేము అందరం అప్సరసాగరానికి సంబంధించిన వాళ్ళం కనుక మాకు ఎప్పుడు కూడా ఒకటే వయసు ఉంటుంది. అటువంటి వయసులో ఉన్నటువంటి మనిషిని పెళ్లి చేసుకుంటానంది. మనుషులు అలా ఎవరు ఉంటారు? మాకెవరు వరుడు దొరకట్లేదు. అందుకని ఆ వరుడు కోసం వెయిట్ చేస్తూ ఇన్నాళ్ళు ఆగి, ఆ తర్వాత మరణం అనేటువంటిది లేకుండా, శరీరం రాలి పడిపోవడం అనేటువంటిది లేకుండా ఉన్న నాళ్ళు ఉండి ఒకటే వయసులో ఆనందాన్ని అనుభవిస్తూ చేరిపోయేటువంటి సమయం వచ్చిన తర్వాత బ్రహ్మలోకానికి చేరుకునేటువంటి వాడిని మాత్రమే నేను వివాహం చేసుకుంటాను వదిలిపెట్టు. అలాగే పితృదేవత అనుగ్రహం చేత సకలమైనటువంటి ప్రారంభ దోషాల్ని నశింపచేసుకున్నటువంటి పుణ్యాత్ముని నేను పెళ్లి చేసుకుంటాను. అటువంటి వాడు ఎక్కడ దొరుకుతాడు? దాంతో మీ ఇద్దరం తల్లడిల్లిపోయాను. నేను మా ఆయన బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు మీ గురించి చెప్పాడు, మీరు ఆగండి, ఇక్కడే ఉండండి. ఇప్పుడు ఈ యమునా నదిని ఆ పుష్కర సమయంలో ఎప్పుడైతే యమునలోకి పుష్కరుడు వచ్చి చేస్తాడో ఆ సమయంలో వీరిద్దరు ఇక్కడే ఉండండి, ఆ సంవత్సరం అంతా కూడా వెళ్ళిపోకండి. ఆ వెళ్ళిపోకుండా ఉన్న సమయంలో, ఆ పుష్కర సమయంలో ఇక్కడికి రుచి అనేటువంటి వాడు వస్తాడు. వాడు జీవితాంతం పితృదేవతల్ని, వంశాన్ని కూడా ఇబ్బంది పెట్టినటువంటి వాడు. మా అనుగ్రహంతో, పితృదేవతల అనుగ్రహంతో మళ్ళీ పూర్ణాయుష్మంతుడై చిట్ట చివరికి బతుకున్న నాళ్ళు 30 ఏళ్ల వయసుతోనే ఉండి తను శరీరం వదిలేటువంటి సమయం వచ్చేటప్పటికల్లా సశరీరంతో బ్రహ్మలోకాన్ని పొందేటువంటి అనుగ్రహంతో ఇక్కడే ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. అటువంటి వాడు వచ్చి ఈ నీలోకి, యమునలోకి వచ్చి స్నానం చేసి బయటికి రాగానే ఆయనకి దర్శనం ఇచ్చి వివాహం చేసుకోండి, మీ అమ్మాయికి వివాహం చేయండి అని చెప్పారు. కనుక నీకోసం వెయిట్ చేస్తూ మేము ఇక్కడే ఉన్నాం. ఇది పుష్కర కాలం, యమునా నదికి పుష్కరం వచ్చింది. ఆ పుష్కర కాలంలో మేము ఇద్దరం ఇక్కడే ఉన్నాం కనుక నీకోసం వెయిట్ చేస్తున్నామయ్యా, అందుకనే నేను వెంటనే పుత్రాన్ని పిలిచాను. సరే, వివాహం అంటే ఆ వివాహం కోసమే ఇంత తలకాయ నొప్పులు వచ్చి ఇన్నాళ్ళు తపస్సు చేశాను. మీ అంతటా మీరే అమ్మాయిని ఇచ్చి వివాహం చేసుకుంటారంటే నాకేం వచ్చింది, చక్కగా చేసుకుంటాను. వరుణదేవుడు వచ్చాడంటే అర్థం ఏమిటి? వరుణుడితో పాటు వర్షం వచ్చింది. దాంతో అటు ఇటు కూడా మొత్తం వివాహాన్ని చేసుకున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా వాన్లో ముద్దై తడిసిపోయి పారిపోయాయి. దాంతో బాబాయ్ పెళ్ళి వద్దు, నేను ఏదైతే వద్దనుకుంటానో అది చేసుకుంటానన్న తర్వాత పెళ్లి సంరంభం అంతా కూడా వాళ్ళలో తడిసిపోయింది. తడిసిపోయిన తర్వాత అయ్యో ఇలాంటిది అపశకునం అని లోకరీతి ఒకటి ఉంటుంది. ఆ లోకరీతితో ఏదైతే అపశకునం అనిపించిందో ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోవడం వల్ల నాకు మంచిని నాకేమనిపించట్లా, భయం వేస్తుంది అని అనేటప్పటికల్లా పాపం వరుణదేవుడు వెంటనే అనుగ్రహించాట. ఎంత వివాహమైనా ఏదో నా మనవరాలి వివాహం కదా, నేనే ఇక్కడ ఉండాలనుకుని తాపత్రయపడిపోయి ఆనందంతో వచ్చాను. ఆనందం ఎంత పెరుగుతుందో వర్షం అంత పెరుగుతుంది. కనుక నీ బాధ చూసిన తర్వాత, ఎందుకంటే నీ వాళ్ళందరినీ పిలుచుకున్నావు, అన్ని సంబారాలు చేసుకున్నావు, అవన్నీ మునిగిపోయినాయి, తేలిపోతున్నాయి, సుఖం లేదు, బట్టలన్నీ తడిసిపోయినాయి, వివాహానికి రెడీ అయిన బట్టలన్నీ. కనుక ఇప్పటి నుంచి ఎవరైతే వివాహానికి సంకల్పం చేసిన సమయంలో ఏ కలశ స్థాపన అయితే చేస్తారో ఆ కలశ స్థాపనలో వరుణదేవుడి యొక్క మంత్రాన్ని కూడా చేసి కనుక కలశ స్థాపన చేస్తారో అటువంటి వాళ్ళకి వివాహంలో వాన అనేటువంటిది అడ్డు రాకుండా, ఇబ్బంది పెట్టకుండా జరిగిపోతుంది అనేటువంటి ఒక సంకల్పాన్ని ఆ సమయంలో ఇచ్చట మార్కండేయ పురాణ అంతర్గతంగా వరుణదేవుడు. ఆ విషయాన్ని కూడా ఇక్కడ చెప్పడానికి అంతరార్థం ఏమిటి? ఏదో వానబడింది అంటే మనం వెంటనే ఏమంటాం, అబ్బాయో అమ్మాయో పచ్చిబియ్యం తింటారండి. అందుకని పచ్చిబియ్యం ఎప్పుడు తింటారండి?
సామెతలు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా తెలుసుకోవాలి. పచ్చిబియ్యం ఎప్పుడు తింటారు? ఆహారం మీద మమకారం లేనటువంటి వాడు, వండుకునే తినాలనేటువంటి ఆలోచన లేనివాడు, గృహస్థు కాకుండా బ్రహ్మచారిగా దేశదిమ్మరై తిరుగుతున్నవాడు. అంటే ఆ ఒక పచ్చిబియ్యం తిన్నాడన్న మాటలో రుచి యొక్క జీవితం అంతా పెట్టేసింది శాస్త్రం. ఇప్పుడు ఎప్పుడు గుర్తు చేసుకున్నా రుచి వివాహం గుర్తు రావాలి మనకి, అవునా కదా? మనకు వాన పడుతుందంటే వెంటనే ఎవరు గుర్తు రావాలి? రుచి గుర్తు రావాలి. రుచితో పాటు వరుణుడి యొక్క మనవరాలు గుర్తు రావాలి. వీళ్ళిద్దరికి వివాహం జరుగుతున్నప్పుడు వాన పడిందిట, మళ్ళీ ఆ వాన మన ఇంట్లో పిల్లలకి ఎప్పుడైనా పెళ్లి చేస్తున్నప్పుడు వాన పడితే మళ్ళీ అదంతా గుర్తు చేసుకోవాలి. అది గుర్తు చేసుకోగానే వానడు దేవుడు వెంటనే అనుకుంటాడు, అయ్యో వీళ్ళకి అన్నీ తెలుసు, అలాంటిది ఇప్పుడు నేను మళ్ళీ వస్తే నా పరువు పోతుందని వెంటనే తగ్గిపోతుంది. అందుకని ఒకటే మాటలో చెప్పడం కోసం సూక్ష్మంలో మోక్షం మన వాళ్ళందరిది. కనుక పిల్లాడో పచ్చిబియ్యం తిన్నారు అంటారు. ఆ పచ్చిబియ్యం ఎప్పుడు తింటారంటే ఈ కథ అంతా చెప్తారనమాట. సామెతలు కూడా చెప్తుంది మార్కండేయ పురాణం కదా. సో ఈ రకంగా రుచి, అలాగే ఆ వరుణుడి యొక్క మనవరాలు ఇద్దరు కలిసి చక్కగా గృహస్థాశ్రమ ధర్మంలోకి వెళ్ళారు. వాళ్ళిద్దరు గృహస్థాశ్రమ ధర్మంలోకి వెళ్ళి నిరంతరము కూడా ఈ పితృదేవతా స్తోత్రాన్ని పఠించడం ద్వారా ఆ బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహంతోనూ పితృదేవతల యొక్క అనుగ్రహంతోనూ చక్కగా వాళ్ళిద్దరికీ కూడా పుత్ర సంతానం కలిగింది. ఆ పుత్రుడు రుచికి పుట్టినటువంటి వాడు కనుక రౌచ్యుడు అనేటువంటి పేరుతో వచ్చాడు. వాడే 13వ మనువుగా జగత్తునంతటిని కూడా ఆనందంగా పాలించగలిగేటువంటి సామర్థ్యతతో వచ్చాడు అని శాస్త్రం చెప్తుంది. ఈ రౌచ్యుడు అనేటువంటి కాలంలో మొత్తం జగత్తంతా ఎలా ఉంటుందిట? అయితే ఆ వాన జగత్తుని ఇబ్బంది పెట్టదు, తడిగా ఉంటుందిట ప్రపంచం అంతా కూడా. ఆ తడిలోంచి ఎప్పుడు కూడా ఇప్పుడిగా చక్కగా మొలకలు వేసుకుంటే ప్రపంచం అంతా పచ్చగా ఉంటుందిట. ఎక్కడా పచ్చదనం లేనటువంటి స్థితి ఉండదుట. పచ్చదనం ఉన్నా పురుగులకు కానీ క్రిమికీటకాలకు కానీ అవకాశం లేకుండా, ఎక్కడా మరణ భయాలు లేకుండా ఆనందాన్ని గోచరిస్తూ ఉంటుంట. కానీ అటువంటి రౌచ్య మనువు అనబడేటువంటి దేవసావర్ణి మనువు యొక్క గాథని 13వ మనువు యొక్క గాథగా చెప్పుకుంటూ ముందుకు వచ్చాం. చిట్ట చివరి వాడు 14వ మనువు. ఆ 14వ మనువు యొక్క స్వరూపాన్ని తెలుసుకునేటువంటి సందర్భంలో ఈ పితృదేవతాస్తుతి రౌచ్యుడి యొక్క సందర్భంలో మనం తెలుసుకుంటాం. ఈ 14వ మనువు అయినటువంటి వాడి యొక్క స్వరూపాన్ని తెలుసుకునేటువంటి క్రమంలో అగ్నిదేవతాస్తుతి అని ఒక స్థుతి వస్తుంది. అగ్ని అంటే అగ్ని పట్ల మనం చేసినటువంటి దోషాలు. అగ్ని ఎప్పుడు కావాలి అంటే మనకి ఇంకా ఆ మంట తప్ప ఇంకెక్కడా లేదా అగ్ని. అసలు మనం బతికి ఉండాలంటే ఏం కావాలి? శరీరం చల్లబడితే ఏమంటాం? అయిపోయిందండి అంటాం. మరి ఇప్పుడు అగ్ని ఎక్కడ ఉండాలి కదా? అంటే మనతో మొదలై ప్రపంచం అంతా అగ్ని స్వరూపంగానే ఉండాలి. అప్పుడే దానిలో శక్తి చైతన్యం ఉంది అని అర్థం. అగ్ని లేని చోట అంటే చైతన్య విహీనత్వం అని అర్థం. కనుక అగ్నిదేవతాస్తుతి చేయడం ద్వారా అగ్ని పట్ల మనం చేసినటువంటి దోషాలు, అంటే జీవించి ఉండగా శరీరంతో చేసినటువంటి దోషాలు దగ్గర నుంచి మాట బయటికి రావాలంటే అగ్ని కావాలి, చూపు బయటికి ప్రసరించాలి, దృశ్యం కనపడాలి అంటే అగ్ని కావాలి, అవునా కదా? చెవులో ఒక శబ్దం వినపడాలి, దీని ద్వారా సకలమైనటువంటి శబ్దాన్ని గ్రహించగలిగే శక్తి కావాలి, అగ్ని కావాలి. కనుక ఇంద్రియాలతో ఏ పని చేయాలన్నా అగ్ని కావాలి. అసలు ఈ శరీరం నిలబడాలంటే అగ్ని కావాలి. ఈ శరీరం నిలబడి ఎప్పటికీ ఉండాలి అంటే ఉన్నంతకాలం దీన్ని బతికించడానికి కోసం ఆహారం కావాలి, దానికోసం అగ్ని కావాలి. ఇలా ప్రపంచం ప్రతి దాన్ని కూడా ముడిపెట్టుకుని బతకగలిగే దేంతో అయ్యా అంటే అగ్నితో కదా. ఆ అగ్నిని ఏం చేస్తాం? ఒక్కోసారి చిన్న చూపు చూస్తుంటాం, అది ఉంది లోపల, దాన్ని పట్టించుకో. లోపల అగ్ని ఉంది, పట్టించుకో. ఇదంతా చల్లబడిపోయాక మాత్రం చేతులు బాగా రాస్తావా? అంతే కదా. మనిషి ఏం చేస్తాడు? ఉన్నంతకాలం దాన్ని పట్టించుకోడు. అది వెళ్ళిపోతుంది అన్నప్పుడు మాత్రం అయ్యో అయ్యో అని చేతులు కళ్ళు రాసేస్తూ ఉంటారు. అందుకే మన పెద్దలు ఏం చెప్తారు? రే బతికుండగానే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవడం అంటే పోయిన తర్వాత పెద్దాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకుని రాయకరా బాబు. ఉన్నంతకాలం వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసుకుంటూ ఉండు, ఆ కాళ్ళని ఎప్పుడు స్పృశిస్తూ ఉండు. దాని ద్వారా ఏమవుతుంది? నువ్వు ప్రపంచంలో ఎక్కడైనా తిరుగు, ఎన్ని రకాలైన వ్యాసంగాలన్నా చేయి, ఆ అగ్ని అంతా కూడా కూర్చున్న స్థానంలో, నిలబడిన స్థానంలో పాదాల దగ్గర కేంద్రీకృతం అవుతూ ఉంటుంది. ఆ కేంద్రీకృతమైనటువంటి స్థానంలో పాదాలు ఎప్పుడు వేడిగా ఉండాలి, తల ఎప్పుడు చల్లగా ఉండాలి. తల వేడెక్కినా పాదాలు చల్లబడ్డా సంథింగ్ ఈజ్ రాంగ్ ఆయుర్వేదం ప్రకారంగా, అంతే కదా. అందుకనే కాళ్ళు రాస్తాం వేడి రావాలని చెప్పేసి, తలకి చల్లగుడ్డ పెడతాం చల్లబడాలి అని చెప్పేసి. ఈ రెండింటికి అతిరిక్తంగా ఉందంటే వాళ్ళు ఏదో తేడా ఉందని అర్థం. కనుక వేడిగా ఉన్నటువంటి పాదాలకు ఎప్పుడు నమస్కారం చేయండి, పెద్దవాళ్ళు వస్తే నమస్కారం చేయండి, పాదాలకు నమస్కారం చేయండి, పట్టుకోండి అని చెప్తాం. కారణం ఏంటి? ఆ వేడి, ఆ శక్తి చైతన్యం ద్వారా ఏ శక్తి హీనత్వం, ఇంకా పిల్లల్లో ఎదుగుతున్నటువంటి వాళ్ళలో జ్ఞానహీనత్వం ఉందో, ఆ జ్ఞానహీనత్వం ఉన్నటువంటి వాడికి ప్రకృతిబద్ధమైనటువంటి ఈ జన్మ పరంపరలో ఎంత ఆయుష్ అయితే వీడికి అయిందో ఉన్నటువంటి వాడు ఆశీర్వదించేవాడు 60 ఏళ్ళు వాడు, 70 ఏళ్ళు వాడు, 80 ఏళ్ళు వాడు.
వాడి శక్తి అంతా కూడా కాళ్ళల్లో పాదాల్లో కేంద్రీకృతం అవుతుంది. ఆ పాదాల్లో ఉన్నటువంటి శక్తిని కనుక మీరు ముట్టుకున్నట్లయితే మనవలు మనవరాళ్ళు వృద్ధి చెందుతారు. ఆ వేడి వీళ్ళలోకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంటుంది. ట్రాన్స్ఫార్మర్స్ అని పిల్లవాళ్ళకి చెప్తే అర్థమవుతూ ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్స్ రా ఇవన్నీ కూడా. అందులోంచి నువ్వు ఇలా మారుతావు, దానిలోంచి అది తీసుకుంటావు. ఈ పితృదేవతా స్థితి వచ్చినప్పుడు అమెరికాలో దాదాపు పొద్దున పూట నాకు ఒక 14 మంది పిల్లలు వస్తారు, చిన్న పిల్లలు, 7 ఏళ్ల నుంచి 14 ఏళ్ల పిల్లల దాకా వస్తారు. ఈ పితృదేవతా స్థుతి లాస్ట్ కంప్లీట్ చేస్తాం అనుకున్న రోజు సండే మార్నింగ్, సాటర్డే సండే పెట్టుకున్నాము. సరే సాటర్డే ప్రవచనం అయిపోయింది, ఇంకా సండే మనం ఫైనల్ అనుకున్నాం. ఆ రోజు పితృదేవతా స్థుతి వాళ్ళకి చెప్దాం, పిల్లలతో అనిపిద్దాం అని చెప్పేసి ఆ రోజు కూర్చొని వాళ్ళతో చెప్తే, పితృదేవతా స్థుతి ఏంటి మేడం, ఇలా పెద్దలు ఉంటారు, ఇది ఉంటారు. వాళ్ళకి అర్థం కాల. అమెరికాలో ఉన్న బాన్ అండ్ బాటమ్ పిల్లలకి తెలుగు ఏదో తల్లిదండ్రులు ఫోర్స్ఫుల్గా నేర్పిస్తున్నారు కనుక దేనో సంథింగ్ తెలుగు, అది సంథింగ్ ఏదో అది తెలుగు అనబడుతుంది అంతే, తెలుగు కాదు. అలాంటి తెలుగు ఉన్నవాళ్ళు వెంటనే వాళ్ళకి చెప్పారు, డిస్నీ హాట్స్టార్లో ఇప్పుడు మీరు ప్రవేశం అయిపోయిన తర్వాత టీవీ ఆన్ చేసుకున్నా కూడా ఇప్పుడు యూత్ అంతటికీ చూపించాల్సిన విషయం ఏంటంటే, మన తెలుగు వాళ్ళం, మన ఆంధ్రలో, మన ఇండియాలో ఉన్న వాళ్ళం మనకే చాదస్తాను, మనమే పితృదేవతలు అంటాం, లేకపోతే ఇంకోటి అంటాం. కోకో అని ఒక యానిమేటెడ్ మూవీ ఉంది, కోకో కోకో డిస్నీ హాట్స్టార్. ఆ సినిమా పెట్టి చూడండి, నిజంగా పితృదేవతా స్థుతంతా అందులోనే ఉంది. పితృదేవతా స్థుతంతా ఉంది అందులో. మెక్సికన్ యానిమేటెడ్ మూవీ అది, మెక్సికన్ మూలాలతో ఏర్పాటు చేసినటువంటి యానిమేటెడ్ మూవీ. మన పిల్లలకు కూడా చూపిస్తే తప్ప పితృదేవతలు అంటే ఏంటో అర్థం చేయించలేని స్థితిలోకి మనం చూస్తాం. వాడు బాగా తీశాడు, ఎంత బాగా తీశాడు, పర్ఫెక్ట్గా తీశాడు. అసలు పితృదేవతలు అంటే ఏంటి, అసలు వాళ్ళ ఫోటోలు మన ఇంట్లో ఎందుకు పెట్టుకోవాలి, ఆ ఫోటోలు పెట్టుకుని ఒక రోజు పితృదేవత రోజు అని వాళ్ళందరూ ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు, మనం దాన్నే మహాళయ అమావాస్య అని, దాంతోపాటు నెలకొచ్చే ఒక అమావాస్యని, తిథులు బాగా తెలిస్తే శ్రాద్ధం అని, పితృకర్మ అని, ఇలాంటి నెలకోసారి పిండ తర్పణాలు, తిలా తర్పణాలు ఇవన్నీ ఎందుకు చేస్తాము, ఇవన్నీ మనకి అంతర్గతంగా ఉన్నటువంటి విషయాలు. కానీ విశ్వవ్యాప్తమైనటువంటి ఆ పితృదేవతల యొక్క ఆరాధన ప్రతి చోట జరిగి తీరుతోంది, ఎవరి పద్ధతి వాళ్ళది. అలాగే మనం సాళిపాకం నాగవల్లి అని వివాహం అయిన తర్వాత చేస్తాం, అదేదో మనమే చేస్తాం. ఆడపిల్ల అన్నం వండుతుంది, ఆకాశ చిత్తుల మీద అది తీసుకెళ్ళి మగవాడు ఆవిస్సులో వేస్తాడు, అక్కడి నుంచి జీవితం స్టార్ట్ అవుతుందని మనం ఏదో పెద్ద గొప్ప ఫీల్ అవుతాం. కాదు. అరేబియన్ కంట్రీస్లో, అలాగే ఈ పఠాన్లు అంటాం, ఏమంటాం వాళ్ళందరూ ఆఫ్ఘనిస్తాను, బెలూచిస్తాను, పఠాన్లు అంటాం, పఠాన్ల వంశాల్లో. అలాగే క్రిస్టియానిటీలో కూడా కొన్ని రకాల తెగలు ఉన్నాయి. వాళ్ళల్లో ఆడపిల్ల, ఆ వీడియోలు చూసి ఎంత విస్తుపోయానంటే, ఇవి సెర్చ్ చేస్తుంటే అవే కనబడుతుంది. పెళ్ళైన తర్వాత అదే బట్టలతో, మనం ఎలాగైతే పిల్లలు మంగళసూత్ర ధారణ చేసినటువంటి బట్టలతోనే, వస్త్రాలతోనే ఆవిడ వండి పెట్టడం, ఈయన చేయడం చేస్తాడు. అలాగే ఆడపిల్లలు చపాతీలు చేసేస్తే దాన్ని కత్తితో వీళ్ళు మగవాళ్ళు మడత పడకుండా కాల్చాలి, మాడకుండా కాల్చాలి. అలా కాలిస్తే వీళ్ళ జీవితం బాగుంటుంది అని ఆ కాల్చినటువంటి రొట్టెను, అన్నాన్నో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఏది కాలుస్తారో దాన్ని మొట్టమొదట బ్రహ్మగారు ఎవరైతే వివాహం చేయించారో ఆయనకి దానం, దక్షిణతో పాటు వాళ్ళు దానం చేస్తారు. అంటే ఎక్కడైనా సరే సూత్రం ఒకటే, వ్యవహారం మారింది, భాష మారింది, ప్రాంతం మారింది, అంతే తప్ప విషయమంతా ప్రపంచంలో ఉన్నదేంటి, గృహస్థాశ్రమ ధర్మంలో భార్య భర్త ఒక కట్టు నియమబద్ధమైనటువంటి స్థితిలో ఉండాలి. దానివల్ల మొత్తం వంశం ఉద్ధరింపబడుతుంది. వాళ్ళు చేసే ప్రతి పని 10 మందితో పంచుకోవాలి, దానం చేయాలి, ధర్మం చేయాలి, దాని ద్వారా వంశం వృద్ధి చెందుతుంది. ఇవన్నీ ప్రతి విషయంలోనూ ఉన్నాయి, ప్రతి దేశంలోనూ ఉన్నాయి, ప్రతి ప్రాంతంలోనూ ఉన్నాయి. మనం తెలుసుకోలేకపోతే మనకే ఉన్నాయని ఇవన్నీ తలకాయ నొప్పులను వదిలేసి అక్కడికి వెళ్ళిపోతున్నారు. తీరా డీప్గా వెళ్తే ప్రతి మతంలోనూ అదే ఉంది. మనం మతం అనట్లేదు, ధర్మం అంటున్నాం, అక్కడ ఫెయిల్ అయిపోతున్నాం. మనం కూడా మతం అని పెట్టుకుంటే హిందూ మతం కూడా బాగానే ఉంది. ధర్మం అంటున్నాం, ఆ ధర్మం అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేని స్థితిలో ఆ ధర్మం అనే వాళ్ళం కూడా లేవు. దాంతో పిల్లలకి సరైన సమాధానం చెప్పలేకపోతున్నాం, ధర్మం అంటే ఏంటని చెప్పలేకపోతున్నాం. ఆ ధర్మాన్ని ఆచరించే శక్తి మనల్లో కూడా లోపించడం వల్ల మనం ఆచరించలేకపోతున్నాం, చెప్పడం వరకే వాడుతున్నాం. దాంతో వాళ్ళకి ధర్మం పట్ల నమ్మకం కుదరట్లేదు. ఇలాంటివన్నీ చూసి ఆ కోకో సినిమా మాత్రం చూడండి ఒకసారి. నేను చెప్పింది మీరు కూడా ఏకీభావంతో అంగీకరిస్తే ఐ విల్ బి సో హ్యాపీ. డిస్నీ హాట్స్టార్లో కోకో, దట్ ఈస్ టోటల్గా హ్యాపీయెస్ట్ మూవీ. నేను అది చూడంగానే ఒకసారి నా కళ్ళలో ఇలా నీళ్లు తిరిగి, అబ్బా ఇది కదా, ఇలా కదా, ఈ పిల్లలకి ఇలాంటి సినిమాలు కదా చూపించారు. పెద్దాళ్ళని చూడాలి. మన కర్మ ఏంటంటే ప్రస్తుతం మనం పెద్దాళ్ళని చూడాలి. ఎస్, ఇది కరెక్టే, మనం చేస్తోంది కరెక్టే, ఆ సినిమా చూస్తే అర్థం. ఇలా ఈ పితృదేవతా స్థుతి అనబడేటువంటి స్థుతిని చేయడం ద్వారా ఒక వంశము
జగత్తులో ఉండేటువంటి గృహస్థాశ్రమ ధర్మం అనేటువంటిది ఎలా ఉద్ధరింపబడుతుందో ఈ అగ్నిదేవత స్తుతి అనబడేటువంటి దాని ద్వారా ఏం జరుగుతుంది? అగ్ని కార్యం నువ్వు పుట్టినప్పటి నుంచి చిట్ట చివర భగవంతుడికి శరీరాన్ని కైంకర్యం చేసేదాకా, అదే కదా చిట్ట చివరికి చితిన మంటల్లో కాలిపోవడం అనేటువంటి, అది చిట్ట చివరి కైంకర్యం అన్నాడు. అంతే, ఈ శరీరం ఉన్నన్నాళ్ళు దీంతో పని చేస్తున్నా, ఇది అయిపోయింది, దీనికి శక్తి అయిపోయింది. శక్తి అయిపోయిన దాన్ని కూడా వదిలేయడం కాదు, ఈకో ఫ్రెండ్లీ. ఇది ఏం చేస్తున్నా, ఇన్నాళ్ళు రకరకాల కర్పూరాలు పెట్టి నీకు హారతలు ఇస్తున్నా, చిట్ట చివరికి ఇది పడిపోయింది, ఇంకా నేను ఇచ్చే శక్తి దీనికి లేదు కనుక దీన్నే నీకు హారతిగా ఇచ్చేస్తా. ఆ చితిమంటలో అది కాలుతుందంటే అర్థం ఏమిటి? అమ్మ ఈ చితిమంటల్లో ఉన్నటువంటి నేనే ఇప్పుడు కర్పూరంగా అయిపోయాను. కర్పూరం అంతా ఇప్పుడు ఎందులోకి వెళ్ళాలి? ప్రదీప జ్వాలాభిర్దివసకరణీయ రాజరనిధి సౌందర్యంలో చిట్ట చివరిలో. అమ్మ ఇంకేం లేదు నా దగ్గర, ఉన్నదేమన్నా ఉందా? ఇగో శరీరం, ఈ శరీరంలో ఇంక చైతన్యం లేదు, చచ్చిపోయింది ఇది, దీన్ని పడుకోబెట్టేశారు. మరి పడుకోబెట్టిన తర్వాత కూడా ఇది ఇంకా ఎందుకు పనికిరానిదేనా? అది ఒక విషయానికి పనికొస్తుంది. దేనికి? నీకు ఇంకా చిట్ట చివరి హారతి దీన్ని వెలిగించేశారు, కాలిపోయి బూడిదైపోయేదాకా, ఆ బూడిద కూడా పంచభూతాల్లో కలిసిపోయేదాకా ఇంకా ఏది మిగలకుండా, ఏదో అస్థికలు ఎంత మిగిలాయి అవి కూడా తీసుకెళ్ళి మా పిల్లలు ఏం చేశారు? కలిపేశారు. ఎక్కడ కలిపారు? ఎందులో కరిగిపోతాయో అందులో కలిపేశారు. ఏది మిగిలేది లేదు, ఉన్నదంతా ఎందులో ఉంది? కర్పూర గౌరం కరుణావతారం సంసార సాగం భుజగేంద్రహారం. కనుక ఉన్నదేంటి? కర్పూరమే. ఈ కర్పూరం ఉన్నన్నాళ్ళు లోపల వేడి ఉంది, ఆ వేడిని గ్రహించకుండా కాలహారం ఎప్పుడైతే చేశానో అగ్ని పట్ల దోషాన్ని చేసినటువంటి పాపం నాకు వచ్చింది. ఆ దోషాన్ని నుంచి నివృత్తి చెందాలి. అలాగే అగ్ని వచ్చింది, చలికాలం వచ్చింది, స్టవ్ వెలిగిస్తాం, దానికి వేడి పెట్టుకుంటాం కాబట్టి తప్ప కాదా? ఇప్పుడు పిల్లలు ఫైర్ అదేంటి క్యాంపెయిన్లా క్యాంప్ ఫైర్ ఎక్కడెక్కడికో పోతున్నారు. ఆ ఎక్కడెక్కడికో పోయి ఏం చేస్తున్నారు? రకరకాల కర్రల్ని చోట పెడుతున్నారు, దానికి చుట్టూతా వేసుకుని కూర్చుంటున్నారు. వైదిక ధర్మశాస్త్రంలో అగ్నిని దేనికన్నా వాడుకోవచ్చు, కానీ అగ్నిని చలి నుంచి మనల్ని మనం రక్షించుకోవడం కోసం చేతుల వరకు వాడచ్చు, కానీ కాళ్ళు అగ్ని వైపుకు పెట్టకూడదు. పిల్లలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు పొద్దున్నే కాళ్ళు కూడా తీసుకెళ్ళి అగ్ని మీద పెడతారు, దానివల్లనే అకాల మరణాలు సంభవిస్తాయి. అగ్ని దోషాలు, ఈ అగ్ని దోషాల వల్లనే వాడు చేసేటువంటి తప్పు వల్ల పుట్టేటువంటి పిల్లలు కూడా రకరకాల రోగాలతో పుడుతున్నారు. మరి ఈ దోషాలు, మరి ఎవరి దోషం జరుగుతుంది కళ్ళతో చూస్తున్నాం, మరి దోషం నుంచి బయటపడేది ఎలాగా? పిల్లలు వింటారా మేము చెప్తే? కనీసం ఇది దోషం అని మనకు అర్థమైంది కదా, వాళ్ళకి చెప్పలేమన్న విషయం మనకు అర్థమైంది కదా, కనీసం వాళ్ళు చేసే దోషాలు మరి జరగకుండా చూసుకుంటూ ఆ దోషాల నుంచి పరిహారం కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి? మార్కండేయ పురాణంలో అగ్నిస్తోత్రాన్ని చదవాలి. ఆ మార్కండేయ పురాణంలో అగ్నిస్తోత్రం చదివితే ఏం జరుగుతుంది? తెలిసి తెలియకుండా అగ్ని పట్ల చేసినటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నశించిపోతాయి. పేర్లు అనవసరం. ఒకనొకప్పుడు ఒక మహా అద్భుతమైనటువంటి మహర్షి ఉండేవాట. ఆయన ఏం చేశాడట? కొంతకాలం అక్కడ ఇక్కడ పెరిగి తల్లిదండ్రుల దగ్గర చిన్న చిన్న విద్యలన్నీ నేర్చుకున్న తర్వాత భూతి ఆయన పేరు, బృహస్పతి అనబడేటువంటి ఆయన దగ్గరకు వచ్చి శిష్యుడిగా చేరాడు. బృహస్పతి దగ్గర శిష్యుడిగా వచ్చి ఆ భూతి అనేటువంటి వాడు సకలమైనటువంటి మర్యాదలతో శిష్యుడు ఎలా ఉండాలో అలా బృహస్పతి దగ్గర ఉన్నాడు. ఒక శిష్యుడు తను చెప్పినటువంటి మాటకి తూచా తప్పకుండా ఎలా తాను భావిస్తున్నాడో అలా తను ఉంటూ ఉన్నట్లయితే గురువుగారికి ఎంత ఆనందం వేస్తుంది. అబ్బా, శిష్యుడు అంటే వీడు కదా. బృహస్పతికి మహదానందం వేస్తుంది. ఎంత ఆనందం అంటే ఇంకా శిష్యుని చూడంగానే, భూతిని చూడంగానే ఆయన మనస్సు ఉప్పొంగిపోయేది. ఆ ఉప్పొంగిపోయి సకల విద్యలు గ్రహించేశాడు భూతి అన్న తర్వాత అప్పుడు కొన్ని రకాల అనుగ్రహాలు ఇచ్చాడు, వరాలు ఇచ్చాడు ఆయన బృహస్పతి గారు. ఏం చెప్పాడు? అయ్యా, ఇవాటి నుంచి నీ పట్ల ఎంత గురువు భావన అంటే నాది, నీ తల్లిదండ్రులకు కూడా నీ మీద అంత ప్రేమ ఉండదు, అంత భావన వచ్చింది నాకు. ఇవాటి నుంచి నువ్వు నోటితో ఏదంటే అది అయిపోతుంది, నువ్వు నోటితో ఏదంటే అది అయిపోతుంది. దాంతోపాటు నువ్వు ఎలా కోరుకుంటే అలా ప్రకృతి నీ కోసం మారిపోతుంది. ఓకేనా? వీటన్నింటితో పాటుగా నువ్వు నోటితో అండము, మనసుతో భావించడము, దాంతోపాటుగా సంకల్పం గట్టిగా చేయడం, ఇలాంటివన్నీ కనుక చేసినట్లయితే దేన్నైనా క్రియేట్ చేయగలవు, నువ్వు దేన్నైనా సృష్టించగలవు. అంత శక్తి నీకు ఇస్తున్నాను. పైగా నువ్వు చదువుకున్నటువంటి చదువు చివరి దాకా కూడా నేను వదిలి వెళ్ళడానికి అవకాశం లేదు. నీకున్నటువంటి గొప్ప గొప్ప శక్తులు ఎలాంటివి అంటే బ్రహ్మకి ఎంత శక్తి ఉందో అంత శక్తి నీకు ఇస్తున్నాను. కనుక ఈ శక్తులతో నువ్వు అద్భుతమైనటువంటి శిష్య పరంపరని ముందుకు తీసుకువెళ్ళు అని అనుగ్రహంతో వర్షాన్ని కురిపించేశాడు. దాంతో భూతి ఆనందించాడు, గురువుదేవుడికి నమస్కరించాడు. నాయన, మీ అనుగ్రహం వల్లనే మేము
ఇంత వాడిని అయ్యాననుకున్నాడు. తనకంటూ ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు, అద్భుతంగా వివాహం చేసుకున్నాడు. దంపతులు ఇద్దరు కూడా ఆశ్రమ ధర్మాన్ని అనుసరిస్తూ గృహస్థాశ్రమ ధర్మంలో హ్యాపీగా ఉన్నారు. ఒకటి ఏమైపోయిందంటే ప్రాబ్లము, ఈ భూతి అనబడేటువంటి వాడికి గురువు దగ్గర శిక్షణ నేర్చుకున్న తర్వాత బయటికి వచ్చిన తర్వాత శాస్త్రబద్ధమైనటువంటి విషయాలు జగత్తంతా విస్మరిస్తోందనేటువంటి దాంతో కోపం వచ్చింది. ఆ కోపం ఎంత కోపం అంటే చివరికి ఆయన కోపానికి పంచభూతాలు కూడా భయపడిపోయాడు. ఎంత కోపం అంటే దూర్వాస మహాముని కూడా తలదన్నేంత కోపం వచ్చేసింది. ఎవ్వడూ సరైన పద్ధతి పాటించట్లేదు, అందరూ తప్పు చదువుతున్నారు, ఇంకేదో ఆయన నోట్లో పైన వాక్శుద్ధి రెండు ఉన్నాయి. వాక్శుద్ధి అంటే ఏదంటే అది అవుతుంది వాక్సిద్ధి అంటే ఏది పలికినా అది మంత్రం అవుతుంది. వాక్శుద్ధి రెండు ఉన్నాయి గురువు అనుగ్రహానికి. దాంతో నోట్లోంచి తిట్టేశారు. ఆ వాక్శుద్ధి లేనటువంటి వాడు మాట్లాడేటువంటి మంత్రాలు వినేటప్పటికి ఇంక బూతుల్లో అనిపించేవాడు, బాధపడిపోయేవాడు, దాంతో అలచేసేవాడు. ఆ కోపం తారాస్థాయికి వెళ్ళిపోయాడు. కోపం బాగా ఉండడంతో ఏమైపోయింది, ఎవరు శిష్యులు వచ్చేవాళ్ళు కదా, భయం. బాబాయ్ ఆయన దగ్గరికి మా పిల్లల్ని పంపించామంటే మా పిల్లలు, మనం కూడా చూడండి 20-40 ఏళ్ళు ముందుకు వెళ్ళిపోతే గణితం టీచర్ బెత్తంతో దెబ్బ తినకుండా మన జీవితాలు గడిచాయి. ఆ బాబాయ్ మా మ్యాథ్స్ టీచర్ అండి, ఆయన ఒకడు సైన్స్ టీచర్ ఒకడు. అయితే ఒక సందర్భంలో సోషల్ కూడా బాబాయ్ వేళ్ళు ఇలా పెట్టేసి కర్రని ఇలా తిప్పేసి పట్ట వేసి పడారు. ఆ రోజులో ఇంటికి వచ్చి చెప్పుకునే ధైర్యం కూడా ఉండి వచ్చేది కాదు. ఏడవడం, దాన్ని ఇలా పట్టుకోవడం, అలా నలుపుకోవడం, ఇంటికి వచ్చి నోరు మూసుకుని టీచర్ కొట్టాడనే మాట కూడా లేకుండా నోరు మూసేసుకోవాలి. పెళ్ళైన తర్వాత ఎప్పుడైనా మాటల్లో కప్పుకున్నట్టు అప్పుడు చెప్పలేదే అంటుంది మా అమ్మ. ఎన్ని చెప్పాలి, 3 రోజు కొట్టించుకోవడమే, అవునా కదా. అలా జీవితంలో ఒక గురువు ముక్కు మీద కోపం ఉండేవాడు, బ్రహ్మరాక్షస తత్వంగా ఉండేవాడు ఒకడు ఉంటాడు. ఎప్పుడైతే అలా ఉన్నాడు మనం ఏం కోరుకునేవాళ్ళం, బాబు ఈయన క్లాస్ వస్తే తొందరగా అయిపోవాలి దేవుడా, ఇవాళ టీచర్ రాకూడదు దేవుడా, లేకపోతే ఇవాళ ఏమన్నా అయిపోవాలి దేవుడా, ఇలా కోరుకుంటూ ఉండేవాడు, అవునా కదా. అలా ఈ భూతి అనబడేటువంటి ఈయన దగ్గరికి పాపం శిష్యులు ఎవరు కూడా వస్తూ ఉండేవారు కాదు. లేట్ అయిపోయింది, ఎవరు శిష్యులు వచ్చేవాడు కాదు, ఎవరు పంపించడానికి కూడా భయపడేవాడు. ఆ భయపడిపోతూ ఉండేటప్పటికి ఏం చేశాడు, కాదులే శిష్యులు ఎవరు రాకపోతే రాకపోయారు, నా పనేదో నాది, నా కార్యం నాది, నా అగ్నికార్యం నా నిరంతరం అగ్నికార్యం చేసుకుంటూ ఉండడం, చక్కగా అగ్నిని రక్షించుకుంటూ ఉండడం, తన పనిలో తను ఉంటూ ఉండడం. ఒకనొక సందర్భంలో ఆయనకు అనిపించింది నాకు పుత్రుడు కావాలని చెప్పేసి బ్రహ్మ గురించినటువంటి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే బ్రహ్మగారు అన్నారు, తీక్షణమైనటువంటి ఎండలోను, విపరీతమైనటువంటి వాన పడుతున్న సమయంలోను, విపరీతమైనటువంటి చలున్న సమయంలో, ఆ సమయాల్లో కూర్చుని కనుక నువ్వు తపస్సు చేస్తే 11 సంవత్సరాలు నీకు పుత్ర సంతానం కలుగుతుంది అని. అలాంటి పుత్రుడు కావాలంటే తీక్షణమైన ఎండ ఉండాలి, విపరీతమైన వాన ఉండాలి, జడివాన ఉండాలి, విపరీతమైన చలి ఉండాలి. ఈ 3 సందర్భాల్లోకి ఎండలోకి వెళ్ళగానే సూర్యుడు దెబ్బకి భయపడిపోతున్నాడు, బాబాయ్ భూతిగారు వస్తున్నారని చలవడిపోతున్నాడు. వాన సమయంలో బయటికి వెళ్దామంటే వానదేవుడు చూసి బాబాయ్ భూతిగారు వచ్చారు లేని పొంతి ఇట్లని తిడతాడు, ఈయన నోట్లోంచి ఏమంటే అదల్లా నిజమైపోతుంది, దీనికి ఎందుకు వచ్చిందని ఆయన సన్నగా వెళ్ళిపోతున్నాడు. చలి దగ్గరికి వెళ్ళిపోయి తపస్సు చేద్దామంటే చలిదేవుడు ఆయన అలాగే భీష్మించుని కూర్చుని బాబాయ్ ఈయన వచ్చాడు నన్ను తిట్టిపోస్తాడు, ఎందుకు వచ్చింది, నేను అతిగా చలి ఇవ్వకూడదని ఆయన దాక్కుని కూర్చునిపోతాడు. దాంతో ఎంత ప్రయత్నించినా ఆయన తపస్సు ముందుకు వెళ్ళాలి. తపస్సు అవ్వకపోయేటప్పటికి పుత్ర సంతానం లేకుండా పుత్రుడు లేడు, శిష్యులు లేడు. దాంతో పాపం సరే కానీలే, నా విద్య నా దగ్గర ఉంది కదా, నా గురువు యొక్క అనుగ్రహం నాకు ఉంది కదా, ఎప్పటికైనా నాకు ఏదో ఒకటి భగవంతుడు మేలే చేస్తాడనేటువంటి భావంతో భార్యతో ఆనందంగా ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని నడుపుతూ ముందుకెళ్తాడు. ఒకనొక సందర్భంలో శాంతి అనబడేటువంటి వాడు పాపం తల్లిదండ్రులు లేరు వాడికి, అయినా ఈ భూతి అనబడేటువంటి గురువు గురించి అన్ని విషయాలు తెలుసుకుని ఇలాంటి గురువు కావాలి. గురువు తిడుతున్నాడు అంటే అర్థం ఏమిటంటే, ఒకటి మన ప్రారంభ కర్మని తీసేయడం, మన పాపాన్ని కడిగేసేవాడు, అతిగా తిడతాడు. 2 మనల్ని ఉద్ధరించేవాడు. 3 ఎంతో తాను అనుసరించేటువంటి ధర్మం మీద నమ్మకము పూనిక లేకపోతే కోపం రాదు. ఈ 3 ఉన్నవాడే ఇంత అతి కోపిష్ట అవుతాడు. కానీ అటువంటి గురువు నాకు కావాలని వెతుకుని ఆ శాంతి అనేటువంటి వాడు ఈ భూతి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఇంకా ఆ రోజు నుంచి ఇంకా ఆయనకి సేవ చేయడం మొదలెట్టాడు, విద్యలని నేర్చుకుంటున్నాడు, మంచి శిష్యుడు అనిపించుకున్నాడు. భూతికి చాలా ఆనందం కలిగేది ఆ అబ్బాయిని చూస్తే. ఒకనొక సందర్భంలో ఏమైందంటే పిల్లవాడికి అన్నీ నేర్పిస్తూ వస్తున్నాడు. తన తమ్ముడు అయినటువంటి వాడు, భూతికి ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు అన్నాడు, అన్నయ్య నీకు ఇంకా పుత్ర సంతానం కలగలేదు, నాకు పుత్రుడు లేడు, ఆ పుత్రుడి కోసం నేను ఒక యాగం చేయదలుచుకున్నాను, ఆ యాగానికి మంత్రదర్శకగా నువ్వు రావాలి, ఎందుకంటే అంత వాక్శుద్ధి నీకు ఒక్కడికే ఉంది, అంత మంత్రం చదివే శక్తి నీకే ఉంది, అది వరుసగా 7 రోజుల పాటు చేయాల్సినటువంటి యాగం, ఆ యాగానికి ద్రష్టగా నేను పిలుస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. అయ్యా తమ్ముడు నువ్వు నన్ను పిలిచావంటే మరి నా ఇంట్లో అగ్నికార్యం నిత్యాగ్నిహోత్రులు ఉన్నాయి, దాన్ని వదిలేసి రాలేనన్నాడు. శిష్యుడు ఉన్నాడు కదా అన్నయ్య, శిష్యుడు ఉన్నాడు కదా వాడికి అన్నీ అప్పగించేసే అన్నాడు. సరే అన్న
సరే అని వెంటనే శాంతిని పిలిచాడు. అయ్యా అగ్ని కార్యం ఎలా చేయాలో చూపించాడు. ఏ మంత్రాలతో ఎలా నెయ్యిలో వేసి అందులో వేయాలో చెప్పాడు. దాన్ని ఎలా రక్షించుకోవాలో చెప్పాడు. ఎన్ని గంటలకు ఒకసారి అగ్నికి ఆహుతి వేయాలో చెప్పాడు. ఇలాంటి నియమాలన్నీ చెప్పాడు. మంత్రాలన్నీ నేర్పించాడు. అనుష్ఠాన విధానాలన్నీ నేర్పించాడు. చేస్తావా అంటే చేస్తాను గురువుగారు, నాకు అన్నీ పట్టుబడ్డాయి అన్నాడు. శాంతికి అన్నీ వదిలేసేసి భూతి కాస్త తమ్ముడితో పాటు యాగ నిర్వహణ కోసం వెళ్ళిపోయాడు. ఈ 6 రోజులు బాగా గడిచింది. చక్కగా అన్ని రకాలుగా అగ్ని కార్యం గురువు గారు ఎలా చెప్పారో అలా చేస్తూ వస్తున్నాడు శాంతి. అన్నీ చక్కగా జరుగుతుంది. 7వ రోజు తెల్లవారుజామున సాయంకాలానికి గురువుగారు వస్తారు ఇంటికి. 7వ రోజు తెల్లవారుజామున పాప నిద్ర పట్టిన సమయంలో కాస్త చలి ఎక్కువగా ఉండడం వల్ల నిద్ర అరగంట ఎక్కువ పోయింది. నిద్ర లేచేటప్పటికల్లా సరైన సమయానికి ఆహుతి పళ్ళ అందులో దర్భను కానీ చితుకులు కానీ నీతో తడిపినవి అందులో పడకపోయేటప్పటికి ఏమైంది, పాపం పిల్లవాడు నిద్ర లేచి మొహం కడుక్కుని గబోగా వచ్చి చూసేటప్పటికల్లా అగ్ని కాస్త చల్లబడి అగ్ని చల్లబడిపోయి కూడా ఏమైపోయింది, ఏం చేయాలి ఇప్పుడు, మళ్ళీ వెలిగించేద్దాం. కానీ గురువుగారికి తెలీదా అగ్ని చల్లబడిపోయిందని దొంగతనంగా వెలిగించేస్తే అగ్ని వెలుగుతుందేమో, కానీ అది నిజం కాదనే విషయం గురువుకి తెలియకుండా అయితే ఉండదు కదా. పైగా అలా అబద్ధం చెప్తే గురుద్రోహం చేసిన పాపం వస్తుంది. ఆ గురుద్రోహం చేసిన వల్ల చేసిన పుణ్యం పోవడంతో పాటు విద్య అంతా కూడా ఎందుకు పనికిరానటువంటి విద్యగా మారిపోతుంది. కనుక అంత తప్పు చేసే కన్నా ఇప్పుడు నేనేం చేయాలి, పాపం వేదన పడ్డాడు, బాధపడ్డాడు, చింతించేశాడు, కింద పడి దొరిలేశాడు, భగవంతుడికి నమస్కారాలు చేసేస్తున్నాడు. చివరికి ఏం చేయాలో అర్థం కాదు. ఏం చేయాలని చివరికి ఆ అగ్నిదేవుడికి నమస్కారం చేసుకున్నాడు. అగ్నిదేవుడికి నమస్కారం చేసుకుని, నాయన నా గురువు గారి పాదాలు తప్ప అన్యం ఏది ఎరగనటువంటి వాడిని, గురువు వచ్చే లోపల అగ్గిపెట్టెతో లేకపోతే నాకున్నటువంటి సాధనాలతో అగ్నిని ప్రజ్వలింపచేయడం ఎంతోసేపు పట్టదు, కానీ నీ పట్ల గురువు పట్ల దోషం చేయడం నాకు ఇష్టం లేదు. కనుక నీ అనుగ్రహం ఉంటే మళ్ళీ తనంతట తానుగా అగ్ని ప్రజ్వలిల్లాలి. ఆ ప్రజ్వలిందుకు కావాల్సినటువంటి విద్యని నాకు నీవే ఇవ్వగలవు అని పాపం అగ్నిదేవుడిని ఎదుర్కొండా పెట్టుకుని విపరీతంగా దుఃఖిస్తూ ఆయన ముందు తపస్సు. చిన్న పిల్లవాడు, గురువు నింద చేయకూడదు, గురువు చెప్పిన మాటతో పాపం పాటించలేకపోయాను, అగ్ని తనంతట తాను రావాలనేటువంటి అత్యుత్తమమైనటువంటి సంకల్పంతో ఉన్న పిల్లవాడు. ఇటువంటి పిల్లవాడి యొక్క నమ్మకం వృధా పోకూడదు. పైగా గురువుని త్రికరణ శుద్ధిగా నమ్మినటువంటి పిల్లవాడు, గురువుని పూజిస్తే, గురువుని నిరంతరం పూజిస్తే ఆయన పాదాలు తప్ప అన్యమైనటువంటి పూజలు ఏవి తెలియనటువంటి వాడైతే త్రిమూర్తులు కూడా వశమైపోతారు అని శాస్త్రం వచ్చింది. కనుక ఈ పిల్లవాడు గురువుని అంత నమ్ముకున్నందుకు గాను నేను వీడిని రక్షించాలి అని అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యి, నాయన నా యొక్క ప్రయోజనం ద్వారా నీకు ఒక అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని ఇస్తాను, ఆ స్తోత్రాన్ని చక్కగా రాసుకుని ఆ స్తోత్రాన్ని నిండైనటువంటి పూర్ణమైనటువంటి మనస్సుతో చదవడం మొదలుపెట్టు. అలా కనుక నువ్వు మొదలు పెడితే తనంతట తానుగా అగ్ని మళ్ళీ అందులోంచి పుడుతుంది, దానివల్ల నీకు ఎటువంటి దోషము కూడా అంటదు అని చెప్పి అగ్నిదేవతా స్తోత్రం. ఆ అగ్నిదేవతా స్తోత్రాన్ని జాగ్రత్తగా కూర్చుని గురువు గారిని తలుచుకుంటూ ఆయన పట్ల అపరాధ స్తోత్రాన్ని కూడా మనసులో అనుకుంటూ వారి పాదాలకు నిరంతరం నమస్కరించుకుంటూ ఆ గురుదేవులు చెబుతుంటే తాను పలుకుతున్నాననేటువంటి భావనతో స్తోత్రాన్ని అంతటిని కూడా గురుపదేశంగా స్వీకరించి చదివిన తర్వాత ఆ అబ్బాయిలో ఉన్నటువంటి ఆర్ద్రతని గమనించినటువంటి అగ్నిదేవుడు తనంతట తానుగా ఎక్కడ చల్లబడిపోయాడో అక్కడే తనంతట తానుగా ఉద్భవించాడు. అది ఉద్భవించడం ఏమిటి, గురువుగారు గుమ్మంలోకి వచ్చాడు. రాగానే అంతవరకు ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఎవరు? భూతి. నా శిష్యుడు నా అగ్ని కార్యాన్ని నిలబెడుతున్నాడు, వాడి వల్ల నా పనులన్నీ కూడా చక్కగా అవుతున్నాయి, నేను బయట కూడా తిరగలుగుతున్నాను, ఇదివరకు ఇప్పుడు బయటకు వచ్చేవాడిని కాదు. ఇంకా వస్తున్నాడు, గుమ్మంలోకి వస్తున్నాడు. ఈలోపల అగ్నిదేవుడు ఆనందించాడు. ఇంత గురువుని మనసులో నింపుకుని నేను ఇచ్చినటువంటి స్తోత్రాన్ని కూడా గురువు చెప్తున్నాడు అనేటువంటి భావనతో ఇంత జాగ్రత్తగా చదివావు, నీకు గురువు అంటే ఎంత భక్తి ఉందో నాకు అర్థమైంది. ఆ గురుపాదాలని ఇంత నమ్ముకున్నటువంటి వాడివి కనుక ఏదన్నా ఒక 3 వరాలు కోరుకో అంటే వెంటనే శిష్యుడు, అయ్యా మా గురువుగారు ఉత్తముడు, నాకు దైవ సమానుడు, ఆయన మించినటువంటి వాడు ఇంకా ప్రపంచంలో నాకెవరూ లేరు. ఆయనకి పుత్ర సంతానం లేదు, ఆ పుత్ర సంతానం కోసం పాపం చాలా కష్టపడ్డాడు, ఆయన ప్రకృతి కళలో సహకరించలేదు. కనుక నీ అనుగ్రహంతో వారికి పుత్ర సంతానం కలగాలి. పైగా ఆ పుత్రుడు ఎలాంటి వాడు అవ్వాలి, మా గురువు గారి నోట్లోంచి ఏ వాక్కు వస్తే అది నిజమవుతుంది. ఆ ఏ వాక్కు పలికినా వాక్సిద్ధి కలిగి తానే రీక్రియేట్ చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాడు మా గురువు గారు కనుక మళ్ళీ ఒక ఒక మన్వంతరాన్ని నలపగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వాడు ఒక మనువు మా గురువు గారి గర్భాన రావాలి అనేటువంటి కోరిక శిష్యుడి నోట్లోంచి వచ్చింది. వచ్చాడుకో ఓకే తథాస్తు, వెరీ గుడ్, ఇంకేమన్నా ఒక కోరిక. అయ్యా ఇంకొక విషయం అడుగుతాను, ఏమీ అనుకోకపోతే, మా గురువు గారు సర్వకాల సర్వావస్థల్లో కూడా
అందరి మంచి కోరుకునేవారు. అటువంటి వారికి శిష్యులు ఎవరూ రావట్లేదు. ఇటువంటి గురువుకు కనుక శిష్యులు అధికంగా వచ్చినట్లయితే ఆ గురు పరంపరానుగతంగా ఇటువంటి విద్యలన్నీ కూడా ఇంకా బాగా ప్రచారాన్ని పొందుతాయి. ఆయన విద్యలన్నీ కూడా ఆయనతో అంతమవ్వకుండా, లేదు నా ఒక్కడి దగ్గర ఆగిపోకుండా ఇంకో 10 మంది లెక్కకి అందనటువంటి వాళ్ళు శిష్యులుగా వచ్చి మా గురువుగారి దగ్గర విద్యని స్వీకరించాలి. దానివల్ల వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషించాలి. గురువుకి ఎప్పుడు ఆనందం? విద్య 10 మంది నేర్చుకుంటుంటే ఆనందం. కనుక నా గురువు గారికి ఎంతో కొంత లోపల ఆ బాధ ఉంది, ఎక్కువ మంది రావట్లేదు, నేర్చుకోవట్లేదు అనేటువంటి బాధ ఉంది. వారు సంకల్పించవచ్చు నా దగ్గరికి 3 మంది రావాలని, కానీ ఆయన సంకల్పించట్లేదు. కారణం ఏంటంటే తమంతట తాముగా గురువు శిష్యుడు రావాలి. శిష్యుడి యొక్క గుణగణాలు ఎరిగి శిష్యుడిని స్వీకరించాలి గురువు, అంతే తప్ప సంకల్పాలతోనూ కొన్ని రకాల మంత్రాలతోనూ అందరినీ ఆకర్షించలేము. కనుక నా గురువుకి చక్కటి గురు పరంపర, శిష్య పరంపర రావాలి అని కోరుకున్నాను. తదాస్తు. ఇంకో కోరిక ఆయన కోరిక ఏమిటి? ఏదో 3 కోరికల్లో ఒక కోరికైనా వాడు ఏమైనా కోరుకుంటాడేమో, ఇచ్చేద్దాం పాపం అని కోరుకున్నాను. అయ్యా ఇంకొక విషయం, మా గురువుగారు బాధపడ్డా, తిట్టినా, ఏమైనా అనుకున్నా మా గురువుగారికి అతి కోపం. ఆ అతి కోపం కాస్త శాంతించాలి అని కోరు. అయితే తదాస్తు. మరి నీకోసం ఏం కోరుకోవా అంటే, నా గురుచరణాల మీద, నా గురువు గారి యొక్క పాదాల మీద నా మనస్సు ఎప్పుడు కూడా లగ్నమై ఉండాలి, అదొక్క కోరికని నాకు ఇవ్వించాలన్నాడు. వెంటనే ఆనందించాడు అగ్నిదేవుడు. బాబా ఇలాంటి శిష్యుడు ఒక్కడిని ఇంత బాగా తీసుకొచ్చాడు. అసలు ఆ భూతి నువ్వు అడిగినా అడగకపోయినా అసలు నీ వంటి శిష్యుడు ఉన్నందుకు కానీ ఆయనకి అన్నీ ఇచ్చేస్తున్నాను నేను. ఇంకా నీకు అసలు ఇది కావాలని కోరిక వచ్చే లోపలే నీ జీవితంలో ఏ కోరిక లేకుండా అనన్యమైనటువంటి రీతిలో నీ జీవితం 10 మందికి ఆదర్శప్రాయంగా జరిగిపోతుంది. నా స్తోత్రాన్ని నిరంతరం పఠిస్తూ ఉండు, వీలుంటే కనుక దాన్ని రాసి 10 మందికి పంచుతూ ఉండు. అగ్నిదేవత స్తుతి చేయడం ద్వారా వంశాభివృద్ధి జరుగుతుంది. దాంతోపాటు పాప ప్రక్షాళన, ప్రారంభ ఆగామి సంచిత కర్మలన్నీ కూడా నివృత్తి మార్గంలోకి వెళ్ళిపోతాయి. ఎక్కడ తెలిసి చేసినా తెలియక చేసినా, ఎన్ని జన్మల నుంచి పేరుకుపోయినటువంటి పంకినమంతా కూడా వెనకాల ప్రారంభవశాత్ మనకు ఉండిపోయినా ఈ అగ్నిదేవత స్తోత్రాన్ని చదవడం ద్వారా ఆ కొండంతా కూడా కరిగిపోతుంది. ఎలాగా? దీపం వెలిగిస్తే. దానికి మనం అరుణాచలం మీద ఏం చేస్తాం? కార్తీక పూర్ణిమ రోజున దీపాన్ని వెలిగిస్తాం. అంటే కొండంత దీపం అంటాం కదా. అరుణాచలాన్ని ఏమంటాం? కొండంత దీపం అండి అంటాం. ఆ కొండంత దీపాన్ని సంవత్సరానికి ఒకసారి వెలిగించి దాన్ని దర్శనం చేసుకోవడానికి ఇన్ని లక్షల మంది పాకులాడుతుంటే, నీ లోపల నీ వెనక పేరుకుపోయినటువంటి ఆ కొండంత దీపాన్ని కరిగించాలంటే ఎవరి వల్ల అవుతుంది? ఈ జన్మ పరంపరానుగతంగా నీలో నిక్షిప్తమైనటువంటి అగ్నిదేవుడి వల్ల తప్ప ఇంకెవరి వల్ల. కనుక జన్మానికో శివరాత్రి అన్నట్లుగా ఆ దీపాన్ని నిరంతరం వెలిగించుకోవాలి. నిరంతరం వెలిగించేటువంటి దీపం ఎప్పటికీ వెలుగుతూ ఆనందాన్ని 10 మందికి పంచాలంటే ఈ అగ్నిదేవత స్తోత్రాన్ని నిరంతరం పఠిస్తూ ఉండాలి. దానివల్ల సకలమైనటువంటి పాపాల నుంచి నివృత్తి పొందుతాము, దాని నుంచి బయటపడతాము అనేటువంటి సంకల్పాన్ని నుంచి పిల్లవాడితో చదివిస్తూ ఉంటున్నాడు. ఎవరైతే పిల్లవాడు మళ్ళీ భక్తి శ్రద్ధలతో వెలిగినటువంటి అగ్నిహోత్రాన్ని చూసి నమస్కరించుకొని అగ్నికార్యాన్ని చేసి, ఆ అగ్నికార్యం చేసినటువంటి చోటే కూర్చి గురువుని నమస్కరించుకుంటూ ఇంకోసారి అగ్నిదేవతా స్తోత్రం చేస్తున్నట్ట. ఆ చేస్తూ ఉంటే గురువుగారు లోపలికి వచ్చారు. వస్తూనే నాయనా శాంతి ఎక్కడున్నావు నాయనా అని చాలా ప్రేమగా మాట్లాడుతూ, ఆ ప్రేమాస్పదమైనటువంటి సంభాషణతో పిల్లవాడి దగ్గర తీసుకుని, నీకు సకలైశ్వర్యాలు, సకల సమృద్ధులు, సకలమైనటువంటి విభూతులు జగత్తులో ఉన్నటువంటి కూడా నా అనుగ్రహంతో నీకు వచ్చేస్తాయి. నీకెక్కడా జీవితంలో ఒకళ్ళ నుంచి ప్రత్యర్థి అనబడేటువంటి పదం నీ జీవితంలోకి రాదు. అందరికీ మిత్రుడుగా, అందరికీ అన్ని అనుగ్రహించేటువంటి వాడుగా నువ్వు జీవితంలో ఉంటావు అని శిష్యుణ్ణి మొత్తం వరాలతో ముంచెత్తేస్తే ఆ శిష్యుడు కోరుకున్నటువంటి వరానికి అనుగుణంగా అగ్నిదేవుడి యొక్క అనుగ్రహంతో ఈ భూతి యొక్క కడుపున సావని కోరుతాడు. భౌత్యుడు అనబడేటువంటి నామంతో భౌత్య సావర్ణి అనబడేటువంటి పేరుతో కోరుతాడు. వాడే చిట్ట 14వ. ఆ 14వ మనవంతరం జరుగుతున్నటువంటి సమయంలో ఏది కోరుకుంటే అది జగత్తులో అయిపోతూ ఉంటుంది. ఎవరికి వాడే బ్రహ్మగా నిలుస్తూ ఉంటాడు. ఎక్కడ చూసినా బ్రహ్మకి సంబంధించినటువంటి ఆ ప్రకృతి ఎటువంటి భావంతో అయితే ఆవిష్కృతమైందో సృష్టి సమయంలో, ఆ సృష్టి సమయంలో ఉండేటువంటి ప్రకృతి అలాగే అందరికీ ఆనందాన్ని కలిగిస్తూ ఉండే విధానంలో ఉంటారు. ఇలా 14 మంది మనువుల యొక్క చరిత్ర చెప్పుకుంటూ వచ్చాం. ఈ 14 మంది మనువుల చరిత్రలో చండీ సప్తశతిలో చెప్పినటువంటి స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో అవి విశేషమైనటువంటి స్తోత్రాలు. ఆ స్తోత్రాలతో పాటుగా పితృదేవతా స్తోత్రం, ఆ పితృదేవతా స్తోత్రంతో పాటుగా చిట్ట 14వ మనంలో చెప్పినటువంటి అగ్నిదేవతా స్థుతి, ఈ మూడు కూడా విశేషమైనటువంటి స్తోత్రరాజాలుగా మార్కండేయ చరిత్రని, మార్కండేయ పురాణాన్ని జగత్తులో ఇంతకాలం నిలబెట్టగలిగాయి అనేటువంటిది అంతరార్థం. ఈ మూడు కూడా ఏదో ఒక పురాణంలో విశేషమైనటువంటి తత్వంగా ఏదో ఒక దేవతామూర్తితో వ్యాస భగవాన్ని చెప్పించవచ్చు. కానీ మార్కండేయుల వారితోనే ఎందుకు చెప్పించారు అంటే, జీవితాన్ని ఉద్ధరించుకోగలిగేటువంటిది ఎవడికి వాడే. ఎవడూ వచ్చి మన జీవితాన్ని ఉద్ధరించడు.
ఎవడికి వాడే బాగు చేసుకోవాలి. ఆ ఎవడికి వాడే బాగు చేసుకున్న వాళ్ళలో ప్రప్రథముడు ఎవరైనా ఉన్నాడు అంటే ఆయన మార్కండేయుడు. నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకోవాలి సంకల్పాన్ని జగత్తుకు అంతటికి ఇచ్చినవాడు ఎవరైనా ఉన్నాడంటే మార్కండేయుడు. ఆయన నోట్లోంచి ఇటువంటి స్తోత్రాలు కనుక వచ్చి జగత్తుకి ఆధారంగా కనుక నిలిచాయంటే ఆయన మార్గంలోనే ప్రతివాడు కూడా శివుణ్ణి వదలకుండా కేశవనామాన్ని వీడకుండా నిరంతర తపవ మార్గంలో నడుస్తూ చిరంజీవిగా ఎన్ని కల్పాలకైనా ఉండిపోయేటువంటి సమర్థతని సామర్థ్యతని కలిగి ఉంటారు. కనుక మార్కండేయ చరిత్రలో ఇంత అద్భుతమైనటువంటి స్తోత్రాలు మనకు అందించడం అనేటువంటిది జరిగింది. వెంటనే క్రోస్టుకి మహర్షి అడిగారు, అయ్యా బాగుంది, మీ నోటితో 14 మంది మనువుల యొక్క చరిత్రను విన్నాం. ఈ 14 మంది మనువుల చరిత్రలు విన్న తర్వాత మళ్ళీ మనిషికి మానవుడిగా పుట్టినందుకు వచ్చేటువంటి కష్ట నష్టాలని తొలగిపోతాయట. కనుక ఆ 14 మంది చరిత్రలు విని ఆనందాన్ని పొందారు. ఈ అమ్మవారి నామం కానీ ఈ అమ్మవారి యొక్క వైభవాన్ని కానీ ఈ సుమేధుడు అనబడేటువంటి వాడిచే చెప్పబడినటువంటి ఈ దేవీ చరిత్రలో చెప్పారు కదా, ఆ దేవీ చరిత్ర మొత్తం మీరు చెప్పినటువంటి 14 మనువులలో కూడా ప్రధానమైనటువంటి మను చరిత్రలో సూర్యసావర్ణి అనబడేటువంటి వాడి చరిత్రలో కనపడుతుంది కదా. ఆ సూర్యసావర్ణిగా ఉన్నటువంటి ఆ సుమేధుడు, సురధుడు, సమాధి అనబడేటువంటి 3 స్వరూపాల్లో ఉన్నటువంటి అమ్మ తానే సృష్టి స్థితి లయ స్వరూపాన్ని పొంది ఆ ముగ్గురి ద్వారా ఇంత కథనాన్ని బయటికి తీసుకొచ్చింది, తన చరిత్రను తానే చెప్పుకుంది అనేటువంటి విధానం కూడా మీ నోటి నుండి విన్నాం. ఈ అమ్మ యొక్క నామాన్ని కానీ ఈ చండీ సప్తశతి స్తోత్రాన్ని కానీ మొత్తం పారాయణ విభాగాన్ని కానీ చండీ సప్తశతి ద్వారా చేసేటువంటి యాగాన్ని కానీ హోమాన్ని కానీ చేసిన వాడు తర్వాత కాలంలో ఎలా ఉన్నాడు, వాడు ఏమన్నా ఉద్ధరింపబడ్డా, కేవలం చరిత్ర వరకే ఇది ఆగిపోయిందా, ఇంకనే మనువుల చరిత్ర చదివితే జీవితం ఇప్పుడు కూడా సుసంపన్నంగా ఉంటుంది అని మీరు చెప్పారు. ఆ మనువుల చరిత్రలో అమ్మవారి యొక్క వైభవాన్ని చెప్పినటువంటి విభాగాన్ని ఇంత ప్రత్యేకంగా మాకు 13 అధ్యాయాల్లో చెప్పినప్పుడు ఆ 13 అధ్యాయాల్లో ఉన్నటువంటి విశేష చరిత్రను మళ్ళీ ఎవరైనా ఫ్యూచర్లో చేశారా, దాని నుంచి సరైనటువంటి ఫలితాన్ని పొందిన వాడు ఎవరైనా ఉన్నారా, ఆ చరిత్రను కూడా మాకు చెప్పండి అని. అప్పుడు మార్కండేయుడు మళ్ళీ మొదలెట్టాడు. ఒకానొక సమయంలో ఒకానొక రాజుగారికి చాలా కాలం వరకు పిల్లలు లేనటువంటి వాడిగా రకరకాల యాగాలు హోమాలు చేశాడు. ఎక్కడా పిల్లలు పుట్టేటువంటి స్థితి కలగల. ఒకానొక సందర్భంలో వ్యాసుల వారే స్వయంగా ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి, నాయన మీరు మాయాస్వరూపిణి అయినటువంటి ఆ చండీ అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణ నేను మీకు ఇస్తాను, విధి విధానంగా అది ఎలా పారాయణ చేయాలో మీకు చెప్తాను, వీలైతే నేనే ఇక్కడ ఉండి ఆ పారాయణ మీతో చేయిస్తాను, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా మీకు పుత్ర సంతానం కలుగుతుంది, ఆ పుత్రుల వల్ల మీ ఖ్యాతి మొత్తం విశ్వవ్యాప్తం అవుతుంది, అటువంటి పుత్రులను మీకు కొడతారు, నన్ను నమ్మండి అని చెప్పేసి ఆ చండీ సప్తశతి పారాయణ 700 శ్లోకాలతో కూడినటువంటి పారాయణ ఆ రాజుగారితో తానే స్వయంగా చేయించడం, ఆ చేయించిన తర్వాత హోమంగా చండీ హోమాన్ని చేయించడం, ఆ హోమం చేసిన తర్వాత తర్పణాలు అలాగే బ్రాహ్మణ సమారాధనలు చేయించడం అనేటువంటి మొత్తం క్రతువుని ఎలా విధానంగా చేయించాలో అవన్నీ చేయించిన తర్వాత ఒకానొక శుభముహూర్తాన చక్కగా ఆ రాణిగారి గర్భాన్ని పొందడం దాల్చడం, ఆ గర్భం ద్వారా 5 మగపిల్లలు పుట్టారు. 5 మగపిల్లలు కూడా చక్కగా తల్లిదండ్రుల యొక్క ఆధ్యాత్మిక రాజకీయ సామాజికమైనటువంటి విద్యలన్నింటినీ కూడా వారి ద్వారా స్వీకరించి చక్కగా ఉన్నతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దుపడ్డారు. తండ్రి తర్వాత పెద్దవాడైనటువంటి వాడికి మొత్తం రాజ్యం అంతా కూడా ఇవ్వబడింది. ఈ పిల్లలు పుట్టిన తర్వాత రాజుగారికి ఎంత కలిసి వచ్చిందయ్యా అంటే అంతవరకు ఒక నియమితమైనటువంటి రాజ్యాన్ని మాత్రమే పరిపాలిస్తున్నటువంటి రాజు ఒకానొక సందర్భం వచ్చినప్పటికల్లా అమ్మవారి అనుగ్రహంతో పుట్టినటువంటి పిల్లలు తన సామ్రాజ్యంలో ఉండడం ద్వారా మొత్తం ద్వీపమంతా కూడా ఆయన హస్తగతంలోకి వచ్చేసింది. మొత్తం ఏకఛత్రాధిపత్యంతో మొత్తం సామ్రాజ్యాన్ని అంతటినీ పాలించేటువంటి స్థితిని ఆయన పొందేశాడు. ఆ సామ్రాజ్యాన్ని అంతటినీ పెద్ద కొడుకు చేతిలో పెట్టారు. పెద్ద కొడుకు సామ్రాజ్యం అంతా నాదే అనుకోకుండా అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నటువంటి వాడి ధర్మాన్ని పాటించేటువంటి వాడు అయ్యింది. తమ్ముడు నలుగురికి కూడా మొత్తం 4 భాగాలు ఇచ్చి మీరందరూ సామంతులుగా మీ రాజ్యాన్ని ఏలండి, నేను మీ అందరి పైన ఉండి మీకు వచ్చేటువంటి మంచి చెడులకి నేను బాధ్యత వహించి మిమ్మల్ని అందరినీ సుఖంగా చూసుకుంటానని మొత్తం తమ్ములందరికీ మొత్తం సామ్రాజ్యాన్ని అంతటి పంచిచ్చేసాడు. తాను ఒకే ఒక రాజుగా ఒకే ఒక తన తండ్రి ఏదైతే మొట్టమొదటి తాను కలిగి ఉన్నాడో ఆ ఒక్కదాన్ని తాను అట్టి పెట్టుకుని మిగతాదంతా పనిచేసిన తర్వాత ఆ నలుగురు 4 సామ్రాజ్యాలు భాగాలు చక్కగా పోషించుకుంటున్నారు, పాలించుకుంటున్నారు, బాగుంది. ఎవరిలోనూ దుష్టమైనటువంటి ఆలోచనలు లేవు. వాళ్ళ దగ్గరికి వచ్చి చేరేటువంటి వాళ్ళలో దుష్టులు ఉన్నారు. ఉండి ఏం చేశారు, ఓ రోజు ఒకానొక తమ్ముడికి ఒక మంత్రి గారు ఉద్బోధ చేశారు, అయ్యా అంతా మీ అన్నగారి చేతుల్లోనే ఉంది, ఆయన ఏమి పట్టుకోను అనుకునే మీ నలుగురిని తన చేతుల్లో పెట్టుకున్నాడు, ఎందుకు మీరు అలా లొంగి ఉండాలి, మీ సామ్రాజ్యం మీరు తీసుకోవచ్చు కదా, దానికి మీరే కర్తాకర్మక్రియ అవ్వచ్చు కదా, మనం ఎందుకు అక్కడ కప్పం కట్టాలి. పైగా మీరు ఓ విషయం గమనించండి,
మీ నలుగురికి 4 భాగాలు ఇచ్చాడు, తాను మధ్యలో ఉంటున్నాడు. అసలు మీ నలుగురు కనుక ఎదురెళ్తే ఆ ఒక్క రాజ్యాన్ని లాగేసుకోవడం ఎంతసేపు పడుతుంది? ఎంతోసేపు పట్టదు. ఆయన వీక్ పొజిషన్లో ఉన్నాడు, మీరందరూ గట్టిగా ఉన్నారు. కనుక మీరు ఓకే అంటే మిగతా మీ 3 తమ్ముల్ని ఒప్పిస్తే మొత్తం సామ్రాజ్యం అంతా కూడా మీ పట్టాన్ని, అసలు ఉన్నదంతా వీళ్ళ దగ్గరే ఉంది, ఆయన దగ్గర ఏమీ లేదు. ఆ లేని దాన్ని కూడా ఇప్పిస్తానని భ్రమలో దింపాడు. మొదట నో అన్నారే, మా అన్నగారు చాలా ధర్మవంతుడు, మేము అలాంటి పనులు చేయమన్నారు. ఒకే మాటని చెప్పగా 10 సార్లు 20 సార్లు 30 సార్లు కొన్ని సంవత్సరాల పాటు ఉద్బోధన చేసేప్పటికేమో మనసులో పురుగు మొదలు. వెంటనే వాళ్ళు కూడా సరే అంటే సరే అనుకున్నారు. ఒకనొక ఫైన్ ముహూర్తం పెట్టారు. ఏం చేశారు? ఎలా మా అన్నగారిని ఎలా ఓడించడం? ఆయన సామాన్యుడు కాదు. నువ్వు అనుకుంటున్నావు సామాన్యుడు అని మా అన్నగారు. మేము ఇన్నాళ్ళు ఎందుకు ఆయనకి ఎదురగలదో తెలుసా? నువ్వు ఏమన్నా చెయ్యి, డబ్బా, అధికారమా, ఇంకోట ఇవన్నీ కాదు ఆయనకి రక్ష. ఆయన ధర్మమే ఆయనకి రక్ష. ఆ ధర్మాన్ని పట్టుకున్నాడు మా అన్న. ధర్మాన్ని పట్టుకున్న వాడిని పడేయడం అంత తేలికైన విషయం కాదు. కనుక ధర్మాన్ని పట్టుకునే వాడిని ఎలా పడేయాలని శాస్త్రాన్ని వెతుకున్నాడు. దాంతో ఈ మంత్రి ఎవరైతే అనవసరమైనటువంటి ఆలోచనలు బుర్రలో ఉన్నాయో వాడు మొత్తం శాస్త్రాన్ని తీశాడు. అభిచార హోమాన్ని చేద్దాం. అభిచారం అంటే ఈ రోజుల్లో చేతబడినంటే, ఈ రోజుల్లో మాట్లాడాలంటే చేతబడినంటే ఆ అభిచార హోమాన్ని చేద్దాం. అభిచార హోమంలో ఏం చేద్దాం? మీ అన్నగారి మీద కన్నా కూడా బలవంతమైనటువంటి ఒక రాక్షసుని క్రియేట్ చేద్దాం. వాడిని పంపించేసి ఆ రాజ్యం మీదకి ఆయన్ని చంపేసేటట్లుగా చేద్దాం. ఆ రోజుల్లో మంత్రాలు అనుష్ఠానాలు గొప్పవి కనుక ఓ అభిచార హోమాన్ని మొదలెట్టారు. ఒక రాక్షసుడు వచ్చేసాడు, మహామాంత్రికుడు, వాడు మహా ఉగ్రస్వరూపంగా ఉన్నాడు. వెళ్ళేసి ఆ రాజుని ముక్కలు చేసేసాయి. ఇంకా ఆ రాజ్యంలో మనిషి అనేవాడు ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి శాసనం ఇచ్చేసి పంపించేశారు. వెళ్ళాడు. ఈ రాక్షసుడు ఆ రాజ్యంలోకి వెళ్ళి ఆ మహారాజు యొక్క సభలోకి వెళ్ళేటప్పటికల్లా ఆయన అక్కడ ఉన్నటువంటి అమ్మవారి గుడిలో కూర్చుని ప్రశాంతంగా, ఆ రోజు ఏమిటి, కార్తీక బహుళ అష్టమి రోజు ప్రదోషకాలంలో కూర్చుని అమ్మవారి యొక్క విశేష కల్పమైనటువంటి చండీ సప్తశతి పారాయణతో హోమాన్ని చేస్తుంది. ఆ హోమాన్ని చేస్తున్నటువంటి రాజుగారిని చూసినప్పటికీ ఏమైంది? అభిచార స్వరూపంతో ఉన్నటువంటి ఆ మహమ్మారి ఏదైతే ఉందో ఆ మహమ్మారి ఆ స్వరూపంగా ఉన్నటువంటి రాజుని, ఆ చేయబడుతున్నటువంటి హోమాన్ని, చదవబడుతున్నటువంటి మంత్రాన్ని ఒక 2 నిమిషాలు వినేటప్పటికల్లా ఆ ఉగ్రస్వరూపం అంతా కూడా మారిపోయి ఎవరైతే తన్ని ఈయన మీదకి ప్రయోగించారో వాళ్ళ మీదకి వెళ్ళిపోయి మొత్తం 4 చంపేసి మొత్తం మంత్రుల్ని కూడా చంపేసేసి వికటించింది అనమాట. ప్రయోగం వికటించి మొత్తం 4 తమ్ముళ్ళు చచ్చిపోయారు. ఇంకెవరు చచ్చిపోయినా మనకు అనవసరం, 4 తమ్ముళ్ళు చచ్చిపోయారనే విషయం ఈయనకి పాపం ఈ చండీ సప్తశతి ఇంకా పూర్తి అవ్వకుండానే తెలిసింది చారుల ద్వారా. అయ్యా వాళ్ళు మీ మీదకి ఇలా పంపించారు, మీ మీద పంపించినప్పుడు ఆ అభిచారం వచ్చింది మీ మీదకి, మీరు చేసేటువంటి ఈ ధర్మకార్యం వల్ల అదంతా కూడా వికటించి వాళ్ళ 4 చచ్చిపోయారు. వెంటనే ఈయన పాపం ఆ కూర్చున్న స్థానంలోనే ఇంకా లేవకూడదు, అది ధర్మానికి అతిరిక్తం, చేసిన కార్యం పూర్తవ్వాలి. అయ్యో నేను ఎంత పాపిష్టివాడిని అన్నాడు. ఎందుకయ్యా మీరెందుకు పాపిష్టివారు, మీరు మంచివారు, వాళ్ళే చెడ్డవాళ్ళు, మీ మీదకి ఇలా. నేననేవాడు లేకపోతే అసలు నా మీదకి అపచారం చేయాలనే ఆలోచన వాళ్ళకి వచ్చేది కాదు కదా, నా కింద ఇదంతా ఉంచుకునేవాడిని కాదు కదా, వాళ్ళకి దుష్టపు ఆలోచన వచ్చేది కాదు కదా. నా తమ్ముళ్ళలో దుష్టపు ఆలోచన వచ్చిందంటే కారణం నేను. కనుక నేను లేకుండా ఉంటే వాడు బాగుండేవాడు. కనుక తప్పంతా నాది, వాళ్ళదేం తప్పు లేదు. ఆ తర్వాత చెప్పినటువంటి మాటలు లొంగారు అంటే నేను వాళ్ళకి మంచి చెప్పడంలో ఎక్కడో ఫెయిల్ అయిపోయాను. చెడు మాటకి లొంగాడు అంటే అర్థం ఏమిటి? మంచి మాట వెళ్ళలేదు లోపలికని అర్థం. ఆ మంచి మాట నేను చెప్పుంటే అసలు చెడు వెళ్ళేది కాదుగా. ఈ అభిచార యోగం మంత్రమో ఈ హోమమో చేయాలి, నా మీదకి ఎవరినో పంపించాలని 1 సంవత్సరం నుంచి తాపత్రయపడుతున్నప్పుడు ఈ సంవత్సర కాలం అభిచార ప్రయోగం చేసే బదులు రుద్రహోమం చేస్తుంటే 4 బాగుపడేవాళ్ళు. అవును, అది చేయకుండా వీళ్ళకి చేయాలనిపించింది. అంటే నేను ఏదో ఎక్కడో వాళ్ళకి మంచి చెప్పడంలో తప్పు చేశాను కనుక నాదే బాధ్యత అంతా కూడా నాదే. కనుక దీని అంతటికీ నేనే కారకం. కానీ నన్ను నేను అంత సమాప్తం చేసుకుంటాను, నేను కూడా ప్రాయోపవేశం చేస్తాను. వెంటనే మంత్రి గారు వచ్చారు. అయ్యా మీరు అలా చేయడం ధర్మబద్ధమైనటువంటి విషయం కాదు. అభిచార ప్రయోగం వాళ్ళు చేశారన్నప్పుడు మీరు సన్మార్గంలో వెళ్ళి వాళ్ళని బతికించే ప్రయత్నం చేయండి. అంటే ఇప్పుడు నేను చేసినటువంటి హోమం ఏదైతే ఉందో అది నా తమ్ములకి ధార పోస్తానని చెప్పేసి ప్రతి అష్టమి పూట బహుళంలోనూ శుద్ధంలోనూ వచ్చేటువంటి ప్రతి అష్టమి నవముల్లో అమ్మవారి యొక్క విశేషమైనటువంటి అర్చనని ఆ రాజుగారు చేస్తూ ఉండేవారు. ఇన్నాళ్ల పాటు తాను చేసినటువంటి హోమము, ఈ అర్చన, దీని ప్రతిఫలాన్ని అంతటినీ కూడా తమ్ముళ్ళకి కూడా ధారాదత్తం చేశాడు. మంత్రపూరితంగా చేసేటప్పుడు 4 బతికారు. ఆ 4కి ఆయన నాకేం అక్కర్లేదు మీరే తీసేసుకోండి అన్నారు. అన్నగారు వెంటనే కాళ్ళ మీద పడ్డారు 4 కూడా. అన్నగారు క్షమించండి, ఇదేదో బుద్ధిపూర్వకంగా చేసింది కాదు, ఏదో మాయ మమ్మల్ని పెకిలించేసింది, ఆ మాయకి లోబడి మేము మీకు
అతిరిక్తంగా వచ్చాను తప్ప మా మనసులో ఎక్కడ కూడా మీ పట్ల దోషభూయిష్టమైనటువంటి భావన లేదు. మీరు ఉండాల్సిందే, మీరే మాకు పెద్ద, ఇదంతా ఎందుకు జరిగిందో అంటే ఏ చండీ సప్తసతి పారాయణ వల్లైతే అమ్మ అనుగ్రహించిందో, ఈ నలుగురిని బతికించిందో, ఆ తల్లియే ధూమ్రలోచన అంటే ధూమంగా బయటికి వచ్చి చెప్పింది, నాయన నా నామం చదవడం ద్వారా నా యొక్క ప్రశస్తి జగత్తులో ఎప్పటికీ నిలిచిపోయేటువంటి కార్యంలో భాగంగా ఇది ప్రాక్టికల్గా ఒక కథగా వస్తే, ఒక ఊళ్ళో ఇట్లా జరిగిందిట ఇలా జరిగిందిట అని చెప్పుకుంటే మనుషుల్లో ఆ పూనిక నమ్మకం కాస్త పెరుగుతుంది. ఇదేదో పురాణ గాథ అనుకున్నంతసేపు మహర్షుల వారు ఇంకెవరికో చెప్పారంటే అదేదో ఒక విషయంగా ఉంటుంది. జరిగిందిట, మహారాజు గారే వాళ్ళ పిల్లలే వాళ్ళ తమ్ముళ్ళే ఇలా చేశారటంటే ఈ నా యొక్క ప్రశస్తికి, చండీ సప్తశతికి, అమ్మవారి మీద ఉండేటువంటి నమ్మకానికి, నామానికి, నామ వైభవానికి కూడా ఇంకాస్త వైభవం పెరుగుతూ ఉంటుంది. కనుక దాన్ని ఇంకాస్త 10 మందిలోకి తీసుకువెళ్ళడం కోసం మీ 5గురిని కూడా నేను వాహకం చేసుకున్నాను. ఇక్కడ చేసేది నేనే, చేయబడుతున్నది నేనే, జరుగుతున్నది నేనే, జరిగిన దానికి పర్యవసానము నేనే. ఈ నేనే సర్వస్వము అని తెలుసుకున్నటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడికి సుఖము దుఃఖము రెండు నా స్వరూపంగానే అనుగ్రహంగా స్వరూపంగా కనపడుతూ ఉంటాయి. కనుక నా అనుగ్రహంతో మీరు ఎప్పటికీ కూడా చిరంజీవులుగా ఇలా ఉండండి. ఈ శరీరాన్ని వదిలేయాలనుకున్నప్పుడు మణిద్వీపానికి వచ్చి నాలో ఐక్యమైపోండి అని ఆ 5గురికి కూడా అనుగ్రహాన్ని ఇచ్చి వెళ్ళిపోయింది. ఇది ఒక రకమైనటువంటి కథగా చెప్పారు. అయ్యా ఇంకేదన్నా ఒక కథ ఉందా? సూర్యసావర్ణి అన్నారు. సూర్యుడు విశేషమైనటువంటి గ్రహాల్లో ఉత్తమ స్థానంలో ఉన్నటువంటి వాడు ప్రప్రథముడు. అటువంటి సూర్యుడి యొక్క విశేషాన్ని ఏదన్నా నాకు చెప్పండి అంటే వెంటనే మార్కండేయ మహర్షి చెప్పారు. ఒకానొక సందర్భంలో ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు చాలా ఉత్తముడు. ఆ ఉత్తముడికి మరో ఉత్తముడు గర్భవశాత్తు పుట్టాడు. ఆ పిల్లవాడు చిన్నప్పటి నుంచే కూడా గురువుల దగ్గర సమస్తమైనటువంటి విద్యల్ని నేర్చుకున్నాడు. ఆ విద్యలన్నీ నేర్చుకున్న తర్వాత తండ్రి గురువులు ఏ పిల్లనైతే చూపించారో చక్కగా ఆ పిల్లని వివాహం చేసుకున్నాడు. గృహస్థాశ్రమ ధర్మంలోకి వెళ్ళాడు. రాజుగా ఉన్నాడు కనుక భార్యల్ని కోరుకోలేదు. ఏకపత్ని వ్రతుడుగా ఉండాలనేటువంటి కోరికతో ఉండిపోయాడు. చక్కగా ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు. ఒకనొక సందర్భంలో చాలా సంవత్సరాలు గడిచిపోయింది. ధర్మంగా రాజ్యం ఉంది, సుభిక్షంగా ఉంది, ఆనందం, శాంతి, సమృద్ధి, యజ్ఞయాగాది క్రతువులు, మంత్రము, గురువులు, అర్చనలు, ఇవే జీవితం అంతా. ఇలా ఆయనకి ఇంకో 10 మంది పిల్లలు పుట్టారు. అంతమంది పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆయన హాయిగా ఉన్నాడు. దేశమంతా ఎప్పుడు మహారాజు గారి దేవుడు అంటే మహారాజు గారి దేవుడు అనుకున్నాడు. అలాంటి సమయంలో రోజు పొద్దున్నే వాళ్ళ ఆవిడ శనివారం వచ్చిన చక్క తలంటి పోద్దామని చెప్పేసి ఆయనకి నూనె పెడుతూ ఉంటే ఒకసారి ఉన్నట్టుండి ఏడవడం మొదలెట్టింది. ఏడవడం మొదలెడితే ఏమైంది బాబు, ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా, నూనె పెడుతూ ఏడవడం ఏమిటి, శని కాబోతే ఏమైంది, నీకు బాగానే ఉన్నావా, నీకేమైనా అనారోగ్యంగా ఉందా, చేతులు ఏమైనా నొప్పులుగా ఉన్నాయా, ఇంకేమన్నా అంటే ఏమీ లేదంటే మరి ఏమిటి చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు, ఇంకా పెద్దగా ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని గట్టిగా అడిగేటప్పటికి ఇదిగోండి ఇది కారణం ఉంది. ఆ జుట్టు లోపల తెల్ల జుట్టు వచ్చింది. వెంట్రుక తెల్ల జుట్టు వెంట్రుకలు వచ్చింది. ఆ తెల్ల వెంట్రుకను బయటికి తీసింది. అదిగోండి అప్పుడే మీకు తెల్ల వెంట్రుక వచ్చేసింది. ఏమంటాం ఇప్పుడు, అయ్యయ్యో తెల్ల వెంట్రుక వచ్చేసింది, మా ఆయన ముసలోడు అయిపోతున్నాడని బాధ వచ్చేసింది ఆవిడ. దాంతో ఏడుపు మొదటి ఈయన అన్నట్టు ఆ తెల్ల జుట్టును చూశాడు. మా ఆవిడ ఎందుకు ఏడ్చింది, ఏడుపు వెనకాల ఏముంది, ఊరికే తెల్ల జుట్టు రావడం, ఒక వెంట్రుక వస్తే అంత ఏడవాల్సిన అవసరం లేదు కదా, ఈవిడ ఏడుపు వెనకాల ఏదో ఉంది, అది నేను గ్రహించట్లేదని చెప్పేసి ఓ రోజంతా ఆ తెల్ల జుట్టుని ఇలా పట్టుకుని అర్థం ఎదుర్కొండా నుంచి ఇలా కూర్చుంటాడు. కూర్చుని సాయంత్రానికి ప్రచోదనం అయిందండి. 2వ రోజు సభ తీర్చాడు. అందరూ వచ్చారు, సామంతులు వచ్చారు, మంత్రులు వచ్చారు, మొత్తం అందరినీ సేనాధ్యక్షులతో పాటు మొత్తం మామూలు సైనికుల్ని కూడా పిలిచారు. మొత్తం రాజ్యంలో ప్రధానమైనటువంటి గురువుల్ని, అధ్యక్షుల్ని, తండాలుగా ఉండేటువంటి వాళ్ళని అందరినీ పిలిచారు. అందరూ కూర్చున్నారు. మహారాజు గారు ఇంత పెద్ద సభను తీర్చారంటే ఏం చెప్తారు, విందాం. వెళ్ళంగానే వెంటనే కిరీటాన్ని తీశాడు. మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిచానో తెలుసా అన్నారు. చెప్పండి గురువు గారు, చెప్పండి రాజుగారు అని. అడిగో నాకు వెంట్రుకు వచ్చింది, తెల్ల వెంట్రుక. మామూలే కదా, అందులో పెద్ద ప్రత్యేకత ఉంది, దీనికోసం సభ తీర్చారా అని గవ్వుకుని అందరూ నవ్వుకున్నారట చిన్నగా. రాజుగారికి తెల్ల వెంట్రుక వచ్చింట, అందుకని నేను సభ తీర్చారట. ఈ తెల్ల వెంట్రుక నాకేం చెప్తుందో తెలుసా అన్న. ఏం చెప్తుంది రాజుగారు, మీకేం అర్థమైంది? ఈ ఒక్క తెల్ల వెంట్రుక ఇలా ఒకటిగా ఉంది, ఇంకొన్నాళ్ళు పోతే ఇది నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది, ఇంకొన్నాళ్ళు పోయాక మొత్తం అదే ఉంటుంది. ఇది పండుతోంది అంటే అర్థం ఏమిటి, రాలిపోయే సమయం దగ్గరకు వచ్చింది అని అర్థం. ఈ రాలిపోయే సమయం నా దగ్గరకు వస్తుంది అంటే ఎలా రాలాలో నిశ్చయించుకునేటువంటి బాధ్యత నా మీదే ఉంది. కనుక ఈ ఒక్క తెల్ల వెంట్రుక నాకు గురుస్వరూపం వాళ్ళ నుంచి. నేను ఈ రాజ్యాన్ని అంతటి నా పిల్లలకు వదిలేసి నేను ప్రశాంతంగా అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుని నా కోసం, నేను నా ఉద్ధతి కోసం నేను ప్రయత్నిద్దామని వెళ్ళిపోదలుచుకున్నాను. కనుక నాకు అనుజ్ఞ ఇవ్వండి, వెళ్ళిపోతాను. అది ఒక్క తెల్ల వెంట్రుక వల్ల ఆయనకి ఇంత పాఠం లేదు. వెంటనే అయ్యా ఒక్క తెల్ల వెంట్రుకి ఇంత వైరాగ్యం అవసరం అంటారా, మీరు లేకపోతే రాజ్యం లేదు, మేము అందరం ఉండలేము. లేదు
నా కొడుకుకి ఇస్తాను, నా కొడుకుల్ని నా అంతటి వాళ్ళని చేస్తాను. మీరు చూస్తూనే ఉన్నారు కదా వాళ్ళు ఎంత ధర్మబద్ధులు, వాళ్ళు చక్కగా మిమ్మల్ని పాలిస్తారు, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టరు. నేను గ్యారంటీ ఇస్తున్నాను, నా సంపదనంతటిని కూడా మొత్తం రాజ్యానికి రాసిచ్చేస్తాను, మీరు ఎవ్వరూ ఇబ్బంది పడదు. కాదు కానీ మాకు సంపద వద్దు, ఇంకోళ్ళు వద్దు, మాకు మీరే కాదు. అయినా సరే రాజుగారు అన్నారు, ఒక శుభముహూర్తం చూడండి, నేను అరణ్యానికి వెళ్ళాలి, ముందు నా పెద్ద కొడుక్కి పట్టాభిషేకం చేయాలి, వాడిని కూర్చోబెట్టాలి, ఇవన్నిటికీ మంచి ముహూర్తాలు చూడమన్నారు. గురువులు వచ్చారు, అయ్యా ప్రస్తుతం సమయాలు బాగాలేవు, మీ పిల్లవాడికి మీకు జాతకం కావాలంటే ఇంకో 4 రోజుల తర్వాత కానీ సందర్భం బాగాలేదన్నారు. సరే, ఈ లోపల అందరికీ 1 నెల రోజుల సమయం ఉంది, ఈ లోపల ఏదో ఒకటి చేసి రాజుగారిని ఆపేయాలి తపస్సుకు వెళ్లకుండా. అందరూ కలిసి వెళ్ళారు, ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక నదిలో వెళ్ళారు. మొలలోతులోకి ఆడ మగ సందర్భం లేకుండా అందరూ దిగిపోయి 4 రోజుల పాటు నీళ్ళలోంచి బయటికి రాకుండా ఎదురుకుండా ప్రత్యక్ష భగవానుడుగా ఉన్నటువంటి సూర్య భగవానుడిని తదేక నిష్టతో అరుణం పారాయణలతో పాటుగా అన్ని పారాయణలు, చదువు వచ్చినవాడు పారాయణ చేస్తున్నాడు, మంత్రం వచ్చినవాడు మంత్రానుష్ఠానం చేస్తున్నాడు, జపం ఉన్నవాడు గురువు నుంచి మంత్రం జపంగా తీసుకున్నవాడు జపం చేస్తున్నాడు, ఏమీ రానివాడు మౌనంగా కూర్చున్నాడు. వీళ్ళందరూ చదివేవన్నీ వింటూ ప్రశాంతంగా ఉన్నారు. కానీ ఇంతమంది మొత్తం రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నీళ్ళలోనే ఉన్నారు. మొదలోతులో 4 రోజుల దాకా ఎవరు బయటికి రారు. వీళ్ళ గొప్పదైనటువంటి తపస్సును చూసి సూర్యదేవుడు ఆశ్చర్యపోయాట. ఎందుకు వీళ్ళంతా ఇంతమంది కూర్చుని తపస్సు చేస్తున్నారా అని ఓ ఫైన్ ముహూర్తంలో వచ్చాడు. అయ్యా ఏం కావాలి మీకు? మా రాజుగారికి తెల్ల వెంట్రుక వచ్చింది. మా రాజుగారికి వచ్చినటువంటి తెల్ల వెంట్రుక పదవ్వకుండా ఆ ఉన్న ఒక్క తెల్ల వెంట్రుక కూడా నల్లగా మారాలి అంటే అర్థం ఏమిటి? ఆ తెల్ల వెంట్రుక ముందు రోజు ఆయన ఎంత వయసు ఉన్నాడో అలా ఆయన 10,000 సంవత్సరాలు ఉండిపోవాలి. ఆ తెల్ల వెంట్రుక మొలిచే ముందు రోజు ఆయనకి ఎంత వయసు, ఆ అంత వయసుతో 10,000 సంవత్సరాల పాటు ఆయన ఉండిపోవాలి. అంతే తప్ప ఆయనకి తెల్ల వెంట్రుక పెరగడానికి వీల్లేదు, ఆయనకి వైరాగ్యం రావడానికి వీల్లేదు, ఆయన అరణ్యాలకు వెళ్ళే అవసరం లేదు. అలా 10,000 సంవత్సరాలు మా గురువు కానీ మా రాజు కానీ అలా ఉంచేయండి అన్నారు. అసలు ఇలాంటి కోరిక ఒక పురజనులందరూ కలిసి కోరుకోవడం చాలా విచిత్రం అనిపించి నేను వెంటనే తదాస్తు. సూర్యుడు వెంటనే ఓకే తదాస్తు, వెరీ నైస్, చాలా హ్యాపీ, మీ ఒక రాజుని ఇలా కోరుకుంటున్నారంటే అది మామూలు విషయం కాదు. ఆయన ఎంత ధర్మాత్ముడో, మీరు ఎంత అకుంఠితమైనటువంటి శ్రద్ధ ఆయన పట్ల చాలా గొప్పగా ఉంది. నేను వెంటనే మా లోకంలోకి వెళ్ళి అందరికీ ఈ విషయాలు చెప్పాలి. ఓకే మీకు తదాస్తు వెళ్ళిపోండి అన్నారు. వెళ్ళిపోయారు. అందరూ వచ్చారు. వెంటనే రాజ్యసభలో మళ్ళీ రాజుగారి దగ్గరికి వచ్చారు. చక్కగా అందరూ ప్రణిపాతం పడ్డారు. నాయనా మీకోసమని మేమందరం కూడా సూర్యారాధన చేస్తాం, మీరు 10,000 సంవత్సరాల పాటు ఇలాగే ఉంటారు. వెంటనే ఆయన గుండెకు వేలుమని ఓరి నాయను ఏం చేశారు నాయన, 10,000 సంవత్సరాలు నేను ఉంటాను సరే, మా ఆవిడ ఉంటుందా, నా పిల్లలు ఉంటారా, పురజనులు ఎవరైతే నా కోసం తపస్సు చేశారో మీరు ఉంటారా, మీరందరూ నా కళ్ళ ముందు పోతూ ఉంటే నేను 10,000 సంవత్సరాలు ఉండి నేనేం చేస్తాను ఇక్కడ? మీరు చేసింది నా కోసం ఒక అద్భుతమైనటువంటి వరాన్ని గడించామనుకుంటున్నారు, కానీ నాకు శాపం, అలాంటి శాపాన్ని భరించే ఓపిక నాకు లేదు. నాకు ఇంత శాపాన్ని మీరందరూ కలిసి ఇచ్చారంటే నా మీద ఎంత పాపం చేస్తున్నాను నేను ఆయన ఏడవడం మొదలెట్టాను. దాంతో అయ్యో ఇంతవరకు మనకి ఆలోచనే రాలేదు, ఆయన కోసం కోరుకునే వాళ్ళని కోరుకోగా అందరి కోసం కోరుకోవచ్చు కదా, మనకి ఆలోచన రాలేదంటే అందరి కోసం కోరుకుంటే ఆయన ఇచ్చేవాడు కాదు కదా, రాజు కోసం కోరుకున్నాను కనుక ఇచ్చాడు ఆయన. దాంతో ఇప్పుడు ఏం చేశాడు, ఇప్పుడు ఏం చేయాలి? నాకు ఇంకా ప్రాయోపవేశమే గతి, ఇంత నరక బాధ నేను పడలే, నా కళ్ళ ముందు నా వాళ్ళందరూ వెళ్ళిపోతుంటే నేను భరించలేనని పాపం ఈయన బాధపడుతుంటే మళ్ళీ వ్యాసులు వచ్చారు. వచ్చి చెప్పారు, అయ్యా సూర్యుడి గురించినటువంటి తపస్సు నీ కోసం ఇంతమంది చేస్తే ఇంతమంది కోసం నువ్వు చేయి ఇప్పుడు అన్నాడు. వెంటనే నేను వెళ్ళాడు. అయ్యా ఎంతకాలం చేయాలి అన్నారు. అయ్యా వాళ్ళందరూ ఒక 1 నెల రోజులు చేశారు, దానికి 2 ఇంతలు చేయాలి అంటే 3 నెలల పాటు కూర్చుని తపస్సు చేయాలి. 3 నెలల పాటు వెళ్ళాడు. తాను కూడా వాళ్ళందరూ ఎలా చేశారో అలాగే కూర్చున్నాడు. గురువుగారు ఇచ్చిన మంత్రంతో విశేషంగా సూర్యారాధన చేశాడు. 100 రోజుల సూర్యారాధన చూసేటప్పటికల్లా ఆయనకి ఆనందం కలిగింది. ప్రజలంతా ఈయన కోసం చేస్తే ఈయన ఎందుకు చేస్తున్నాడు కుతూహలం వచ్చింది. సూర్యదేవుడు కూడా గబగబా మళ్ళీ పిలవకుండానే వచ్చేసాడు, టక్కగా వచ్చేసాడు. వచ్చేసి అక్కడ నుంచి 100 రోజులు అనుకున్నాడు కదా, ఈయన సంకల్పం అవనిద్దాన్ని అని 100 రోజులు అక్కడే కూర్చుని ఈ 100 రోజులు అవడం కోసం ఆయనతో పాటుగా ఉన్నాడు. 100 రోజులు అవగానే నాయన కళ్ళు తెరు, నీకేం కావాలి అని. అయ్యా నాకు 10,000 సంవత్సరాలు ఆయుర్దాయం నా ప్రజలందరూ కలిసి నాకు ఇచ్చారు, వాళ్ళెవరూ లేకపోతే నేను ఉండలేను, వాళ్ళందరూ పైగా నా కళ్ళ ముందు వెళ్ళిపోతూ ఉంటే నేను అసలు బతకలేను, అది నాకు శాపగ్రస్తంగా మారుతుంది నా వరం కాస్త. కనుక నా వరం నాకు శాపగ్రస్తంగా ఉండకుండా ఆ వరం వల్ల సకల సమృద్ధి కలిగి నాతో పాటే వీళ్ళందరూ కూడా ఉండగలిగేటువంటి అవకాశం కనుక ఉన్నట్లయితే అదే నాకు వరంగా ఇవ్వండి. నా భార్య కానీ నా పిల్లలు కానీ నా పురజనులు కానీ వీళ్ళెవరూ కూడా నా కళ్ళ ముందు చచ్చిపోయే అవసరం లేదు. కనుక అందరం కూడా పూర్ణాయుష్మంతులమై 10,000 సంవత్సరాల పాటు నిన్ను ఆరాధించుకుంటూ ఈ రాజ్యంలో సుభిక్షంగా ఉండగలిగేటువంటి అవకాశాన్ని మాకు.
వెంటనే సూర్యుడు ఇంకా ఆశ్చర్యపోయాడు. ప్రజలందరూ కలిసి రాజును కోరుకోవడం ఒక ఎత్తు అయితే, రాజు వచ్చి ప్రజలను కోరుకుంటున్నాడు, ఇది ఎంత గొప్పదైనటువంటి విషయం అని సంబరం, ఆశ్చర్యాన్ని పొంది ఆనందాన్ని పొంది తథాస్తు అని చెప్పేసి వెళ్ళిపోయాట. ఆ సూర్యుడు వెళ్ళిపోగానే రుద్రుడు తనంతట తానుగా ప్రత్యక్షమయ్యాట. ఇటువంటి రాజ్యం సకల సకల సమృద్ధిగా మొత్తం ఈ జగత్తులో ఎన్ని మన్వంతరాలు జరుగుతాయో అన్ని మన్వంతరాల్లో ప్రతి యుగంలోనూ ప్రతి కల్పంలోనూ ఇటువంటి రాజు మాకు ఉండాలి, ఇటువంటి ప్రజలు మాకు ఉండాలని ప్రతి వాళ్ళు కోరుకోవడం కోసం ఈ కథని ఎప్పుడు చదువుకుంటూ ఉండండి, ఎప్పుడు తలుచుకుంటూ ఉండండి. అతి సామాన్యుడికి దగ్గర అయ్యేటువంటి కథలు ఇలాంటి కథలన్నీ ఉంటాయి. ఇలాంటి కథలు నిత్యం చదువుకోవడం వల్ల రాజు యొక్క మనస్సులో ఎంత దురుద్దేశాలు ఉన్నా సరే వాడి మనస్సు మారుతుంది. ఎవరి వల్ల? సూర్యుడు యొక్క అనుగ్రహం వల్ల. సూర్యుడు ఏ మతం వాడైనా, ఏ కులం వాడైనా, ఏ దేశం వాడైనా సూర్యుడు లేకపోతే వాడికి జీవితం లేదు. నువ్వు ఆరాధించకపోయినా, మంత్రంతో చెప్పిన మంత్రంతో చదవకపోయినా, నువ్వు ఏ దేశంలో ఉన్నావో ఆ దేశంలో ఈ కథని కనుక గుర్తు తెచ్చుకుంటే ఆ సూర్యుడు యొక్క అనుగ్రహం ఆ రాజు మీద ప్రజల మీద పడి వాళ్ళు ఉన్న దురుద్దేశాలన్నీ కూడా పతనావస్థకు వచ్చి వాడు ధర్మాన్ని పట్టుకుంటాడు. ధర్మబద్ధుడైనటువంటి రాజు అనుగ్రహంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాజు యొక్క క్షేమాన్ని కోరుకుంటారు. అటువంటి రాజ్యము, అటువంటి పాలన, అటువంటి సుభిక్షమైనటువంటి దేశము ఇదంతా కూడా ఎప్పటికీ ఉండాలి. కనుక అమ్మవారి యొక్క అనుగ్రహంతో, అమ్మవారి యొక్క ప్రేరణతో మీ గ్రహాలు కావచ్చు, నవదుర్గా స్వరూపాలు కావచ్చు, అమ్మవారి యొక్క సృష్టిస్థితి లయములు అనబడేటువంటి ఈ చండీ, సరస్వతి, లక్ష్మీ స్వరూపాలు కావచ్చు, దీంతో ఉన్నటువంటి ఆ శివ విష్ణు స్వరూపాలు, శివకేశవ స్వరూపం అభేద స్థితి కావచ్చు, ఇవన్నీ కూడా జగత్తుని ఏకీకృతమైనటువంటి స్థాయిలో నిలబెట్టడం కోసం వచ్చాయి తప్ప జగత్తులో తమ యొక్క ప్రాతిపదికని, ప్రాతినిధ్యాన్ని పెంచుకోవడం కోసం ఏ దేవత లేరు. దేవతలకే ఆ ఆలోచన లేనప్పుడు మనుషులైనటువంటి వాళ్ళం మనం ఎంతటి వాళ్ళం? మనం ఒకళ్ళ కోసం ఒకళ్ళు బతకాలి తప్ప, ఒకళ్ళ ఆనందం కోసం ఒకళ్ళని త్యాగం చేయడం నేర్చుకోవాలి తప్ప, ఎవరి సుఖం కోసమో ఎవరి ఆనందం కోసమో వాళ్ళు పరితపించి వెనకాల వేసుకుని దాచుకుని ఇది నాది అని ఎప్పటికప్పుడు అహంకారాన్ని పెంచుకునేటువంటి స్థితిలో ఉండరాదు. అంత అహంకార స్థితి ప్రతి వాడికి తొలగిపోయి అంత అమూల్యమైనటువంటి ఆధ్యాత్మిక సామాజిక స్థితిగతులు లోపల ప్రేరణ స్వరూపంగా కలగాలి అంటే ఈ మార్కండేయ చరిత్రని అన్నిత్యము కూడా పఠించుకుంటూ ఉండాలి. ఇందులో ఉన్నటువంటి కథల్ని చరిత్ర చరణంగా స్మరిస్తూ ఉండాలి. ఇందులో ఉన్నటువంటి గాథల వెనకాల ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇది ప్రతి ఇంటిలోనూ, ప్రతి సమాజంలోనూ, ప్రతి సంఘంలోనూ నిరంతరం చెప్పబడుతూ ఉండాలి. దానివల్ల అహంకార మమకారాలు నశించిపోయేటువంటి వరం అమ్మవారి అనుగ్రహం వల్ల లభిస్తూ ఉంటుంది. ఎక్కడ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అనేటువంటివి అతి తక్కువైనటువంటి స్థాయిలో ఉండి జీవుడు వాటిని అధిగమించగలుగుతాడో అక్కడల్లా రామరాజ్యము అనబడేటువంటి సావర్ణి మనువుల యొక్క అసలు స్వరూపంలో ఉన్నటువంటి మను ధర్మశాస్త్రం నిలబడుతూ ఉంటుంది. ఆ మను ధర్మశాస్త్రం నిలిచిన చోట ధర్మము రుద్రస్వరూపంగా, కాలస్వరూపంగా పరిగణింపబడుతూ ఉంటుంది. అటువంటి కాలస్వరూపుడైనటువంటి రుద్రుడు ఈ కాలాన్నంతటినీ కూడా ధర్మ మార్గంలో పయనింపజేసేటువంటి శక్తిని అమ్మవారి స్వరూపంగా ప్రకటింపజేస్తూ ఉండాలి. ఆ అమ్మవారే ప్రకృతిగా వికృతిగా జగత్తునంతటిని కూడా పోషిస్తూ పాలిస్తూ ఉండాలి. ఆ తల్లి వల్ల ఇదంతా పాలింపబడుతుందనేటువంటి క్షేత్రస్థాయి ఆలోచన, గ్రాహ్యత, అనహంకార స్థితి ప్రతి జీవుల్లోనూ ఎప్పటికప్పుడు ఉద్దీపనం చెందుతూ ఉండాలి. అటువంటి స్థాన్ని సంకల్పం చేసుకుంటూ ఇంత అద్భుతమైనటువంటి అవకాశం నాకు ఇచ్చి నేను ఎంత విసిగించినా నన్ను విసుకోకుండా కూర్చోబెట్టి నేను చెప్పే ఈ చిన్న చిన్న మాటల్నే అద్భుతమైన వాక్యాలుగా స్వీకరించి మీ మనస్సును బట్టి చెప్పేవాడు ఎలా ఉన్నాడని కాదు, స్వీకరించేవాడి మనస్సు ఎంత శుద్ధంగా ఉందో దాన్ని బట్టి చెప్పబడేటువంటి విషయం అంత ఉత్తమ స్థితిని పొందుతుంది అని చెప్తుంటారు. పాలే గోవు యొక్క పీయూషం నుంచే వస్తాయి. వచ్చిన దాన్ని స్వర్ణ కలశంలో పెట్టాట. ఆ స్వర్ణ కలశంలో పెట్టినటువంటి పాలతో భగవంతుడికి అభిషేకం చేస్తారు, రాజుకి అభిషేకం చేస్తారు. పాల గొప్పతనమా, పాత్ర గొప్పతనమా అంటే రెండూ కలిపినటువంటి సందర్భాన్ని గొప్పతనం. కనుక ఆ సందర్భం కాలస్వరూపుడైనటువంటి పరమేశ్వరుడి కనుక ఆ పరమేశ్వర అనుగ్రహం మనందరికీ ఉండాలని ఇటువంటి అద్భుతమైనటువంటి రచన, ఇటువంటి కాలము మరల మన పట్ల సస్యశ్యామలంగా మళ్ళీ పునరావృతం అవుతూ ఉండాలని, ఇటువంటి పురాణాలు, ఈ శ్రవణాలు నిరంతరం జరుగుతూ ఉండాలని, ధర్మం తన ప్రతిపత్తిని ఎప్పుడు కూడా స్థాపిస్తూ ఉండాలని, ఇటువంటి ధర్మాచరణ పరులు, ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వారు వృద్ధి చెందుతూ దేశమంతా కూడా ఆధ్యాత్మిక వైభవంతో చక్కగా పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ తంగిరాల వారి యొక్క వంశం వృద్ధి చెందాలని, వారి యొక్క సంకల్పంతో జరిగినటువంటి ఈ ప్రప్రథమైనటువంటి ఒక ఇంట్లో నేను ప్రవచనం చెప్పడం మొదలుస్తారు కనుక వారి సంకల్పంతో జరిగినటువంటి ఇటువంటి ఆలోచనలు ప్రతి వారిలోనూ వచ్చి ఎవరితో చెప్పించుకుంటున్నామని కాదు, ఏ పురాణం చెప్పించుకున్నాం అనేటువంటి భావంతో నిరంతరం ఏదో ఒక
సత్సంగం ఇంట్లో జరుపుకునేటువంటి ప్రయత్నం చేయండి. దానివల్ల కలిదోషం నుంచి బయటపడేటువంటి అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య సోమస్య లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. శ్రీమాత్రే. అయ్యా వస్తా వచ్చేసి ఏదో ప్రోగ్రాంలో ఉన్నారట, ఇంకా రాలేదు. చేస్తాను. అదే ఇవాళ అదే చూస్తూ ఎందుకు ఇంత దూరం జరిగింది అనే దానికి సమాధానం ఓకే. మీరు చెప్తుంటే అబ్బా విన్నాను. అవును, ఇవన్నీ మనం అనుకుంటావు అది బై డిఫాల్ట్ అయిపోవాలి. అందుకని